స్విగ్గీ వాళ్ళు వచ్చి డిజిటల్ రాజులాగా మనకి ఇండిపెండెన్స్ ముందు ఎలా బ్రిటిషర్స్ చేశారో మనకి ఫుడ్ ఇన్ దిస్ ఎగ్జాక్ట్ సేమ్ డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళు చేయగలిగింది రోజు. ఈ స్విగ్గీ జొమాటోతో మనం కనెక్ట్ అయినప్పుడు 3 lakhs 5 lakhs అంతే బిజినెస్ చేయొచ్చు, అట్లీస్ట్ ఒక 2 lakhs. మీరు నమ్ముతారా 20 to 30,000 నుంచి రాదంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 5 weeks ఒక డేటా 38,000 యూ గాట్ ఫ్రమ్ స్విగ్గీ 6,000 ఎండ్ ఆఫ్ ది డే. అప్పుడు నన్నే పే చేయమన్నా 700 పే చేయమన్నా ఉల్టా మీరే పే చేయమన్నా. సరే ఉన్నాను ప్లాట్ఫామ్ మీద, వాడితోనే సిపిసి కట్టట్లేదు, డిస్కౌంట్స్ ఇవ్వట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే పీక్ టైమ్స్లో సింప్లీ ప్రోడక్ట్స్ క్లోజ్ చూపిస్తాడు, ఓపెన్ క్లోజ్ చూపిస్తాడు. స్విగ్గీ జొమాటోలో సంజీవని డిస్కౌంట్స్ వాళ్ళు నడిచేది డిస్కౌంట్స్ ఫ్యాక్టరీ. హైదరాబాద్లో లెగసీ బ్రాండ్స్ కొన్ని క్లిక్ అయింది. ఈవెన్ ప్యారడైస్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది టాప్ ఫర్ బిర్యానీ. బావర్చి నేమ్స్ ఓన్లీ బావర్చి, రైట్? వాడి కింద ఇంత పెద్దగా రాస్తాడు, వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్రాంచెస్. బట్ దాన్ని బేస్ చేసుకుని కింద రెడ్ బావర్చి, గ్రీన్ బావర్చి, ఎల్లో బావర్చి, బెస్ట్ బావర్చి, టాప్ బావర్చి, హైలీ క్వాలిఫైడ్ చెఫ్ తీసుకొచ్చి వాడు చేశాడు. తర్వాత ఒక రోజు ఏమైందంటే ట్రయల్స్ అప్పుడే ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఆ రోజు సాల్ట్ ఇటు మర్చిపోయాడు. వస్తాడు, సార్ ఇక్కడ అలానే పెద్ద రెస్టారెంట్ చెఫ్ని మొత్తం నా మీద నడుస్తుంది, నేను రావాలంటే 2 నెలలు ఒక 60,000 కావాలి అడ్వాన్స్ అంటే. అంతే, వస్తాడు 10 రోజులు అది గొడవ పెట్టి పారిపోతాడు. బిర్యానీకి పులావ్కి డిఫరెన్స్ ఏంటి? బిర్యానీ వచ్చేవాడికి మనం లేయర్ వైజ్గా మీట్ని కొంచెం మ్యారినేట్ చేసుకుని మసాలాస్లో లేయర్స్ ఆఫ్ రైస్ వేసుకుని మనం తయారు చేస్తాం, దమ్ ఇస్తాము. దమ్ బిర్యానీ పులావ్ వచ్చేసేపాటికి ఏంటంటే మన రైస్ చికెన్ అంతా కలిపేసి ఒకేసారి కుక్ చేస్తాం అన్నమాట. ఒక మూవీ ఉంది, దాంట్లో లైక్ 5 star హోటల్స్లో వాళ్ళు ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ మళ్ళీ డబ్బాల్లోకి వెళ్ళి ఆ డబ్బాలు మళ్ళీ బజ్జీలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి ఆయిల్. సార్ వీళ్ళు రియల్గా అడల్ట్రేషన్ ఇస్ ఇంక్రీజింగ్. ఒకప్పుడు ఒక ఇంటర్మీడియట్ వచ్చేసరికి కూడా మాకు మీసాలు గడ్డలు వచ్చేవి కాదు, ఇప్పుడు లైక్ మనకు మీసాలు గడ్డలు వచ్చేస్తాయి. 49 తీసుకుంటాను, ఒక పెద్ద టేకిషలాగా పెట్టుకుంటాడు, ఒక పీస్ వస్తుంది, ఒక లెగ్ పీస్ రైస్ వస్తుంది. ఇస్ ఇట్ రియల్లీ హైజీన్? స్విగ్గీ అండ్ జొమాటోలో ఫోర్స్డ్ డిస్కౌంట్స్, హిడెన్ ఛార్జెస్ అండ్ రెస్టారెంట్స్ ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లమ్స్ గురించి మనం రీసెంట్ టైమ్స్లో రెస్టారెంట్ ఓనర్స్ చేస్తున్న స్ట్రైక్స్ గురించి అయితే చూసాం. దీని గురించి ఓపెన్లీ మాట్లాడడానికి ఈరోజు తెలుగు టాక్స్ విత్ ఎల్కేలో మన స్పెషల్ గెస్ట్ మిస్టర్ శివరామ్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బెజవాడ జంక్షన్, మనతో పాటు అయితే ఉన్నారు. He is one of the bold voices in the Hyderabad food industry. Years of industry experience తో ఆయనకు మార్కెట్ గురించి డీప్ అండర్స్టాండింగ్ ఉంది. రెస్టారెంట్స్ ప్రాఫిట్స్ ఎలా తగ్గుతున్నాయి, డెలివరీ ఎకో సిస్టమ్ ఎలా బిజినెస్ని డామినేట్ చేస్తుంది, అండ్ రెస్టారెంట్స్కి రియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి, ఫుడ్ బిజినెస్లో ఓనర్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఫుడ్ క్వాలిటీ, డెలివరీ యాప్ కమిషన్స్, నిజాలు అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎందుకు క్రాష్ అవుతున్నాయి, ఫుడ్ బిజినెసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఇన్ డెప్త్గా డిస్కస్ అయితే చేసాం. సో మేక్ షూర్ టు వాచ్ దిస్ పాడ్కాస్ట్ టిల్ ద ఎండ్. సో సార్, వెల్కమ్ టు టుడేస్ పాడ్కాస్ట్. సో ఈరోజు ఎవరైతే కొత్తగా ఆడియన్స్ చూస్తున్నారో మన పాడ్కాస్ట్, సో శివరామ్ గారు అంటే ఎవరు అంటే ఒక క్వశ్చన్ మార్క్ వస్తే వాట్స్ యువర్ ఆన్సర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ లోకేష్. సో శివరామ్ అనే అతను ఏంటంటే ఐ డన్ మై బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఫ్రమ్ SRM in Chennai in 2004. So then I came to IT background. From there I stepped from developer to QA side, then I went to product management basically, where I design products. So there my specialization went to analytics. Then also I did some freelancing for a crossover company where I used to take 10 lakhs per month as well. A lot of people doesn't know that till today they pay a lot, the crossover. So I done a lot of learning in analytics from there. సో నాకు తర్వాత ఏమనిపించింది అంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీలో మనం ఈ అనలిటిక్స్ ఎందుకు తేగకూడదు ఇండియాలో? బికాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అంటే బికాస్ ఐ ట్రావెల్ ఫ్రమ్ మెనీ కంట్రీస్. ఫుడ్ ఇండియాలో దొరికే ఫుడ్ ఆ టేస్ట్ కానీ ఇది కానీ బయట కంట్రీస్ మనం చేయలేము, బట్ వీ కెన్ ఫైండ్ సంథింగ్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మంచి ఫుడ్ దొరుకుతుంది, దీనికి అనలిటిక్స్ ఎందుకు తేగకూడదు అనే ఐడియాతో చిన్న థాట్ ప్రాసెస్ నేను స్టార్ట్ చేశాను. సో ఐ హ్యాడ్ దిస్ ఐడియా ఫ్రమ్ 2018 ఆన్వర్డ్స్. సో ఐ డూయింగ్ మై ఓన్ రీసెర్చ్. తర్వాత కొన్ని రెస్టారెంట్స్ కలిసాను, ట్రై చేసాం డేటా కోసం. ఒక ప్రాపర్ డేటా మాకు రావట్లేదు. సో దెన్ నాకేం ఐడియా వచ్చిందంటే కోవిడ్లో ఉన్న టైంలో ఆలోచిస్తున్నామాట, అసలు ఎట్లా తేవచ్చు, దీనికి ఏం చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్లో అసలు మేమే ఒక కిచెన్ ఎందుకు పెట్టకూడదు, మేమే ఎందుకు రన్ చేయకూడదు మా ఓన్గా, ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ హ్యూజ్ బడ్జెట్ ఆన్ దిస్. ఒక స్టార్ట్అప్ లాగా రియల్ ఒక స్టార్ట్అప్ ఏం చేస్తాం, స్టార్ట్అప్లో సాఫ్ట్వేర్ సైడ్ ఎంత కావాలో అంత బడ్జెట్ పెట్టుకుని మేము ముందుకెళ్తాం. అదే బడ్జెట్లో మేము ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేద్దాం డిసైడ్ అయ్యమాట. ఇట్స్ నాట్ ఫేమస్ ఎట్ ద టైమ్, డ్యూరింగ్ ద టైమ్. సో 20 స్టార్ట్ చేసాం. 21కి నాకు కన్స్ట్రక్షన్ అయ్యి 6 months అని రీసెర్చ్ చేసి ఫుడ్లో. దెన్ వీ స్టార్ట్ ఇన్ 2021 అరౌండ్ October 15th, విజయదశమి 2021. తర్వాత ఏమైందంటే అనలిటిక్స్ చేసిన టైంలో వెన్ వీ కేమ్ టు అండర్స్టాండ్ సర్టెన్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇంకా అనుకోకుండా మేము సక్సెస్ చూసాం. అంటే యాజ్ ఎ ప్రోడక్ట్ మేనేజర్ నా
మెయిన్ ఫోకస్ ఒక ప్రోడక్ట్ తయారు చేయటం. సో నేను ఫుడ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అనుకున్నా, ఒక చెఫ్ మీద ఆధారపడ్డామంటే ఆ బిజినెస్ రన్ అవ్వట్లేదు, ఒక పార్ట్నర్స్ మీద కూడా కష్టం అవుతుంది. సో ఇవన్నీ నేను తెలుసుకుని ఇక ఈ ఫుడ్ ఇండస్ట్రీకి ఏం కావాలో ఆలోచించి నేను ప్రాపర్ రీసెర్చ్ చేసి ఒక ప్రోడక్ట్ తయారు చేశాను. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉండే కొబ్బరిపాలు అన్నం అంట, మా సైడ్ విజయవాడ నుంచి బ్యాక్గ్రౌండ్ నాది. సో అక్కడ కొబ్బరిపాలు అన్నం ఉంటాం, దాన్ని నేను ట్విస్ట్ చేసి కొబ్బరిపాలు అన్నంతో తయారు, దాన్ని సింప్లీ పులావ్ అని పేరు పెట్టి ఒక పులావ్ తీసుకొచ్చా. ఓన్లీ కోకోనట్ మిల్క్ కుక్కర్లో ఉండే తీసుకొచ్చా. ఆ ప్రోడక్ట్ చాలా సక్సెస్ అయింది. అనుకున్న సక్సెస్ మాకు విత్ ఇన్ 6 months పెట్టున్న మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా వచ్చేసింది మాకు. దెన్ ద జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. ఇంకా కొత్త డిషెస్ ఎలా తేవాలి, ఏం చేయాలి అని చెప్పి అట్లా చేసుకుంటూ వచ్చి ఇంకా 1.5 years వెయిట్ చేసి ఇంకో నెక్స్ట్ చాలా మంది అడిగారు, అప్పుడు ఫ్రాంచైజ్ అడిగి బ్రాంచ్ మేము వెళ్ళలేదు అనమాట. ఎందుకంటే వీ వాంట్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. చెఫ్స్ లేకుండా ఎలా కుక్ చేయగలము, మేజర్ చెఫ్స్ మీద డిపెండెన్సీ లేకుండా చేయాలనేది నా ఐడి థాట్ ప్రాసెస్. సో సింప్లీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ తర్వాత ఈవెన్ ఇంకో 5-9 రెస్టారెంట్ పెట్టామన్నమాట. ఈ 5 years జర్నీలో ఐ లర్న్. ఎంత నేర్చుకున్నామంటే అసలు ఈ ఫుడ్లో ఇండస్ట్రీ వచ్చి ఎందుకు వచ్చామన్న రోజులు ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉన్నాం, గుండె మీద చేసి హ్యాపీగా చాలా కస్టమర్లు హ్యాపీ ఫీల్ అవుతున్న రోజులు కూడా ఉన్నాయి. సో చాలా చూసామన్నమాట. సో దీని డార్క్ సైడ్ చూసాము, ఫ్రంట్ సైడ్ చూసాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవాళ. ఓకే, మీరు సింప్లీ పులావ్ చేశారు. తర్వాత అప్పటికి లైక్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద కోవిడ్ అయిపోయిన తర్వాత దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ ఫీల్. ఎందుకంటే కోవిడ్ తర్వాత లైక్ హైజీన్ రిలేటెడ్ కానీ బయట ఫుడ్ తినొద్దు అనే పాయింట్లో చాలా మంది మైండ్ సెట్ రెడీ అయిపోయి ఉంది. అంటే జస్ట్ స్ప్రెడ్ అవుతుంది వైరస్ అనే పాయింట్లో. అప్పటికి మళ్ళీ wave 1, wave 2 ఇవన్నీ వచ్చినాయి. మరి అలాంటి టైంలో దట్టు యూ స్టార్టెడ్ యాజ్ ఏ రెస్టారెంట్ అయినా వస్తుంది, లేకపోతే క్లౌడ్ కిచెన్. సో క్లౌడ్ కిచెన్ అన్నప్పుడు డెఫినెట్లీ యూ విల్ బి గివింగ్ ఇట్ ఫర్ డైనింగ్ ఉండదు మనకి. అండ్ అప్పుడు లైక్ కొత్త బ్రాండ్ జనాల్లో వచ్చింది, కొత్త బ్రాండ్. హౌ వాజ్ ద స్ట్రాటజీ అండ్ హౌ పీపుల్ యూస్ టు కమ్ టు యూ ఆర్ మీరు రిపీటెడ్ కస్టమర్స్ని ఎట్లా తెచ్చుకున్నారు? సింప్లీ పులావ్ స్ట్రాటజీ అదే మేము స్టార్ట్ చేసినప్పుడు ద ఫుడ్ వీ ప్రొవైడ్ విత్ వాల్యూస్, దట్ ఇస్ అవర్ మోటో. సో మేమేం చేసాం, ఇంట్లో ఎలా ఉంటామో ఫుడ్ అదే చేసాం. నో కలర్స్, నో అజినోమోటో, టేస్ట్ సాల్ట్ ఏమీ వాడకుండా ప్రాపర్ ఫుడ్ ఇంట్లో ఎలా చేసాం ఆ ఫుడ్ తయారు చేసి కవర్స్ వాడకుండా ఓన్లీ ఫుడ్ గ్రేడ్ బాక్సెస్లో ప్యాక్ చేసి ఐ థింక్ వీఆర్ ద ఎర్లియర్ పీపుల్ హూ స్టార్టెడ్ యూజింగ్ ది ఫుడ్ గ్రేడ్ బాక్సెస్. ఆ ఫుడ్ గ్రేడ్ బాక్సెస్ వాడి మేము మేక్ షూర్ దట్ హైజీన్ ఇస్ మెయింటైన్. అది తిన్న వాళ్ళు మాకు ఎలా అంటే మేము ఏ మార్కెటింగ్ మేము చేయలేదు. ఈవెన్ వీకరం కాలనీ కుకట్పల్లిలో ఇంటీరియర్ ఉంటుంది మాది, ఈవెన్ కాలనీ మెయిన్ రోడ్ కూడా కాదు. బట్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా పీపుల్ టుక్ అవర్ బ్రాండ్ లైక్ టు నెక్స్ట్ లెవెల్. అందుకని రిపీటెడ్ కస్టమర్స్ ఈరోజు మా దగ్గర ఉండే ఈ 5 yearsలో ఆల్మోస్ట్ 16,000 కస్టమర్స్ మా దగ్గర ఉన్నారు, ఓన్లీ ఫర్ సింప్లీ పులావ్. ఎప్పుడైతే మనము కోర్ వాల్యూస్ ఇంట్లో ఉన్నట్టు అథెంటిక్ నిజాయితీ ఉంటుందో మన ప్రోడక్ట్లో, ఇట్ విల్ స్లోలీ గ్రాబ్ అటెన్షన్. సో మరి సింపుల్ పులావ్ ఉన్న తర్వాత వై అగైన్ బెజవాడ జంక్షన్? అది యాక్చువల్గా అనుకోలేదు మేము. ఒక కుక్ ఎవరైతే హెచ్ఎఫ్ ఉన్నాడు తను బాగా పనిచేసి తను నిజంగా చెప్పండి తను ఫోర్స్ చేయటం వల్ల, సార్ ఇప్పుడు మీరు అరౌండ్ 68,000 per day సేల్స్ వస్తున్నారు, నేను 2 lakhs సేల్స్ తీసుకొస్తాను, ఇదే ఫుడ్ మనం హై స్ట్రీట్లో పెడితే అసలు మన బ్రాండ్ ఎక్కడికి వెళ్తుంది, మనం వేరే చేద్దాం సార్ అన్నారు. అన్నప్పుడు సరే వాళ్ళు ఏమన్నారు, సార్ మాకు కూడా ఒక ఆపర్చునిటీ కదా అని మేము అనుకున్నాం. ఓకే మనకు మనీ ఎలా వస్తుంది, యాక్చువల్లీ మేము అనుకున్నాం సాఫ్ట్వేర్ ఎంతో దీంట్లో అంతే మనీ చూసాం. టు బి హానెస్ట్ 4 to 6 lakhs ప్రాఫిట్ చూసాం మేము కూడా. తర్వాత అనిపించింది అంటే సరే చూద్దాం, అది కూడా ఒక మోడల్ చూద్దామని పెట్టాము మేము. పెట్టి బల్లవాస్ అనే పేరుతో స్టార్ట్ చేసాము. సేమ్ ఫుడ్ కైండ్ ఆఫ్ సేమ్ సింప్లీ పులావ్ ఉండే ఫుడ్ తో కాదు, అక్కడ కొంచెం వెరైటీ ఆఫ్ స్టార్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసాము. సో ఇట్ టుక్ లైక్ 6 months ఫర్ అస్ టు రీసెర్చ్ చేసాను స్టార్ట్స్ పెడతాకి. అట్లా ఆ జర్నీ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు ముందు మన సింప్లీ పులావ్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇది బల్లవాస్ ఎక్కడ స్టార్ట్ చేశారు? బల్లవాస్ స్టార్ట్ చేసింది కొండాపూర్లో అండి, షెర్సిటీ మాల్ ఆపోజిట్లో కొండాపూర్లో స్టార్ట్ చేసాం బల్లవాస్ అని. చెప్పాలంటే ఇక్కడ ఏదైతే మేము అనుకున్న స్ట్రాటజీస్ అన్ని చేసామో అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఓకే, అంటే ఒక కాలనీ లోపల ఒక పర్టికులర్ ఈజీగా మాకు వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ అయిపోయి కస్టమర్స్ చాలా త్వరగా ఎక్వైర్ చేసుకున్నాం ప్రోడక్ట్. ఆ మెయిన్ స్ట్రీట్లో వచ్చేపాటికి మేము మార్కెటింగ్ అనేది ఫోకస్ చేయక ఫుడ్ మీద పెట్టేపాటికి ఏమైందంటే అందులో పెట్టిన పేరు బల్లవాస్ అనేది ఏంటంటే సాంస్క్రిట్లో కుక్ అని అర్థం. ఓకే, అది రీచ్ అవ్వాలి, కరెక్ట్ కాల పేరు. ఓకే, సో దానివల్ల కైండ్ ఆఫ్ లాస్ కూడా బాగానే చూసాం, హ్యూజ్ లాస్ చూసాం అట్ ది సేమ్ టైం. సో దాని తర్వాత మేము అనిపించింది ఏంటంటే పేరు చాలా ఇంపార్టెంట్ అనుకుని నేమ్ చేంజ్ అయ్యాకి అనుకుని దాన్ని ఫైనల్గా బెజవాడ జంక్షన్ మార్చాం. ఓకే, బల్లవాస్ బెజవాడ జంక్షన్ మార్చాం. ఫుడ్ అంతా సేమ్, చేంజెస్ చేసింది ఏం లేదు. బట్ విత్ ఇన్ 1.5 months సేల్స్ వెంట్ టు డబుల్ విత్ ఓన్లీ చేంజింగ్ ద నేమ్. ఎస్. ఓకే, అంటే నేమ్ అనేది నిజంగా అంత పెద్ద రోల్ ప్లే చేస్తారు సార్? అవునండి. ఓకే, లైక్ మళ్ళీ బెజవాడ జంక్షన్ దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు బల్లవాస్ అంటే లైక్ షెఫ్ సాంస్కృతిలో ఉన్నారు, సో వాట్ ఈస్ బెజవాడ జంక్షన్? సో అప్పుడు మీరు అంటే చాలా ట్రెండ్ ఏంటంటే చాలా రకరకాల నేమ్స్ వస్తున్నాయి, ఏం పెట్టాలో మాకు అర్థం కాదు. సో ఇప్పుడు మాది బిర్యానీ అంటే బిర్యానీతో కాదు, మాది బిర్యానీ ఎమోషన్ ఆఫ్ హైదరాబాద్. ది సేమ్ టైం మేము ఒక మంచి పులావ్ తీసుకురాగలిగి
ఆ పులావ్తో పాటు కొన్ని ఇంట్లో చేసే కర్రీస్ కానీ ఇన్ని ఉన్నాయి మనకు. సో అలాగే నేను చిన్న చదువుకోవటం వల్ల అక్కడ చెట్నాడు స్టైల్ కర్రీస్ కానీ, తమిళనాడు నుంచి కొంచెం రెసిపీస్ ఇక్కడ, అలా కొన్ని రీసెర్చ్ రెసిపీస్ అన్ని మన దగ్గర ఉన్నప్పుడు మా రెస్టారెంట్లో అన్ని ఇస్తున్నాం కాబట్టి మేము ఆలోచించింది ఏంటంటే విజయవాడ జంక్షన్ ఒక బిగ్గెస్ట్ హబ్ మాట మనకి సౌత్ ఇండియన్ రైల్వేస్, అన్ని ట్రైన్స్ వచ్చి వెళ్తుంటాయి మనకి. సో అట్లా ఎందుకు మనము ఆ బెజవాడ జంక్షన్ ఎంత పాపులర్, బెజవాడ జంక్షన్లో ఫుడ్ జంక్షన్ లాగా ఎందుకు ఉండకూడదు థాట్ ప్రాసెస్తో మేము బెజవాడ జంక్షన్ కింద తీసుకొని పెట్టామన్నమాట. అందుకని మా స్టీవర్స్ కూడా కెప్టెన్స్ కూడా కూలీ డ్రెస్ వేసుకుంటారు. ఓకే 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 అందుకేనా. సో ఇక్కడ పేరు గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు రెస్టారెంట్స్ కూడా చాలా క్రేజీ నేమ్స్ వస్తున్నాయి. దినేష్ పో అని చెప్పేసి, తిన్నోడికి తిన్నంత అని చెప్పేసి చాలా రకరకాల నేమ్స్ వస్తున్నాయి కదా సార్. అంటే ఈ నేమ్స్ నిజంగా కస్టమర్ని అటెన్షన్ గ్రాప్ చేస్తాయి అంటారా? 20% ఎస్. ఓకే, ఇనిషియల్గా నేమ్ అంటే ఇది చూద్దాంరా అట్రాక్షన్ అంటే రీల్స్ కోసం. ఇప్పుడు యాక్చువల్ రీల్స్ పెద్ద మార్క్, ఆ రీల్స్లోకి మంచి కంటెంట్ అవుతుంది. ఆ పేరు చెప్తే ఒకసారి ట్రై చేయండి అని చెప్తా కూడా నేమ్ బాగుంటే కనుక సో కస్టమర్స్ ఏం అనుకుంటారంటే సరే ఒకసారి చూద్దాం అనే దానికి ఫస్ట్ గ్రాప్ చేస్తున్నారు. దెన్ హౌ దే అంతా అక్కడున్న బ్యాక్గ్రౌండ్ ఎంబియన్స్ ఎన్ని బట్టి ఆ పేరు కూడా దాంతో బట్టి జనాలు వెళ్తున్నారు. మరి ఉట్టి పేరు బట్టి వెళ్ళిపోరు, ఎక్కడో ఏదో చిన్న పెట్టేసి మంచి పేరు పెట్టే వెళ్తా అంటే వెళ్ళరు. బట్ కొంచెం మంచి నేమ్ కొంచెం అట్రాక్టివ్గా ఉండి అంబియన్స్ ఉంటే కనుక జనాలు ఖచ్చితంగా వెళ్తారు. దట్స్ ఫస్ట్ క్యాచీ. సో నేమ్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూ స్టార్ట్ ఏ రెస్టారెంట్. డెఫినెట్లీ. ఇప్పుడు తీసుకున్నట్టయితే సార్ హైదరాబాద్లో లైక్ మోస్ట్లీ 60,000 to 70,000 బిర్యానీ సోల్డ్ అవుతాయి ఎవ్రీ డే. సో బిర్యానీ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఫర్ హైదరాబాదీస్. మరి మనది బిర్యానీ కాదు, పులావ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అగైన్. మరి బిర్యానీని బీట్ చేసి పులావ్ రావాలి, ఆ టైంలో పులావ్స్ ఉన్నాయా? జనాలకు అసలు ఆ టేస్ట్ తెలుసా లేదా మీరే ఇంట్రడ్యూస్ చేశారా? పులావ్స్ అనేది రాంగ్ అసంప్షన్ అయిపోయిందని చెప్పాలండి. యాక్చువల్లీ ఇండియాలో భారత్ అనే మనకు ఉందే పులావ్స్. యాక్చువల్లీ ఓకే, ఫస్ట్ డే 1 నుంచి మనకు ఉంది పులావ్స్. మన హైదరాబాద్ బిర్యానీ తెచ్చి మనం తీసుకున్నది అవుట్ సైడ్ నుంచి వచ్చింది, మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం మన దాంట్లో ఇన్హెరిట్ చేస్తున్నాం అందరం బిర్యానీ. బిర్యానీ ఎమోషన్. పులావ్ అనేది కూడా కైండ్ ఆఫ్ సేమ్. ఒక రకంగా మనకు మంచి సరే ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది డే అది చిట్టుముత్యాలు అవ్వనండి, బాస్మతి అవ్వనండి, ఏదన్నా సరే ఒక మంచి టేస్ట్ స్పైసెస్ చేయకుండా అందరు తినేలా ఇస్తే అది ఏదైనా సక్సెస్ అయింది. ఓకే, ఇప్పుడు మేము పులావ్ ఎలా తీసుకొచ్చామంటే కొబ్బరి పాలు వాడాము. ఎందుకంటే ఆ కొబ్బరి పాలు వాడటం వల్ల ఒకప్పుడు మనకి 1980s వరకు వీ డోంట్ హ్యావ్ మేజర్ లైక్ డయాబెటిక్స్, బీపీ ఏం లేవు. ఎందుకంటే మన అన్ని కూరలో చట్నీస్ అంతా కొబ్బరి వాడేవాళ్ళం. దట్స్ వన్ ఫ్యాక్టర్ విచ్ కంట్రోల్స్ దీస్ థింగ్స్. అది ఈ రోజు ఎవరు వాడతలేదు. రీజన్ ఏంటంటే 3-4 hours ఇప్పుడు మేము వండిన పొలం అయినా పులుపు వచ్చేస్తుంది కూరలైనా సరే. అదే పొద్దునుండే సాంబారు మనకు కొబ్బరి వేస్తారు, రాత్రి ఉండదు, పులుపు వస్తుంది. అదే కొబ్బరి వాడతాం మానేశారు అందరూ. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టినా పులుపు వస్తుంది, మీరు ఎక్కడ పెట్టినా పులుపు వచ్చేస్తుంది. సో మేమేమి అనుకున్నాము చేసినప్పుడు నా ప్రోడక్ట్ ఒక యూనిక్గా ఉండాలి, హెల్దీగా ఉండాలనుకుని మేము వీ స్టార్టెడ్ విత్ కోకోనట్ మిల్క్ ఫ్రమ్ day 1. ఓకే, మా ఐటమ్స్లో చిట్టుముత్తలని మేము అదే వాడతాము, మామూలు పులావులకు కూడా వాడతాము ఏదన్నా. సో దమ్ బిర్యానీ కూడా మేము ట్రై చేసాం. మా దమ్ బిర్యానీ బాగానే వెళ్తుంది. ఖచ్చితంగా దమ్ బిర్యానీ ఏంటంటే కారం లేకుండా ఓన్లీ ప్రాపర్ హైదరాబాదీ స్టైల్ మసాలాస్ మనం వాడుకొని ఏ పౌడర్స్ లేకుండా అథెంటిక్గా చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైందంటే హైదరాబాద్ వాడేటానికి మేము నిలబడలేకపోయాము ఆ బిర్యానీ టేస్ట్కి. ఎసెన్స్ కలర్స్ వాడకుండా మేము నిలబడలేము, వేరే వాళ్ళతో పోటీ పడలేము. బట్ పులావ్లో రావు కాబట్టి ఎవరితోనే పోటీ పడగలుగుతాం. అంటే పులావ్ అంటే బిర్యానీ చేసి రైస్ వేసేసి వీరు గ్రేవీస్ వేసి మిక్స్ కొట్టి ఇచ్చేస్తారు బయట పులావ్స్ అంటే. బట్ అది కాదు, రియల్ పులావ్స్ అది కాదు. ఇక్కడ నాకు అదే క్వశ్చన్ చేస్తారు యాక్చువల్లీ, ఇప్పుడు బిర్యానీకి పులావ్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, బిర్యానీ వచ్చేవాడికి మన లేయర్ వైజ్గా కచ్చా స్టైల్ ఉంది, వాటర్ దమ్ 2 రకాలు వింటాం మనం. అంటే గుంటూరు సైడ్ ఇన్ని వెళ్తే వాటర్ దమ్ అంటాం, ఇక్కడ కచ్చా దమ్ అంటాం హైదరాబాద్. మనం ఏం చేస్తామంటే మీట్ని కొంచెం మ్యారినేట్ చేసుకుని మసాలాస్లో లేయర్స్ ఆఫ్ రైస్ వేసుకుని మనం తయారు చేస్తాం, దమ్ ఇస్తాము, దమ్ బిర్యానీ. పులావ్ వచ్చేసేపాటికి ఏంటంటే మన రైస్ చికెన్ అంతా కలిపేసి ఒకేసారి కుక్ చేస్తాం అన్నమాట. మనం ఇది కుక్ చేస్తాం. దీంట్లో హై మసాలాస్ అలా దీంట్లో మనకు అంత పడవ అన్నమాట. సో డిఫరెన్స్ రెండులేదు. ఇప్పుడు పులావ్లో కంపల్సరీ ఏం అవసరం లేదు, ఉట్టి పులావ్ తిని ఒక గోంగూర చట్నీయో ఒక రైతానో లేకపోతే షేర్వాన్ వేసుకుని తింటే బాగుంటుంది పులావ్. బిర్యానీకి అసలు ఏం అవసరం, బిర్యానీ ఎమోషన్. మన బిర్యానీ నిజంగా ఇష్టపడేవాడు ఏం అవసరం, ఉట్టి బిర్యానీ తినేస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ దట్ మసాలా ఇన్ దట్ ఆల్రెడీ మిక్స్ అయ్యి ఉంటుంది. ద 2 different స్టైల్స్ కుకింగ్ వైజ్. ఇప్పుడు బాస్మతి చేస్తే బిర్యానీ ఒకలాగా ఉంటుంది, మరి పులావ్స్ అనేది మామూలుగా ఇంట్లో ఉన్న మామూలుగా వాడుకుని మనం రైస్తో చేస్తాం. మేమేం చేస్తామంటే దాన్ని ట్విస్ట్ చేసి బాస్మతి రైస్ చేయటం మొదలు పెట్టామన్నమాట. ఆ కొబ్బరి పాలు ఎందుకంటే దీంట్లో 1121 అని వాడుతాం బిర్యానీకి ఎక్కడికైనా. మేమేంటంటే ఇప్పుడు యూఎస్లో ఉన్నాం కాబట్టి కొన్ని వాళ్ళు అక్కడ వాడే వైట్ రైస్ ఏదైతే తింటాం స్టాబుల్గా అక్కడ 140 బ్రాండ్ వాడతాం అక్కడ. ఆ బ్రాండ్ని ఇక్కడ వాడతా ట్రై చేసాం అన్నమాట పులావ్స్లో. సో అదేంటి కొబ్బరి పాలు పీల్చుకోవాలన్నమాట. అది పీల్చుకొని బాస్మతి రైస్ అయితే పనికిరాదు మళ్ళీ పులావ్స్కి. అట్లా కొన్ని రీసెర్చ్ చేసి మరి ఈ పులావ్ స్టార్ట్ చేసాం. లైక్ కమింగ్ టు ద సేల్స్ పార్ట్, మీది ఇప్పుడు ఏదైతే మన బెజవాడ జంక్షన్ ఉందో సార్, దీంట్లో లైక్ హౌ ఈస్ ద సేల్స్? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఇట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. ఎస్,
బట్ 24th చూస్తే ఇప్పుడు 25 కొంచెం తగ్గింది. అండ్ ఇక్కడ అగైన్ ఇప్పుడు మీది వచ్చేసి ఫ్రాంచైజీస్ ఏం లేవు రైట్ సార్, మీది ఉంది ఒకటే ఉంది. అండ్ ఇప్పుడు లైక్ ఐ వాంట్ రియల్ ఇన్సైట్స్ ఫ్రమ్ యూ. అంటే ఏంటంటే ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ మోడల్ లాగా చాలామంది కనిపిస్తుంది. అండ్ చాలామంది ఐటీ పీపుల్ స్పెషల్లీ వాళ్ళు ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుదాం, కొంచెం అమౌంట్ తీసుకొని పెట్టేసుకుంటే మనం స్టార్ట్ చేయొచ్చు. అండ్ స్పెషల్లీ ఫ్రాంచైజీస్ అగైన్, ఫ్రాంచైజీస్ ద వన్ థింగ్ విచ్ అట్రాక్ట్స్ ఈజీలీ. అది అంతా వాళ్ళే సెటప్ చేస్తారు, మనం స్టార్ట్ చేసుకొని షెఫ్ని పెట్టుకొని నడిపించేసుకుంటే అయిపోతుంది, నెలకు అన్ని పోను ఒక 50,000 లక్షలు మిగులుతాయి అనే ఎజంప్షన్తో ఉండదు లిటరల్లీ. వెన్ వీఆర్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఆన్ దిస్ మైండ్ బ్లోయింగ్ థింగ్స్ వీ హ్యావ్ సీన్. అండ్ మీరు ఆల్రెడీ ఆ ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు అనాలిటిక్స్ చేశారు. అండ్ యూ ఆర్ సేయింగ్ మీ ఆల్సో లైక్ బిఫోర్ పోడ్కాస్ట్ లైక్ అసలు లోకేష్ మీకు తెలీదు ఫుడ్ ఇండస్ట్రీలో చాలా అవుతుంది, డార్క్ రియాలిటీ అని చెప్పారు. దట్ మేడ్ మీ టు మేక్ ద పోడ్కాస్ట్ టుడే. సో ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లెయిన్ ఆన్ దిస్ నౌ. లైక్ అందరు ఏంటంటే లైక్ బ్లైండ్లీ దే ఆర్ స్టార్టింగ్ ద ఫుడ్ బిజినెస్ అండ్ చేతులు కాల్ చేసుకుంటున్నారు లిటరల్ చెప్పాలంటే. దే డోంట్ హ్యావ్ ఎనీ రీసెర్చ్, దే సీ వన్ స్మాల్ రీల్, ఒక రీల్ చూస్తారు, అరే ఫుడ్ బిజినెస్ పెట్టేసి ఫ్రాంచైజీ నెలకి ₹1,00,000 సంపాదించారు, వాడు అదే చెప్తాడు వీడియోలో. అది చూసేసి దే గెట్ టెంప్టెడ్. అండ్ ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి తలా లక్ష వేసేసుకొని స్టార్ట్ చేసి క్లోజ్ అయినవి ఎన్నో ఉన్నాయి. సో ఐ వాంట్ యాజ్ యూ ఆర్ ఇన్ ద మార్కెట్ అండ్ యూ ఆర్ డూయింగ్ అనలిటిక్స్ ఆన్ దట్. సో నౌ యూ కెన్ సింపుల్ సార్. ప్రీవియస్ గ్లామర్ ఇండస్ట్రీ ఏమనే వాళ్ళు ఒకప్పుడు మూవీ ఇండస్ట్రీ, అది ఎందుకు వచ్చేవాళ్ళు దాంట్లో చాలా మంది నిజంగా ప్యాషన్తో చాలా మంది వస్తారు. అక్కడ ఒక డిఫరెంట్ ప్యాషన్ ఉంటుంది, చేసే విధానం ఉంటుంది. ఫుడ్లో ఏంటంటే చాలా మంది వచ్చేవాళ్ళందరూ ఒక వర్డ్ వాడతారు ప్యాషన్ అని. ఐ డోంట్ థింక్ సో. రియాలిటీ 19% పీపుల్ దాన్ని అడాప్ట్ చేసుకుని ప్యాషన్ అనేది ఉండదు ఇక్కడ, కష్టం. ఎందుకంటే యూఆర్ డిపెండింగ్ అపాన్ సో మెనీ అన్ఎడ్యుకేటెడ్ అన్ప్రొఫెషనల్ పీపుల్ మీరు డీల్ చేయాలి డైలీ. ఇట్స్ నాట్ ఈజీ. సో ఫస్ట్ థింగ్ అడగద్దు మీరు అడిగిన క్వశ్చన్కి ఎందుకు ఐటీ వాళ్ళు కానీ ఫ్రాంచైజీకి చాలా మంది వస్తున్నారంటే, ఫ్రాంచైజీ బిజినెస్ అనేది ఒప్పుకుంటా. ఇప్పుడు నాది ఫర్ ఎగ్జాంపుల్ రెడీ ఫర్ ఫ్రాంచైజీ అంటే అన్ని ఫార్ములా బేస్డ్ నాది. నా ఓన్గా నేను నా చేతితో నేను వండుకొని అన్ని ఓకే అనుకున్న తర్వాత నేను ఒక ఫార్ములా రాసుకుని నా చెఫ్స్కి ఇస్తాను. చెఫ్స్ ఇచ్చి నేను చేయమంటాను. అది వాళ్ళంతా రీక్రియేట్ చేసి అంతా ట్రయల్స్ అని ఎంత కరెక్ట్గా చేస్తానంటేనే దెన్ ఐ విల్ మేక్ షూర్ దట్ ఇట్ విల్ గో దేర్ టు ద టేబుల్. ఇంత చేసినా కూడా మేము కన్సిస్టెన్సీ వైజ్ 90% అచీవ్ కలుగుతాం. 85 to 90 per day. 100% డైలీ అవ్వలేము. ఎందుకంటే ఇక్కడ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్ని టేస్ట్ మారుతాయి. డైలీ ఒకటే రాదు కదా, ఒకే మార్కెట్ నుంచి రావు. సో ఇవన్నీ చాలా మంది తెలియదు ఇన్సైట్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే ఈ రోజు చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ రేపు వాడితే ఈ రోజు 80 grams వేస్తే రేపు 100 grams వేయాలి, ఎందుకంటే దానిలో ఉన్నది తగ్గిపోదు. ఇవన్నీ చాలా మంది తెలియదు. ఫ్రాంచైజీ చేసేవాడికి ఏముంటుంది, ఓకే ఒక ఫార్ములా చేసాను అంటారు. అక్కడ ఫ్రాంచైజీ ఇచ్చినా కూడా ఒక మనిషి పర్టికులర్ ఒక మనిషి లేకపోతే రెస్టారెంట్స్ రన్ అవ్వు. డబ్బులు పెడితే రెడీగా ఉన్నా చాలా మంది డబ్బులు పెట్టేస్తారు. మాకే చాలా వచ్చినాయి ఎంక్వైరీస్, మేము డబ్బులు పెట్టేస్తాము మీరు రన్ చేసుకుంటారా, మాకు మంత్లీ ఎంత వస్తుంది, ఇదే క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఎవరి వన్ లాస్ట్. బట్ అది వేరే ఇండస్ట్రీ కింద వర్కౌట్ అవుతుంది కానీ ఫుడ్ ఇండస్ట్రీ అవ్వదు. మనీ పెట్టినా కూడా ఖచ్చితంగా ఒక మనిషి అయినా వాళ్ళకి ఉండి ఏం జరుగుతుంది, మనం ఎన్ని ఫార్ములాస్ క్రియేట్ చేస్తున్నాం, ఏం చేసినా కూడా ఉండేవాళ్ళు మనం కాదు. ఇట్స్ నాట్ రోబోస్, ఇట్స్ హ్యూమన్స్. వాడు పడుకున్నాడో తెలియదు ముందు రోజు రాత్రి, పొద్దున్న 4 గంటల దాకా చక్కగా వీళ్ళు గేమ్స్ ఆడుకుంటారు, వీడియోస్ వస్తారు, 10కి ఏదో వస్తారు, వాడు ఏం చేస్తాడో తెలియదు. అండ్ వాడు ఎమోషన్స్ ఫుడ్ స్పాయిల్స్ అవుతాయి. మరి వాళ్ళందరూ మానిటర్ చేయడం ఖచ్చితంగా మనసు ఉండాలి ఫిజికల్గా. సో ఫ్రాంచైజీ బిజినెస్ ఎప్పుడు రన్ అయ్యిందంటే, ఇప్పుడు క్లోజ్ స్టోర్స్ కానీ ఇటువంటి బాగానే ఉంటుంది, 3 మిషన్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా పట్ల ఒక మనిషి ఉండి చూసుకోవటానికి, ఎందుకంటే ఫ్రాంచైజ్ ఉంది ఇక్కడ ఢిల్లీలో ఓపెన్ చేసాం మనం, అక్కడ రా మెటీరియల్ వేరు కదా. అక్కడ ఎస్ఓపి సేమ్ ఎస్ఓపి వర్కౌట్ అవుతుందంటే 80% ఎస్, బట్ 20% వేరియేషన్ ఉంటుంది. ఎంత క్రియేట్ చేస్తాం అక్కడ మనిషి ఉండి ఎక్కడ సోర్సింగ్ చేస్తాం. ఇప్పుడు మాది రొయ్యలు చిన్న ఎగ్జాంపుల్, ప్రాన్స్ మేము విజయవాడ తెప్పిస్తాం, ఫిష్ ప్రాన్స్. అక్కడ కూడా 2-3 వెరైటీలు మారినాయి అంటే మాకు టేస్ట్ యాడ్ అయిపోతుంది. దాని తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెంచుకోవాలా లేకపోతే ఏది పెంచుకోవాలని మాకు అర్థమైంది. అది ఎంత ఫ్రాంచైజ్ ఇచ్చినా కూడా ఫుడ్లో ఈ రీసెర్చ్ అనేది ట్రైనింగ్ ఇస్తాం మనం. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఎవరు చేస్తారు, ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు పెట్టిన వాడికి ఉన్న ఇంట్రెస్ట్ పెయిన్ ఎంప్లాయ్కి ఉండదు. సో మనకి ఎవరు కావాలి అప్పుడు, ఖచ్చితంగా ఎవరో ఒకరు ఓన్ చేసుకుని చేసేవాళ్ళు కావాలి. అలా చెప్పాలంటే 5 years మేము చిన్న తప్పు కూడా నేను చేశాను. నేనేం చేశానంటే రన్ అవుతున్న రెస్టారెంట్ సింప్లీపూర్లో కూడా చెఫ్ను బాగా నమ్మి 3 years పనిచేశాడని చెప్పి వాడు కొంచెం ఓనర్షిప్ ఇచ్చి చేసుకోమని చెప్పేవాడు. అంటే నేను చూసుకోవట్లే కానీ అంటే రన్ అవుతుంది, గోయింగ్ ఆన్, ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోయి చక్కగా వెళ్ళిపోతుంది అంతా. వాడు లీనియస్ వచ్చిన తర్వాత వాడికి 60+ ఇంకా చాలా ఎక్కువ వస్తున్నప్పుడు కూడా కూర్చొని ఫోన్ పట్టుకోవటము, అంటే జూనియర్స్కి మీద వదిలేయటము, అంటే ఈజీ అయిపోయింది వాడికి. ఇర్రెస్పాన్సిబుల్ చాలా అయిపోయాడు. అంటే వాళ్ళంతా 2 నెలలు చేస్తారు తర్వాత, అంటే రోజు ఎక్కువ ప్యాషన్ ఎందుకు ఉంటారు ఒక మనిషి, మనకంటే మన పర్సనల్గా మనకు ఉంటుంది. అందుకే ఈ ఫ్రాంచైజీ బిజినెస్ మెయిన్ ఫ్లాప్ అవడానికి కారణం ఏంటంటే
ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారో అంతే ఇంట్రెస్ట్ వాళ్ళు చేయరు. ఓకే, వాళ్ళది ఒక సైడ్ బిజినెస్ లాగా అనుకుంటారు, ఒక సైడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకుంటారు. సార్ రెస్టారెంట్ ఈజ్ బిజినెస్ ఇస్ నెవర్ ఎ సైడ్ బిజినెస్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ విత్ పీపుల్. రెస్టారెంట్ బిజినెస్ అనేది సైడ్ బిజినెస్ ఎప్పటికీ కాదు. ఇట్స్ మెయిన్ బిజినెస్. పార్ట్ టైం బిజినెస్ అనేది కాదు. పార్ట్ టైం బిజినెస్ అయింది ఆఫ్టర్ 6, 7, 8, 9, 10 years in the long duration it may get into that mode. ఓకే, 5 years minimum ఫుడ్ ఇండస్ట్రీ ఉండి చేయకపోతే కష్టం అవుతుంది. ఓకే, అది. అండ్ దీంట్లో సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు మీరు కూడా మీ షెఫ్ అన్నారు కదా, షెఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ. చాలా మంది ఏంటంటే ఇదే అనుకుంటారు, షెఫ్ ఎవరినైతే తీసుకుంటున్నాం వాళ్ళకి మంచి శాలరీ ఇస్తా, లేకపోతే కొంచెం షేర్ ఇస్తా, సో వారు ఇంట్రెస్ట్గా చేస్తాడని చెప్పి అనుకుంటారు. బట్ దట్ ఈస్ మిత్ వాట్ ఐ ఫీల్. అండ్ ఆ రెస్టారెంట్లో మనం కంప్లీట్గా షెఫ్ పైన డిపెండ్ అయ్యి స్టార్ట్ చేస్తారు. వాడు ఒకరోజు రాలేడంటే ఇంక షాప్ బంద్ చేసుకోవాలి లిటరల్ చెప్పాలి. అంతే కదా సార్. ఇప్పుడు ఉన్న మార్కెట్కి ఈరోజు కస్టమర్ కనుక ఇఫ్ యూ నాట్ ఫీలింగ్ హ్యాపీ, డిలైట్ మనం పక్కన పెడదాం, ఎట్లా సాటిస్ఫై కానీ హ్యాపీగా అవ్వకపోతే వాటి రెండోసారి రాడు ఇక్కడికి. బికాస్ ఐ థౌసండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అవుట్ సైడ్. ఆ రకంగా బిజినెస్ దెబ్బతింటుంది మనకి. ఎప్పుడైతే మన చెఫ్ అంటే వెళ్ళామంటే కనుక నా సలహా ఒకటి, ఎవరికైనా సరే ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి క్లౌడ్ కిచెన్ పెట్టేసేయండి సంపాదించేయండి అనేది వినొద్దు. నేను పట్టి సక్సెస్ అయ్యాను డజంట్ మీన్ దట్ ఎవరైనా అంటే నేను కూడా ఏం చేశాను, నా 6 months రీసెర్చ్ చేశాను ముందర ఆటకి. నా ఓన్ ఫుడ్నే వండుకున్నాను, రీసెర్చ్ చేశాను, అంతా చేసి నేను బయటకు వచ్చాను. ఇట్ టుక్ లాంగ్ టైమ్, నాట్ వన్ డే. లాట్ ఆఫ్ పీపుల్ ఏమో ఫ్రాంచైజీ పెట్టో లేకపోతే క్లౌడ్ కిచెన్ పెట్టి సక్సెస్ అవుతుంది. మా ఇంట్లో అమౌంట్ చిన్న ఎగ్జాంపుల్, మాకు తెలిసిన వాళ్ళు కస్టమరే ఆమెకి ఈ మోడల్ నచ్చి ప్రగతినగర్ హైదరాబాద్లో ఇన్సైడ్ లో తన అపార్ట్మెంట్ పక్కనే తీసుకుని చేసింది తన పాపం. ఎంత వాళ్ళు ఒక 8 lakhs దాకా ఇన్వెస్ట్ చేశారు. పర్ డే 2 to 3 hours అయితే స్విగ్గీ జొమాటో రాలేదు వాళ్ళకి. రావట్లే బాబు అని మమ్మల్ని అడిగితే చెప్పే కదమ్మా మీరు అలా ఇది కాదమ్మా చేసే బిజినెస్ మోడల్ ఇది కాదమ్మా అంటే పాపం అది లాస్ అయిపోయారు వాళ్ళు. అంటే ఆ ఫుడ్ లో నెంబర్ 1 చాలా క్వాలిటీ ఇచ్చింది, బాగుండింది ఆవిడ. బట్ ఎక్కడో ఇంటీరియర్ అంటూ వాళ్ళు ఎవరికి తెలియలేదు, ఐడెంటిఫికేషన్ రాదు. అదండి ఈ చాలా మంది ఏమంటారు క్లౌడ్ కిచెన్ ఎక్కడైనా పెట్టండి మీరు, లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ 3 to 4 lakhs లో పెట్టండి. మేము అంటే ఆ రీల్స్ ఇట్లా టెంప్టింగ్ ఉంటాయి సార్ చెప్పడం కూడా. ఎట్లా చెప్తారంటే మొత్తం ఫ్రాంచైజీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే మీకు షెఫ్ని ఇస్తారు, వాళ్ళే మీకు ఎంప్లాయీస్ని ఇస్తారు, దే విల్ గైడ్ యూ ఇన్ మార్కెటింగ్, అన్ని వాళ్ళే చూసుకుంటారు. నాకు అనిపిస్తుంది మరి వాళ్ళే పెట్టుకోవచ్చు కదా. జరిగినాయి కొన్ని, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎందుకు పెట్టుకోవట్లేదు మరి? ఫైనాన్షియల్ దే నో దట్ ఇంత రిటర్న్స్ వస్తున్నప్పుడు వాళ్ళే బ్రాంచెస్ బయట ఎంతో కొంత ₹2 ఇంట్రెస్ట్ తెచ్చుకున్నా వాడు 6 months వచ్చేసి మరి అంటున్నప్పుడు మరి బ్రాంచెస్ పైన ఎవరు ఓట్లే, దే ఆర్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రాంచైజ్. ఎందుకని? ఇప్పుడు లెగసీ బ్రాండ్స్ చూద్దాం, ఎన్ని పెట్టారు ఇప్పుడు దాకా హైదరాబాద్ లో లెగసీ బ్రాండ్స్ కొన్ని క్లిక్ అయినాయి. ఈవెన్ పారడైస్ ఫర్ ఎగ్జాంపుల్, యు నో దట్. ట్రూ. కేవ్ బహర్ వన్ ఆఫ్ ది టాప్ ఫర్ బిర్యానీస్, బట్ దే ఆర్ వాళ్ళు ట్రై చేయలేదు. వాళ్ళు ఎందుకు చేయలేదు? అండ్ ఎగ్జాక్ట్ బావర్చి తీసుకుంటే ఒకటే వాళ్ళు చెప్తారు కూడా, వి డోంట్ హావ్ ఎనీ బ్రాంచెస్. బావర్చి ఒకటే బ్రాంచ్ హైదరాబాద్. దే ఆర్ ఆన్ దట్ థింగ్ దట్ నేను వేరే దాంట్లో పెడితే క్వాలిటీలో నాకు డిఫరెన్సియేషన్ వస్తుందేమో, ఐ కాంట్ డూ, ఒకటే దగ్గర పెట్టి. ఎందుకంటే నిజంగా ఫుడ్ లో ట్రావెల్ చేసి నిజంగా తెలుసుకుంటే దే నో దట్ పెయిన్ ఆఫ్ ఇట్. బ్రాంచెస్ పెట్టగలుగుతామా లేకపోతే ఫ్రాంచైజీ చేయగలుగుతామా అనేది నిజంగా తెలుస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఎందుకు వచ్చారంటే ఇలా చాలా మంది ఎందుకు ఫ్రాంచైజీకి వెళ్తున్నారంటే, ఎగ్జాంపుల్ చట్నీస్ పెట్టి మంచి ప్రైస్కి అమ్మారు. సో దట్ బికమ్ ఇండియాస్ హాట్ టాపిక్ ఒక 2 years బ్యాక్. 40+ crores కనగానే అందరూ ఫ్రాంచైజ్ పెట్టేద్దాము, బిజినెస్ అమ్మేద్దాం అనుకున్నారు. బట్ దట్స్ నాట్ ద రియాలిటీ. సో ఇప్పుడు క్లౌడ్ కిచెన్ సార్ అంటే అందరూ క్లౌడ్ కిచెన్ గురించి దే విల్ థింక్ దట్ ఒక ప్లేస్ ఉంటే చాలు పెట్టేద్దాం అండ్ విల్ కనెక్ట్ విత్ సమ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వేర్ దే విల్ డూ ద డెలివరీ పార్ట్, నేను ఫుడ్ చేస్తే సరిపోతుంది అనుకుంటా. రియల్లీ వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ క్లౌడ్ కిచెన్? రెస్టారెంట్కి క్లౌడ్ కిచెన్కి డిఫరెన్స్ ఏంటి? క్లౌడ్ కిచెన్ వచ్చేపాటు మీరు అంటే ఎక్కడైనా పెట్టచ్చు. ఓకే, సింపుల్ మా ఎగ్జాంపుల్ తీసుకుందాం. మేము ఒక స్ట్రీట్ లోపల, వేకెన్ కాలనీ స్ట్రీట్ లోపలికి పెట్టాం. ఓకే, విత్ హార్డ్లీ ఆఫ్ స్టార్టింగ్ ఇనిషియల్ 10,000 రెంట్ అంతే దానికి. ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్ అంతా మాది, షెడ్ పెట్టుకున్నాం, అన్ని మేము చేసాం. ఓకే, ఎవ్రీథింగ్ వీ బిల్ట్ అవర్ ఓన్. 30 lakhs స్పెండ్ చేసినప్పుడు 10,000 రెంట్తో మేము స్టార్ట్ చేసాం. సో తర్వాత చాలామందికి ఏంటంటే ఈ క్లౌడ్ కిచెన్ స్పాట్ ఇంపార్టెన్స్ అయిపోయింది ఈ రోజున. అప్పుడు మేము అంత ఆలోచించలేదు. మెయిన్ స్ట్రీట్లో పెట్టంటే మేబీ వీ హ్యాడ్ డన్ మోర్ దెన్ 1 lakh ఇన్ అ డే, దాన్ 60,000-70,000 ఇన్ ఇంటీరియర్ స్ట్రీట్ అవటం వల్ల. అదే హై స్ట్రీట్లో పెట్టిన రెస్టారెంట్ కాతే ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ నాకు 1 crore దాటింది. అక్కడ 30 అయిపోయింది ఇన్వెస్ట్మెంట్, 6 months వచ్చింది. ఇక్కడ 1 crore పెట్టాం. కానీ ఇక్కడ దానికి మెయిన్ డిఫరెన్స్ హెడ్స్ కాస్ట్. అక్కడ రెంట్ తక్కువ, ఇక్కడ రెంట్ 2 lakhs. అక్కడ మెయింటెనెన్స్ తక్కువ, పవర్ బిల్ తప్పితే పెద్ద ఏముండదు, మెయింటెనెన్స్ సొసైటీ మెయింటెనెన్స్ ఉంటాయి. ఇక్కడ మెయింటెనెన్స్ వచ్చి 1 lakh అవుతుంది మీకు. అక్కడ స్టాఫ్ మీకు మహాతో ఒక 6, 7, 8 members లో అయిపోద్ది. ఇక్కడ 20+ స్టాఫ్ ఉండాలి. ఇక్కడ స్టాఫ్ అకామిడేషన్, స్టాఫ్ ఫుడ్. సో ఎన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు
చిన్న సైజ్ నా 70 సీటర్ రెస్టారెంట్కి అంటే మీడియం సైజ్ రెస్టారెంట్కి నాకు 8 lakhs పర్ మంత్ రెస్టారెంట్ నడిచినా నడవపోయినా ఉండే క్యాప్ మట్టి కావాల్సింది. 8 lakhs ఎవ్రీ మంత్ ఒక రెస్టారెంట్ ఇది 8 lakhs. సో రెస్టారెంట్ బార్ అని 15 lakhs వస్తే కానీ నేను చేయలేను, అంటే పర్ డే 50,000 వస్తే కానీ నేను చేయలేను. అది క్లౌడ్ కిచెన్ మోడల్కి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను స్విగ్గీ తీసుకురావట్లేదు ప్రజెంట్, ఓన్లీ క్లౌడ్ కిచెన్ దాని అంతా ఓన్గా రన్ అవుతాయి కనుక తన ఓన్ డెలివరీ లేకపోతే కస్టమర్స్ టేక్ అవే తీసుకుంటే ఆ మోడల్ ఆలోచిద్దాం. ఇప్పుడు చిన్న మోడల్ 20,000 30,000 ఇప్పుడు రెంట్స్ ఎక్కడ తక్కువ లేవు, 40,000 రెంట్ పెడుతున్నారు. పెట్టినప్పుడు ఒక 6 to 8 ఎంప్లాయీస్ వీళ్ళతో చూసుకుంటే మాక్సిమం ఎంత అవుతుంది, వాళ్ళు 2 lakhs అయిపోద్ది ఖర్చు అంతా. సో 2 lakhs ఖర్చు అయిపోయినప్పుడు నా సేల్ కనుక డబల్ అనుకుందాం, ఒక 5-6 lakhs చేస్తే నేను ప్రాఫిట్ వస్తాను అక్కడ. దట్ ఈస్ ద రియల్ నెంబర్స్. ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే మనకు పూర్వంలో ఫుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వేర్ యూ గెట్ మార్జిన్స్. సో ఇప్పుడు మీరు స్విగ్గీ జొమాటో గురించి మాట్లాడుతున్నారు సార్. లైక్ స్విగ్గీ జొమాటో ఈజ్ ఓన్లీ సోర్స్ ఫర్ ద క్లౌడ్ కిచెన్స్. ఇప్పుడు క్లౌడ్ కిచెన్ పెట్టారంటే ఇప్పుడు మీరు అన్నారు టేక్ అవేస్ ఏమైనా వచ్చి ఇవి మౌత్ పబ్లిసిటీ అవుట్ అవుతాయి, కానీ టేక్ అవేస్ ఇవి రావాలన్నా కూడా వాడు వచ్చే రూట్లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అక్కడ దాకా రావాలి, వాళ్ళంతా బ్రాండింగ్ చేసుకోగలగాలి. ఇవన్నిటికీ ఈజీ ఆప్షన్ అంటే వెన్ ఐ టాక్ టు మై ఫ్రెండ్స్ అసలు దే సే దట్ అరే ఈ రోజుల్లో ఏముంది ఎక్కడైనా పెట్టచ్చు, ఏ మూలలో అయినా సరే ఒక ఫుడ్ నేను స్టార్ట్ చేసుకుని క్లౌడ్ ఐ కెన్ కనెక్ట్ విత్ స్విగ్గీ ఆర్ జొమాటో అండ్ వాళ్ళే నాకు ఆర్డర్స్ ఇస్తారు ఆన్లైన్లో, నాకు మినిమం సేల్ అవుతుందా, ఐ విల్ గెట్ మనీ అనే పాయింట్లోనే ఉన్నారు. హౌ మచ్ ఈస్ దట్ రియాలిటీ? ఈజ్ ఇట్ దట్ రియాలిటీ? 99% నో. ఓకే, మేబీ 1% ఐ డోంట్ నో వేర్ ఇట్స్ హ్యాపెనింగ్ సమ్వేర్. ఓకే, బట్ నేను చూసిన ఒక 40-50 ఎగ్జాంపుల్స్ అయితే ఎవరు నాట్ మేకింగ్ మనీ ఇన్ ద క్లౌడ్ కిచెన్స్. ఓకే, రీజన్ ఏంటంటే అంటే ఇప్పుడు కస్టమర్స్ అనే వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ దొరికింది, ఈజీగా ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసుకోవటం. బట్ హార్డ్ రియాలిటీ ఏంటంటే కిచెన్స్లో ఎంత టెక్నాలజీ మారినా కూడా చెఫ్స్ కానీ వర్కర్స్ కానీ అదే హీట్ కండిషన్లో పనిచేయాలి. తినే టైం ఎంత మనకు 1 to 2 hours, 1 to 3 o'clock. ఆ 2 hours స్పాన్లో అందరూ ఆర్డర్స్ చేస్తారు. ఈ టైంని యూజ్ చేసుకుని ఎట్లా వీళ్ళు చేస్తాను మీకు ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఒక సింపుల్ ప్రజెంట్ డేలో ఈ నేను నేను ముందే చెప్పాను మీకు అనలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ రావడం వల్ల నేను చేసే టైంకి నాకున్న నెంబర్స్ వేరు. నాకు ఇచ్చారు మంచి బిజినెస్ స్విగ్గీ వాళ్ళు పర్ డే. ఫస్ట్ 1 year నో, 1 year నా ఓన్ వెబ్సైట్ త్రూ వాట్సాప్ ఆర్డరింగ్ చేసాము, ఇలా జరిగింది అన్నమాట ఫస్ట్ 1 year. తర్వాత స్విగ్గీ వాళ్ళు వచ్చారు, సార్ మీకు ఇంత అప్పుడు కమిషన్ ఛార్జింగ్ అరౌండ్ 22 ఐ బిలీవ్, అంతే తక్కువ ఎప్పుడు అది. దెన్ ఒక 40,000 చేసినా కూడా నాకు టు గెట్ అరౌండ్ 25 to 30,000. పర్లేదు బాగానే ఉంది, నెంబర్స్ ఆర్ గుడ్ ఇన్ 22 ఎండ్కి బాగుంది నెంబర్స్. ఐ లైక్ ఇట్. సో అప్పుడు రేటింగ్స్ కూడా నిజంగా రేటింగ్స్ వచ్చేవి మాకు కస్టమర్స్ నుంచి. మేము ఒక చిన్న కార్డ్ పంపించేవాళ్ళు రేటింగ్ చేయండి అని చెప్పి, ఒక 4.3 4.5 రేటింగ్ మాకు స్విగ్గీ మీద నడిచేది, బాగుంది. టు బి హానెస్ట్ వీ డన్ ఎ గుడ్ జాబ్ దేర్. సేల్స్ కూడా బాగున్నాయి మాకు. ఒక 6 lakhs చేసేవాళ్ళం 9 lakhs వెళ్ళి ఫస్ట్ మాకు స్విగ్గీ మన అవుట్ సైడ్ మై టేక్ అవే మాది ఒక 18 lakhs అలా ఉండేది ఓవరాల్గా బిజినెస్ వెంటూ ఆల్మోస్ట్. స్విగ్గీ దాని వల్ల డైలీ 40-30,000 ఇంక్రీజ్ అయింది మాది. వీ సీ ది నెంబర్స్ గుడ్. తర్వాత స్లోగా ఏమైందంటే వాళ్ళు వచ్చి మాకే చెప్పేవాళ్ళు అన్నమాట, సార్ మీరు ఎందుకు యాడ్స్ ఇవ్వద్దు అంటే మీరు స్విగ్గీ అండ్ జొమాటో ఫస్ట్ ఇనిషియల్ మీకు డిస్కౌంట్స్ ఏమి ఇవ్వలేదు దాంట్లో. ఫస్ట్ మమ్మల్ని పుష్ చేస్తున్న వాళ్ళు డిస్కౌంట్స్ ఇవ్వమని కస్టమర్స్కి, బికాస్ టు బీట్ ద కాంపిటీషన్. అంటే వాళ్ళు అనేది ఏంటంటే మీ బ్రాండ్ ఆల్రెడీ చాలా వెళ్తుంది, మీకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు తెలుసు మాకు కొత్త కస్టమర్ ఇద్దరు మాకు డేటా ఎట్లీస్ట్ తెలిసేది, మాకు 22లో డేటా తెలుసు నాకు ఏ పేరు వస్తుంది కస్టమర్. ఆ కస్టమర్ ఆర్డర్ ఇన్నో వాళ్ళకి 40 ఆర్డర్ లేకపోతే 200 ఆర్డర్స్ అని మాకు తెలిసేది. సో దాని బేస్ మీద మేము అనుకునే వాళ్ళం అంటే బాగానే ఉంది అనుకున్నాం. తర్వాత ఏమైందంటే న్యూ కస్టమర్స్ రావట్లేదు అడిగితే కానీ సార్ మీరు డిస్కౌంట్స్ ఇస్తే న్యూ కస్టమర్ తెప్పిస్తాం సార్ అనేవాళ్ళు. సో మా దే ఫోర్సెస్ టు గివ్ 20% మినిమం మాట, 10 to 15-20 మినిమం స్టార్ట్ చేసామని. మేము అరౌండ్ 10 ఇచ్చాము అప్పుడు. మేము 20 ఇవ్వలేము, మా మార్జిన్స్ అంత లేవు, క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం మేము మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా బాగానే ఉంది. దాని తర్వాత ఏమైందంటే 23కి ది కాన్సెప్ట్ కాల్ CPC యాడ్స్, బేసికలీ కాస్ట్ పర్ క్లిక్. మీరు యాడ్స్కి ఎంత బడ్జెట్ ఇస్తే మీ విజిబిలిటీ పెరిగింది. మీ అప్పుడు తర్వాత విజిబిలిటీ సైకిల్ ఎలా అయిపోయిందంటే కమిషన్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. మెయిన్ ఐటమ్స్ మాట్లాడడం చాలా ఉంది దీంట్లో. మనం మాట్లాడంటే ఆ స్విగ్గీ పేఅవుట్లో ఫస్ట్ ఏంటంటే కమిషన్స్, డైరెక్ట్ కమిషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. దెన్ డిస్కౌంట్స్ అండ్ CPC యాడ్స్, బేసిక్లీ ఈ రెండింటి మీద మీ విజిబిలిటీ ఆధారపడి ఉంటుంది. మీరు ఈ బడ్జెట్ ఎంత పెరిగితే మీరు స్విగ్గీ ఓపెన్ చేయగానే బిర్యానీ కొట్టగానే ఆ పేరు ఫస్ట్ డిస్ప్లే అవ్వాలంటే మీరు CPC ఎంత పేస్తే మీరు డిస్ప్లే అవుతుంది. సో అంటే ఇక్కడ ఇంకా క్వాలిటీతో సంబంధం లేదు ఇప్పుడు, లేదు ఈ రోజు లేదు. ఒకప్పుడు డైరెక్ట్ కస్టమర్ కాల్ చేసేవాళ్ళు రెస్టారెంట్స్కి, ఫుడ్ ఇలా వచ్చింది బాగాలేదు. నాకు ఇప్పుడు గుర్తుంది, స్విగ్గీ స్టార్ట్ చేసిన తర్వాత ఐ థింక్ సెకండ్ ఆర్డర్ అనుకుంటా నేనే కాల్ తీసుకున్నది. ఇది 65 మీకు చేయటం వచ్చా అని అడిగారు కస్టమర్. ఎందుకంటే కామెంట్ కూడా ఉంటుంది స్విగ్గీలో ఇప్పటికి, అంటే కలర్ఫుల్గా లేదు,
రెడ్గా లేదు ఏంటి 65 అని ఓకే చెప్పామాట దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాను. అపారెంట్లీ హీ బికమ్ వెరీ ఆల్మోస్ట్ ఇప్పటికీ ట్రావెలింగ్ విత్ అస్. ఓకే గ్రేట్. అంటే కలర్స్ లేకపోతే టేస్ట్ ఇవ్వగలిగామని తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు అనమాట. సో ఇప్పుడు స్విగ్గీ వచ్చాడు, ఇప్పుడు ఎవరు మనకి రాదు కనెక్ట్ అవ్వరు, కస్టమర్స్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మీరు అన్నట్టు సిపిసి ఒకటే కాదు, నాకు డబ్బులు సిపిసి పెడతాను, బట్ దానికి తగ్గట్టుగా విత్-ఇన్ 5 to 10 minutes మేము డెలివరీ చేయాలి. ఫుడ్ కూడా ఇవ్వగలదు. ఇప్పుడు ఫ్రెష్ ఫుడ్ ఎలా ఇవ్వగలుగుతాం? ఒక రియల్గా మాట్లాడితే 5 to 10 minutes ప్రిపరేషన్ ఎలా చేయగలం? టైమర్ లాంటిది టైమర్ ఎగ్జాక్ట్లీ టైమర్ ఇచ్చేస్తాను. ఆ టైం దాటితే దెన్ దే విల్ గివ్ పెనాల్టీ ఫర్ అస్ ఫర్ రెస్టారెంట్స్. డిలే పేమెంట్, డిలే ఆర్డర్స్ అంటాడు వాడు. బట్ హౌ ఇట్ ఈస్ లైక్ దట్ పాసిబుల్ దట్ ఆ 5 minutes or 10 minutes స్లాట్లో ఫుడ్ ప్రిపేర్ చేయడం ఎట్లా మరి? అంత ముందు చేసి పెట్టుకొని ప్యాక్ చేయటం ఇంకా. దెన్ వీ కాంట్ డెలివర్ ద ఫ్రెష్ ఫుడ్. ఎస్ వీ కాంట్. ఏదన్నా సరే అనుకుందాం 65 అనుకుందాం. వన్ ఆఫ్ ది ఆర్టికల్ నేను చదివాను అక్కడ, ఒక పెద్ద రెస్టారెంట్ 65 అడిగితే ఆ పకోడీ ఇచ్చి పంపించేశారు. ఫొటోస్ పడిన ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు, కంప్లైంట్ చేశాడు. మరి అదే జరిగింది ఇప్పుడు. నాకు 300 ఆర్డర్స్ ఎట్ ఏ టైం వచ్చినప్పుడు విత్-ఇన్ 1 hourలో నేను అన్ని చేయాలంటే ఎంతవరకు చేస్తారు? ప్యాకింగ్ వాళ్ళు ఎంతమంది చేయాలి, ఇది చేయాలి, క్వాలిటీ చేయలేము. మేము అనుభవించాము అది. అందుకే మేము తర్వాత ఏంటంటే ఈ పే చెక్స్ చూసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే మా మిగిలిన 10 to 10% మిగలట్లేదు, లాస్ అయ్యాను నేను. ఓకే. సో సార్ నార్మల్గా ఇప్పుడు బిజినెస్ చేస్తే లెట్స్ టేక్ ఒక 3 lakhs to 5 lakhs బిజినెస్ వచ్చింది అనుకుందాం ఆర్గానిక్గా మీ సైడ్ నుంచి, డైనింగ్లో కానీ వాకిన్స్లో కానీ. ఈ స్విగ్గీ జొమాటోతో మనం కనెక్ట్ అయినప్పుడు కెన్ వీ ఎక్స్పెక్ట్ లైక్ ఒక 3 lakhs 5 lakhs అంతే బిజినెస్ చేయవచ్చు, అట్లీస్ట్ ఒక 2 lakhs అంటే మీకు అడిషనల్ ప్రాఫిట్లోకి యాడ్ అవుతుందా? 3 lakhs కరెక్టే. 3 lakhs టేకే వచ్చింది. ఓకే. 3 lakhs స్విగ్గీ నుంచి వచ్చింది అనుకుందాం. ఓకే. అక్కడ మాకు ఎండ్ ఆఫ్ ది డే హ్యాండ్కి వచ్చేది మీరు ఎంత అజ్యూమ్ చేసుకుంటున్నారు? అంటే ఒక 3 lakhs వేసుకుంటే వాళ్ళ ప్లాట్ఫామ్ ఫీజ్ కానీ వాళ్ళ ఛార్జెస్ కానీ ఇవన్నీ తీసేస్తే ఆల్మోస్ట్ ఒక 2,50,000 మినిమం. మీరు నమ్ముతారా? ఒక 20,000 to 30,000 నుంచి రాదంటే ఫర్ 3 lakhs. 3 lakhs మీకు కస్టమర్స్ పే చేస్తే యూల్ గెట్ ఓన్లీ 20,000. ఇట్స్ కంప్లీట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 5 weeks ఒక డేటా సార్. ఈ 5 weeks డేటా నెంబర్స్ చెప్తాను, అది ఎలా అనేది ప్రాపర్గా డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. ఫస్ట్ థింగ్ చెప్తాం. ఫస్ట్ వీక్లో ఒక 12, 2023 ఓకే మే అంటే దీనికంటే వర్స్ ఉన్న నెంబర్స్ ఇప్పుడు. ఓకే. మీరు అప్పుడు మీ అనాలిటిక్స్ 2 years బ్యాక్ నేను తెలుసుకుని నేను ఆపేసాను స్విగ్గీ జొమాటో. యూ బాయ్కాటెడ్ లిటరల్లీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంతకంటే వర్స్ అయిపోయిన నెంబర్స్. అప్పుడు నాకు 38,488 కస్టమర్ పే చేస్తే నా ఫైనల్ పేమెంట్ కేమ్ ఫర్ 6,567.39. 38,000 యూ గాట్ ఫ్రమ్ స్విగ్గీ 6,000 ఎండ్ ఆఫ్ ది డే. నెక్స్ట్ వీక్ 1399 అంటే 2 orders. అదే తెలుసుకున్నది ఆపేస్తాను. అప్పుడు మేము లాస్ట్ టైం ఇది. అప్పుడు నన్నే పే చేయమన్నారు, 700 పే చేయమన్నారు. ఉల్టా మీరే పే చేయమన్నారు. సో చూస్తే కనుక ఇది ఎగ్జాక్ట్లీ మీరు చూస్తే కనుక దీనికి ఇది 39కి ఇంత పే చేయమన్నారు. ఆ వీక్ యాడ్స్ రన్ చేశాం సార్, మేము ఆపేసారు యాడ్స్ రన్ చేశారంట. దానికి ఎంత ఒక ఆర్డరే వచ్చింది నాకు నీకు. 361కి 4,000 ఎంత నన్ను ఎక్స్ట్రా పే చేయమన్నాడు. 4,800 చేంజ్. 4,000 మీకు బిజినెస్ అయింది ఏం లేదు, మీరు ఉల్టా పాకెట్ నుంచి పే చేయమన్నారు. తర్వాత ఇంకోటి 1,200 ఇది స్విగ్గీతో చెప్పింది. జొమాటోకి వచ్చేపాటికి 12,000 చేంజ్ వస్తే నాకు 1,900 పే చేశారు. ఇంకోటి జొమాటో 2,000 అవుతే 0 అంటే ఏం పే చేయలేదు నాకు. 22,000 వాడు తినేసి పోయింది. అది ఎట్లా ఎందుకు అవుతున్నాయి అంటే దీనికంటే వర్స్ట్ నెంబర్స్ మన దగ్గర అవుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే సింపుల్ వాళ్ళు ఒకటే ఫాండా. ఇప్పుడు చూస్తే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ నాకు 90, అప్పుడు 38,000 కస్టమర్స్ పే చేశారు. దాని తర్వాత నాకు ఓవరాల్గా అంటే జిఎస్టీ ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే జిఎస్టీ వాడే పే చేయించుకుంటాడు. ఓకే. అదొకటి చాలా మంది తెలియదు. ఓకే. జిఎస్టీ ప్యాకేజింగ్ అంతా రెస్టారెంట్కి వస్తాను కానీ అది కాదు. సో ఆ ఖర్చునే పోగా 38లో 33,000 నాకు వస్తుందని చెప్పాడు. ఇక్కడ గుడ్, ఇక్కడ బాగానే ఉంది, 33,000 బాగానే ఉంది. దాని తర్వాత ఏమన్నారంటే కమిషన్స్. ఈ కమిషన్స్ 11,000 చేంజ్ తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు ఎలా అంటే స్విగ్గీ ప్లాట్ఫామ్ సర్వీస్ ఫీ అన్నారు ఇక్కడ. ఓకే. ఆ అప్లికేషన్ వల్ల మీకు ఆర్డర్ వచ్చింది కాబట్టి తీసుకోవచ్చు. తర్వాత కలెక్షన్ ఛార్జెస్. ఏం కలెక్షన్ ఛార్జెస్ అంటే పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ బేసికలీ. పేమెంట్ కలెక్షన్ చేస్తారు కస్టమర్ పే చేయడం వల్ల. వీడేం కష్టపడుతున్నాడు, కస్టమర్ ఆటోమేటిక్గా పే చేస్తాడు. అంటే మేబీ వాట్ ఎవర్ వీ పే ఫర్ వీసా ఆర్ కార్డ్ చేస్తాం అదే 600 వేసాడు. ఓకే. మరి లాంగ్ డిస్టెన్స్ ఛార్జెస్ అంటే నా డెలివరీ నాకు కస్టమర్ బేస్ ఉంది, నాకు హైదరాబాద్ పర్లేదు, నాకు నేమ్ రావడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్ శ్రీనగర్ కాలనీ నుంచి నాకు ఆర్డర్లు వస్తాయి. ఓకే. ఆ లాంగ్ డిస్టెన్స్ ఛార్జెస్ అన్ని అరౌండ్ 1,200 వేసాడు. కాదు సార్, ఇప్పుడు ఆర్డర్ పెట్టేటప్పుడే ఇప్పుడు నేను కస్టమర్ ఉన్నాను, నేను మీ ప్రోడక్ట్ చూసాను స్విగ్గీలో, ఇట్ ఈస్ లైక్ 400 రూపీస్, లెట్స్ టేక్ బిర్యానీ 400 రూపీస్ ఉంది. అక్కడ కింద వాడేస్తాడు డెలివరీ ఫీజు ఇంత అంటాడు. ఒకవేళ మళ్ళీ లాంగ్ ఛార్జెస్ ఉంటే అది కూడా వేస్తాడు అక్కడ. అది నాతో తీసుకుంటున్నాడు కదా ఆల్రెడీ. మా దగ్గర తీసుకుంటున్నాడు. అదే నెంబర్స్
అది జరుగుతుంది, చాలా మంది తెలియదు ఇవన్నీ. దీంతో పాటు డిస్కౌంట్స్ కూడా ఉంటుంది. మళ్ళీ డిస్కౌంట్స్ అనేది ఒకప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది స్విగ్గీ జొమాటో సంజీవిని డిస్కౌంట్స్, వాళ్ళు నడిచేది డిస్కౌంట్స్ ఫ్యాక్టరీ మీద. స్విగ్గీ జొమాటో నడిచేది కాదు. ఒకవేళ మనం వెళ్దామంటే కొంచెం బ్యాక్ వెళ్ళి చెప్తాం అసలు ఎలా స్టార్ట్ అయింది ఇది ఏంటని చెప్తాను. వే బ్యాక్ జొమాటో వచ్చింది యాక్చువల్లీ ఈ ఫీల్డ్లో వచ్చి వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ మేము మెన్యూ బేసిక్ రెస్టారెంట్ మెన్యూస్ మేము కార్పొరేట్స్కి సేల్ చేస్తాం అంటే వాళ్ళకి చెప్తాము అన్నారన్నమాట. స్టార్టింగ్లో అది చెప్పారు. అంటే దే నాట్ యాక్చువల్లీ డెలివరింగ్ ద ఫుడ్ టు ద ఇండివిజువల్స్, ఓన్లీ మెన్యూ కార్డ్స్. ఫుడ్ పాండా అని ఉండేవి అన్నీ వచ్చేసి సో అప్పుడు ఉన్నాయి. అంటే ఓన్లీ ఫుడ్ మాత్రం తీసుకెళ్ళమంట. రెస్టారెంట్స్ దే ఆర్ నాట్ ఛార్జింగ్ మచ్, ఫస్ట్ 5%, తర్వాత 5% ఛార్జ్ చేస్తారు. ఇనిషియల్ కాదు, డిస్కౌంట్స్ అనే మాట్లేదు. సో స్టార్ట్ యాజ్ వెరీ గుడ్ మోడల్. ఎందుకంటే ఇంట్లో కూర్చున్న ఆఫీస్లో కూర్చొని కావాలని ఫుడ్ వస్తుంది ఎక్కడి నుంచి కావాలి, అది గుడ్ స్టార్ట్ యాజ్ గుడ్ మోడల్. తర్వాత ఏమైందంటే దాని మార్కెట్ పెంచుకోవడానికి డిస్కౌంట్ స్టార్ట్ చేశారు. డిస్కౌంట్స్ ఎవరు ఇస్తారు? స్విగ్గీ 2014 తర్వాత జాయిన్ అయింది దీంట్లోకి. వాళ్ళు స్లోగా తర్వాత డిస్కౌంట్స్ మొదలు పెట్టారు. స్విగ్గీ రెండు డిస్కౌంట్స్ మొదలు పెట్టారు. డిస్కౌంట్స్ ఎవరు బేర్ చేసేవాళ్ళు? ఫస్ట్ వాళ్ళే బేర్ చేసేవాళ్ళు. వాళ్ళ పాకెట్ దే యూస్ టు బర్న్ అవుట్ ఫ్రమ్ దేర్ పాకెట్స్. దే వాంట్ అట్రాక్ట్ ద ఆడియన్స్ టు దేర్ అండ్ బేసిక్ నెంబర్స్ ఇంక్రీజ్ చేద్దాం, డిస్కౌంట్స్ ఇచ్చారు. అప్పుడు రెస్టారెంట్స్ ఏం చేస్తారు? ఓన్లీ ఫుడ్ వరకు మేనేజ్ చేసుకునే వాళ్ళు ఒక 5-10% కమిషన్ తీసుకున్నాం స్లోగా. తర్వాత ఇప్పుడు రెస్టారెంట్ ఒక అపోజిషన్ వచ్చింది ఫస్ట్ లో, అది మీరు మేము ఉండే ఫుడ్ మీకు ఎందుకు కట్టాలరా అని కూడా అన్నారు అప్పుడు. అంటే బికాస్ హోల్డింగ్ అప్పుడు అంత ఉంది వాళ్ళు మార్కెట్ లో రెస్టారెంట్ ఓనర్స్ దగ్గర. అసలు కరోనా దాటేపాటికి ఏమైందంటే వీళ్ళు ఆ డిస్కౌంట్స్ అనేది స్లోగా పుష్ కంప్లీట్లీ ఇంటూ రెస్టారెంట్ పాకెట్. యూ హ్యావ్ టు బేర్ ఇట్. ఎవ్రీ రెస్టారెంట్ హ్యాస్ టు బేర్ ద ఎంటైర్ అమౌంట్ వాట్ ఎవర్ ద డిస్కౌంట్స్ ఆర్ షోయింగ్ ఇన్ ద యాప్. అంటే షోయింగ్ ఇన్ ద యాప్ అంటే మీకు తెలియకుండా అయితే అవి చాలా ఉన్నాయి. రైట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను లిటరల్గా ఐ వాంట్ టెస్ట్ దేర్ పేషెన్సీ. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసము నేనే స్వయంగా ఒక 100 times స్టాప్ చేసి ఉంటాను. నేను డైలీ మార్నింగ్ అరౌండ్ 8కి 9కి నాకు తెలియని టైంలో ఒక మెయిల్ వస్తుంది జొమాటో నుంచి. అది కంగ్రాచులేషన్స్ మా పిఓసి మాట మీ 50% ఫ్లాట్ అన్న స్కీమ్ మీకు ఎనేబుల్ చేసామని చెప్పి వస్తుంది. అసలు పిఓసీ నన్ను ఎవరు కలవలేదు. వాడు ఫోన్ చేస్తారు మాకు సంబంధం లేదు సార్, ఇది సెంట్రల్ టీం నుంచి వాళ్ళు చేస్తున్నారు సార్ డిస్కౌంట్స్ అంటాడు. సడన్గా బిర్యానీ వస్తుంది 12 o'clock మేము ఆన్ చేస్తాము, సడన్గా 1 కల్లా అన్నీ అయిపోతాయి. ఏంట్రా అనుకుని 50% డిస్కౌంట్. ఐడియా కూడా లేదు. మళ్ళీ ఆ 50% మీ దగ్గర నుంచి ప్రూఫ్స్ కూడా ఈమెయిల్స్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మనకి. 50% పోయింది ఇక్కడ అక్కడ ఆ 50% అయిపోయిన తర్వాత దెన్ స్టార్ట్ రియల్ నెంబర్స్ అగైన్ కమిషన్స్, మళ్ళీ కమిషన్స్, సిపిసి, లాంగ్ డిస్టెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా మిగిలేదు ఏముంటుంది లాస్ట్కి అప్పుడు. అందుకే ఆ 1 week నాకు నెగిటివ్ వచ్చింది బాగా. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే మెయిన్ వాళ్ళు ఎందుకు ఫోర్స్ చేస్తారంటే కాంపిటీషన్ పెరిగేపాటికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కమిషన్స్ 30+ అయిపోతుంది. ఎగ్జాక్ట్ అప్పుడులో 32.78 ఇఫ్ క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్, టీడీఎస్ అన్ని క్యాలిక్యులేషన్ 32.78 అయింది. జిఎస్టీ 4 సార్లు 5 సార్లు పడతా ఉంటుంది మీకు ప్లాట్ఫామ్ మీద, ప్లాట్ఫామ్ ఫీ మీద జిఎస్టీ, లాంగ్ డిస్టెన్స్ మీద జిఎస్టీ, అన్నింటిలో జిఎస్టీలు వస్తాయి. సరే ఓకే, గవర్నమెంట్ రూల్ యూ కాంట్ సే దట్ ఎనీథింగ్. అక్కడ ఏమవుతుందంటే మీకు 30 పోతుంది అక్కడ అనుకుందాం. దాని తర్వాత ఏమవుతుంది మనకి ఈ డిస్కౌంట్స్ అండ్ యావరేజ్ ఎవ్రీ రెస్టారెంట్ హ్యాస్ టు బేర్ మినిమం 15-20%. అంటే మీకు విజిబిలిటీ కావాలి, మీకు కస్టమర్స్ ఆర్డర్స్ ఎక్కువ రావాలంటే అది ఇవ్వాల్సిందే. లేకపోతే మనం కనిపించం. ఎవరు కనిపించడా లేకపోతే కనిపించం అక్కడ. దాని తర్వాత సిపిసి, సిపిసి చేసి ఆ సిపిసికి ఎంత బడ్జెట్ పెడితే వాడు ముందుకు వస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఈ సైకిల్లో అక్కడ 15, అక్కడ 30, ఇక్కడ ఒక కమిషన్ ఇస్తే 40,000 పే చేస్తాడు, 40,000 ఆర్డర్ దాకా ఇస్తాడు, వాస్తవం ఇస్తాడు వాడు. ఈయన చేసి అరౌండ్ 60-70% మీకు డబ్బు పోతుంది అక్కడ ఇవన్నీ యాడ్ చేసేపాటు. అంత పోయిన తర్వాత మళ్ళీ ఈ డిలే ఆర్డర్స్ అని, కస్టమర్ కంప్లైంట్స్ అని, ఒకవేళ కస్టమర్ లెట్స్ ఆర్డర్ ప్లేస్ చేశాడు, మీ ఏ రీజన్ వల్ల యాక్సెప్ట్ చేయలేదు, దానికి మళ్ళీ ఫైన్ మా పైన. సో ఎన్ని అయిపోయి ఎండ్ ఆఫ్ ది డే అండ్ ప్యాకేజింగ్ చార్జెస్ ఎన్ని అయిపోయి మిగిలేదు ఏముంటుంది 20%. హార్డ్ రియాలిటీ అది. అంటే ఫుడ్ మేకింగ్ మనీ కూడా రావట్లేదు మనకి. సాలరీస్ రియల్ ఎస్టేట్ అన్ని వదిలేద్దాం, ఫుడ్ మేకింగ్ మనీ కూడా రావట్లేదు. మరి ఎందుకు చేస్తారంటే రొటేషన్ బిజినెస్. చాలా మంది ఏమందంటే ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చి ఇది ఒక గేమ్ అయిపోయింది. ఎలా ఏంటంటే చాలా మంది ఫుడ్ క్యాపిటల్ అందరూ ఏమనుకుంటారు పాత రోజుల్లాగా ఒక ఫుడ్ క్యాపిటల్ కొంత తెచ్చుకుని పెట్టుకున్నాం మనం, ఇది రొటేషన్ చేసుకుంటే ఈరోజు సేల్ చేస్తే రేపు డబ్బులు వస్తాయి, అది అలా సేల్ చేసి మనం సేల్స్ పెంచుకుంటూ డబ్బులు పెంచుకుందాం అనుకుంటున్నారు. ఇది ఒక రొటేషన్ బిజినెస్ మాట ఫస్ట్ నుంచి. అది సైడ్ బిజినెస్ కాదు ఇప్పుడు. ఆ రొటేషన్ బిజినెస్లో ఏమవుతుందంటే ఇదివరకు నడిచినట్టు ఇప్పుడు ఎందుకు నడవట్లేదు అంటే ఇది 1 week తర్వాత ఇస్తున్నారు మనీ.
మనం వెండర్స్ అందరూ డిలే చేస్తున్నాం. పోనీ వచ్చే బాటికి మనకు ఎక్కడ ఏ మనీ కట్ అవుతుందో అర్థం కావట్లేదు. అంత టైం దొరకట్లేదు జనాలు చూసుకోవటానికి. ఆ అమౌంట్ మళ్ళీ రొటేషన్ వెళ్ళిపోతుంది. అలా ప్రతి ఒక్కరు ఈ సైకిల్లో పడిపోయారు ఇప్పుడు. సో ఏమవుతుందంటే నా ఫుడ్ ఎంత బాగా ఇస్తాను కూడా, లేకపోతే లోకేష్ మీకు తినాలనిపించింది, ఎగ్జాంపుల్ సింప్లీ తినాలనిపించింది, నేను వాడితో టైఅప్ లేను, సరే ఉన్నాను వాడి ప్లాట్ఫామ్ మీద, వాడితో నేను సిపిసి కట్టట్లేదు, డిస్కౌంట్స్ ఇవ్వట్లేదు. అప్పుడు నేను ఏమవుతుందంటే పీక్ టైమ్స్లో సింప్లీ క్లోజ్ అని చూపిస్తాడు, మీకు ఓపెన్ క్లోజ్ అని చూపిస్తాడు. మేము ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కంప్లైంట్ చేస్తుంటాం, మాది ఎందుకు క్లోజ్ అంటుందంటే తర్వాత ఒకసేపు మేము కంప్లైంట్ చేస్తే కనుక వాడు ఏమంటాడు, డెలివరీ బాయ్స్ ఆర్ నాట్ అవైలబుల్, బిజీ అని చెప్తాడు. మాకు ఆర్డర్స్ అయితే రావు. స్మార్ట్ ఆన్సర్. డిఫరెంట్ ఆ అల్గోరిథమ్స్ ఎలా పనిచేస్తే ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పుడు సిపిసి కట్టాము, సరే చూద్దామరా మనకి ఎలా కస్టమర్ బేస్ ఉంది కదా మనకి రావాలని చెప్పి సిపిసి కట్టాము, దానికి ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, దాని ROI లేదు. ఎంతమంది ఓపెన్ చేశారు, ఎంతమంది ఏమో స్విగ్గీ వాళ్ళ ఓన్ టీమ్ ఓపెన్ చేసి క్లిక్ చేస్తే దర్ ఇస్ నో ఆన్సర్. అంటే ఓపెన్ చేసి చాలు, ఆర్డర్ పెట్టవసరం లేదు. ఓపెన్ చేసి వాళ్ళు వెళ్ళినా డబ్బులు కట్ చేస్తున్నారు అంతే, ఆర్డర్ పెట్టకుండా పర్లేదు, ఆర్డర్తో సంబంధం లేదు. బట్ డెఫినెట్ గా సార్ ఇప్పుడు ఒక కస్టమర్ ఆర్డర్ చేసే ముందు వాడు 2-3 రెస్టారెంట్లు ఓపెన్ చేసి చూసి చేస్తాడు. దిస్ ఇస్ వాట్ దే బిల్డ్. నేను అదే అంటాను, మీరు బ్రిటిష్ రాజ్ లేక డిజిటల్ రాజ్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి మనకి స్మాల్ స్పైసీ వెండర్స్ లాగా వచ్చి కాటన్ అని చెప్పి అదే అని చెప్పి దెన్ దే స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద మార్కెట్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఉన్న మార్కెట్ని మనకున్న డిఫరెన్స్ అన్ని క్యాప్చర్ చేసుకుని ఒక రూల్ చేశారు మనల్ని. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు మంచి పనులు చేయొచ్చు, ఎలా రైల్వేస్ బిల్డ్ చేశారు, IAS మనకి కల్చర్ అంతా ఇచ్చారు, జ్యుడిషియల్ సిస్టమ్ ఇంప్రూవ్ చేశారు. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడి, వాళ్ళకి ఉపయోగపడింది. మనకున్న రిసోర్స్ అన్ని తీసుకెళ్ళడానికి యూరోప్కి. అట్లాగే వీళ్ళు ఏం చేశారు, వచ్చినప్పుడు బాగానే వచ్చారు వీళ్ళు కూడా. I'm not saying anything against Swiggy Zomato now. We are not against. Yes. They're really good as a technology company. Yes. They came here to help us. Yes. But they have to rethink on this. అంటే వాళ్ళు నిజంగా హెల్ప్ చేస్తున్నారు రెస్టారెంట్స్కి ఈ రోజున. వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి, కస్టమర్ ఫుడ్ ఇస్తాం, రెస్టారెంట్ హెల్ప్ చేస్తాం. At the same time we will learn. It's a win-win. Yes. Is it really happening? Your model is changing everything now. ఇప్పుడు ఎట్లా చేంజ్ లాసెస్. ఇప్పుడు మీకు నిజం చెప్పాలంటే ఎలా జరుగుతుంది ఈరోజు సైకిల్లో, ఈ కమిషన్ ఫీజు ఒక్కటే కాదు ఇక్కడ. ఇప్పుడు రెస్టారెంట్స్ అందరూ ఫోర్స్ చేస్తున్నారు, మీరు కమిషన్లు ఇవ్వండి, మాకు సిపిసి చేయండి, డిస్కౌంట్. ఈ ఎక్కడ దీని గురించి రేటింగ్స్తో ఎక్కడ లేదు, సంబంధం లేదు. ఆ అల్గోరిథం ఎలా ఉందంటే ఎవరు ఎక్కువగా సిపిసి పే చేస్తారో, ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తారో ఆడ ఫుడ్ ఎలా ఉన్నా కూడా వాడికి ఇస్తున్నారు. ఇక్కడ కస్టమర్ ఏ ఆర్డర్ చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు లొకేషన్ వ్యక్తి నాకు రోజు పర్సనల్ తెలిసి ఆర్డర్ చేస్తే ఓకే ఈయనకి స్పైస్ లెవెల్ ఎలా కావాలని తెలిసి నేను చేస్తాను, నాకు తెలియదు, కస్టమర్ ఎవరో తెలియదు నాకు. సో ఐమ్ గివింగ్ టు సమ్ అన్నోన్ పర్సన్ ద ఫుడ్. ఫుడ్ అనేది మనకి పర్సన్ తెలిసినప్పుడు ఆ ఎమోషనల్ టచ్ అనేది అది చేసిన ఉంటుంది, అది మిస్ అవుతుంది ఇక్కడ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎందుకు కస్టమర్ డేట్ ఎవరో వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ డేట్ ఎవరికి ఎవరు. సెకండ్ ఏం చేస్తున్నారు, అండ్ యూ డోంట్ నో లైక్ అసలు ఆర్డర్ ఇక్కడ నుంచి వచ్చింది, ఏ పర్సన్ ఆర్డర్ తెలియదు. ఇప్పుడు అంటే ఏదో తెలుస్తుంది అంతేగాని ఏ పేరు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేవు. ఒకప్పుడు నెంబర్, ఫోన్ నెంబర్స్ కూడా మీకు రావు, ఇప్పుడు లేవు. కంప్లీట్లీ హీఈస్ టేకింగ్ ఆల్ ద డేటా. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు NRA మన నేషనల్ అథారిటీ ఆఫ్ రెస్టారెంట్ వాళ్ళ కేసు ఆల్రెడీ నడుస్తుంది సుప్రీంకోర్టులో. ఎందుకు, ఈ డేటా అంతా వాళ్ళు పెట్టుకుని దే స్టార్టెడ్ దేర్ ఓన్ ప్రైవేట్ లేబులింగ్. నాకు లొకేషన్ అయితే బిర్యానీ తినాలంటే నాకు తన నచ్చిన రెస్టారెంట్ బిర్యానీ ఇస్తాడు. ఆ రెస్టారెంట్ స్విగ్గీ ఓన్ అయి ఉండొచ్చు, ఆన్ పేపర్ ఇట్ మే నాట్, బట్ హీ మేక్ షూర్ దట్ బిర్యానీ కమ్స్ టు యూ సమ్ అదర్ బ్రాండ్, బికాస్ ఈ బ్రాండ్ అవైలబుల్ లేదు కాబట్టి. అదొకటి. డేటా ఇస్ ద వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్యాప్చర్ చేస్తున్నారు, మొత్తం డేటా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ డేటా ఉంది కాబట్టి వాళ్ళు ఇంత ప్లే చేయగలుగుతున్నారు. ఇప్పుడు తర్వాత అక్కడ దాగారు లేదు, దాని తర్వాత స్టాఫ్ మేము ప్రొడ్యూస్ ఇస్తాం మీకు, వాళ్ళే మార్కెటింగ్ మేము చూసుకుంటాం. ఇప్పుడు రీసెంట్గా ఇన్ఫ్లుయెన్సర్ మేము ఇస్తామని చెప్తున్నారు, అది ఇంకా పెద్ద స్టోరీ, ఇన్ఫ్లుయెన్స్ తర్వాత చూద్దాము. ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొస్తామంటున్నారు. సో ఒక్క మనీ మీరు పెట్టుకొని కూర్చోండి, అన్ని మేము ప్రొవైడ్ చేస్తాం. జొమాటో ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీ రివ్యూ నుంచి ఇన్స్టామార్ట్ కానీ అన్ని మనకు ఐటమ్స్ అన్ని వస్తున్నాయి, రా మెటీరియల్ కూడా అన్ని మేము ఇస్తాము. మనం చేస్తే డబ్బులు పెట్టి కూర్చోండి, మా తరఫున మీరు ఒక ఉండాలి, కూర్చొని చేయించండి, పని చేయించండి అంటున్నాం. అంతే బేసిక్ అదే జరుగుతుంది. కానీ అది చేయించినా కూడా మనం సంపాదించిన డబ్బుల్లో 70% రావు. ఎక్కడ వస్తాయి, ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఈ ఖర్చు అంతా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను మీకు 15 lakhs నాకు ఒక రెస్టారెంట్కి అవుతే కనుక నాకు బ్రేక్ ఈవెన్ వస్తాయి. 15 దాటిన ప్రతి రూపాయి నాకు అట్లీస్ట్ 50% మార్జిన్ ఉంటుంది. అదొకటి ఆలోచించాలి అందరు ఇక్కడ. ఎందుకు వాల్యూమ్ బిజినెస్ అంటామంటే, చాలా మంది మిస్కన్సెప్షన్ ఎందుకుంటారంటే ఫస్ట్ నుంచి లేదు, ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటిన తర్వాతే మీకు 30 to 40% డబ్బులు మిగులుతాయి మీకు. ఎందుకంటే ఫస్ట్ నాకు శాలరీస్ అయిపోయినాయి, నా రా మెటీరియల్, నా రియల్ ఎస్టేట్ అంటే రెంట్స్, మెయింటెనెన్స్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత వచ్చే ప్రతి మనీ నీకు మిగులుతుంది. అంత వాల్యూమ్స్ క్రియేట్ చేయాలంటే నువ్వు ఎంత సంపాదించాలి, స్విగ్గీలో ఎంత ఆర్డర్ చేయాలి, అది చేయాలంటే నీకు స్టాఫింగ్ ఎంత కావాలి. ఒక క్లౌడ్ కిచెన్ వల్ల అయింది ఇదంతా. పెద్ద రెస్టారెంట్స్ పెట్టగలుగుతాయి 1 lakh, కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి ఇప్పటికి 1 lakh 4 lakh సిపిసి ఇచ్చే వీక్లీ మంత్లీ, ఇవన్నీ చాలా ఉన్నాయి.
మళ్ళీ చిన్న ప్లేయర్ చేయగలుగుతారు, మీడియం స్కేల్ ప్లేయర్ చేయగలుగుతారు, చేయలేరు. సో ఆ ట్రాప్లో పడిపోయి వీళ్ళందరూ వినేసి మీరు అన్నట్టు ఇంకా క్లౌడ్ కిచెన్ పెట్టేసి ఈ ట్రాప్లో పడిపోయి ఆర్డర్స్ రాక, శాలరీస్ పే చేయలేక చాలా త్వరగా క్లోజ్ చేస్తారు. దిస్ ఇస్ అ హార్డ్ రియాలిటీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మీరు చెప్పిందంట సార్, లిటరల్లీ ఇప్పుడు స్విగ్గీ ఇంత తీసుకుంటుంది అండ్ ఇన్ని అంటే లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ బోత్ ఆఫ్ దెమ్, ఇన్ని ఫీజెస్, లేదా కొత్తగా పాకెట్ హీరో ఫీజ్ అని ఉంది, పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ అనేది దట్ ఈస్ సంథింగ్ బిగ్ అగైన్, కాల్ సెంటర్ ఛార్జెస్, ఐ డోంట్ నో, అంటే ఒక ప్రాబ్లం వస్తే మాట్లాడడానికి కూడా మీ దగ్గర ఛార్జ్, అదే మీకే డైరెక్ట్ చేయొచ్చు కదా. అదే ఎవరికి మా నెంబర్ ఉండదు వాళ్ళ దగ్గర, కస్టమర్ మేము కాంటాక్ట్ చేయలేము. సో యాడ్స్ వితౌట్ యువర్ అప్రూవల్స్, యాడ్స్ కాదు డిస్కౌంట్స్ యాడ్స్ మన అప్రూవల్ కావాలి, మీ అప్రూవల్ కావాలి, బట్ యూ డోంట్ నో లైక్ డేటా ఆర్వే ఉండదు, అమౌంట్ కి క్లిక్ చేస్తారు, ఎంత ఏం తెలియదు అని జస్ట్ యూల్ సే దట్ మేము నడిపించాం. ఇదంతా వాడుతున్నారు అనుకుంటే వాళ్ళకి అర్థమైంది. సి దే ఆర్ ఆల్సో స్మార్ట్, ఈవెన్ వీ కేమ్ ఫ్రమ్ టెక్నికల్, దే ఆర్ ఫ్రమ్ టెక్నికల్, వీ అండర్స్టాండ్ హౌ ద అల్గోరిథమ్స్ వర్క్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చెప్పాలంటే చిన్న టెక్నికల్ చెప్పాలంటే మేమేం చేస్తాం, ఒక ప్రోడక్ట్ బాగా Tier 1, Tier 2, Tier 3 అని పెట్టుకుంటాం మనం, అంటే Tier 1 లో హై సేల్ ప్రోడక్ట్స్ అట్లా. వీళ్ళు ఏం చేశారు, ఇవన్నీ విజిబిలిటీ అని పేరు పెట్టి కమిషన్స్ సిపిసి ఇచ్చేవాడికి T1 లో పెట్టారు తీసుకెళ్ళేవాడికి. కమిషన్ అందరికి ఇది కాబట్టి ఆ కమిషన్ బ్రాకెట్ కూడా ఉంటుంది, అలా T1, T2, T3 కస్టమర్స్ అందరూ పెట్టారు. ఆ టైంలో పీక్ అవర్స్ లో మనకి ఎవరైనా తిన్న 1 to 3 పీక్ అవర్స్, ఆ టైంలో ఎవరైతే సిపిసి T1 వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తాడు, T2 వాళ్ళకి 10 minutes ఇస్తాడు, T3 వాళ్ళకి 5 minutes ఇస్తాడు, T4 వాళ్ళకి అసలు ఇవ్వడు. సో ఇలా అల్గోరిథమ్స్ అని రన్ చేసుకుంటూ ఒకప్పుడు ప్రాపర్ గా ర్యాంకింగ్ ఉండేది, ర్యాంకింగ్ కూడా ఫుడ్ రేటింగ్స్ ఐ డోంట్ నో. కమింగ్ టు ద రేటింగ్స్ పార్ట్, రివ్యూస్ పార్ట్, ఒకప్పుడు లైక్ జెన్యున్ గా కస్టమర్ రివ్యూ ఇస్తుండే అండ్ వీ యూస్ టు గివ్ వాట్ ఎవర్ ద ఫీడ్బ్యాక్ వీ యూస్ టు హ్యావ్. బట్ ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ ఏజెన్సీస్ ఐఎమ్ సీయింగ్ ఇన్ ద మార్కెట్, లైక్ దే విల్ ప్రొవైడ్ రివ్యూస్, డబుల్ ఇస్తే రివ్యూస్ వచ్చేసి కస్టమర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకుంటే ద బెస్ట్ రెస్టారెంట్? లేదు సార్, ఇప్పుడు ఇఫ్ ఐ సీ సమ్ రెస్టారెంట్ ఇస్ దేర్, సమ్ ఎక్స్ రెస్టారెంట్, దే ఆర్ పేయింగ్ లాట్ ఆఫ్ మనీ, వాళ్ళు మంచి డబ్బులు ఇస్తున్నారు, సిపిసి బాగా కడుతున్నారు అనుకున్నా, దే విల్ బి ఆన్ ద టాప్. ఇప్పుడు నేను బిర్యానీ అని సెర్చ్ చేస్తే వాళ్ళే టాప్లోకి వస్తారు. నేను వాడు ఫుడ్ నచ్చినా నచ్చకపోయినా టేస్ట్ ఎట్లా నాకు తెలియదు, ఐఎమ్ ద ఫస్ట్ టైం యూజర్, లెట్స్ టేక్, నేనైతే తీసేసుకుంటా బ్లైండ్గా స్విగ్గీని నమ్మి. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. అది మార్చలేము, ఎందుకంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అదే కదా, మనకి ఒకే ఐటమ్ 10 సార్లు కనిపిస్తే ఎక్కడైనా మనం అదే బెస్ట్ అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో అట్లా స్విగ్గీలో చేస్తాం, Day 1 రాగానే బ్యానర్లో వాళ్ళే పుష్ చేయగానే ఎక్కడైనా బెస్ట్ రెస్టారెంట్ ఒకటి ఉంటుంది, దాంట్లో పే చేస్తున్నారు వాళ్ళు, అంటే మిగతా కనిపించట్లేదు కాబట్టి. అండ్ కంప్లీట్లీ బిగ్ ప్లేయర్స్ విల్ ఓన్లీ విన్, అట్లా అదే జరుగుతుంది. చిన్న ప్లేయర్స్ కనిపించరు, వర్కౌట్ అవ్వదు. ఎవడైతే వచ్చేసి Instagram 3 lakhs పెట్టండి మీరు 2 lakhs సంపాదిస్తారు పర్ మంత్ అన్నారు, అది ట్రాష్. ఇప్పుడు ఏం చేస్తున్నారు కొందరు, ఇంకోటి స్టార్ట్ అయింది, దేర్ ఆర్ లాట్ ఆఫ్, అంటే ఒక్కళ్ళు కాదు ఇక్కడ. ఇప్పుడు దీనికి సంబంధించి ఇలా ఇన్స్టాలో వాళ్ళేమన్నారు, ఒక క్లౌడ్ కిచెన్ పెట్టండి 6 restaurants రన్ చేయండి అంటున్నారు. సేమ్ క్లౌడ్ కిచెన్ స్పేస్లో 6 చేయండి అంటున్నారు. ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో సరిగ్గా ఆలోచించాలి మనం. ఈ 6 పెడితే ఎండ్ ఆఫ్ ది డే కమిషన్స్ ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి, వాళ్ళకి. ఎవరు స్టార్ట్ చేశారు ఇదంతా? ఒక క్లౌడ్ కిచెన్ రన్ చేయడం, అదే ప్లేస్ 6 పేర్లు పెట్టండి అంటున్నాడు. ఆడు ఏ పేరు పెట్టినా ఈ లైసెన్స్ అప్లోడ్ చేస్తాడు దాంట్లో స్విగ్గీలోకి. ఓకే, ఇప్పుడు మాదే ఉంది సింప్లీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 23 టైంలో ఉన్న వీఆర్ హైయెస్ట్ ఆ టైం బాన్ చేస్తున్నాం, అంటే ఆ కాలనీలో మాది సెకండ్ అని చెప్పొచ్చు, సెకండ్ ఆర్ థర్డ్ లో మేము ఉండేవాళ్ళం. మాయే 4 branches పెట్టారు, 4 names-తో. మీకు కూడా తెలియదు? మాకు తెలియదు. మాకు ఇన్ని తర్వాత ఎలా చేస్తుందంటే, ఒక ఆయన వచ్చి ఫుడ్ చాలా చండాలంగా ఉంది, ఏంటి ఫుడ్ ఇది కవర్లో ఇచ్చారంటే, దాన్ని నేను అనుకున్నమాట ఏమైంది ఇది అని చెప్పి ఒక రివ్యూ వచ్చింది అలా గూగుల్లో. అసలు హార్ష్గా రిప్లై చేస్తున్నారు, ఫోన్ చేస్తే వీళ్ళ విన్నాను. ఇదంతా ఎక్కడ జరుగుతుందో సరే ఒకసారి చూస్తే సేమ్ పేరుతో సింపుల్ మా పేరు స్పెల్లింగ్ అటు ఇటు మార్చి పెట్టేశారు. ఇప్పుడు కూడా ఉంది, ఈ రోజు కూడా స్విగ్గీలో మేము లేము. ఫ్రమ్ 24 లాస్ట్ 1 or 2 years, close to 2 years now, we are not on Swiggy and Zomato or any platform, Simplypolo. ఓకే, బట్ ఈ రోజు కూడా మాకు ఒక 40% కస్టమర్స్ దాంట్లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఈ రీసెంట్గా కూడా ఎవరికి ఫుడ్ పాయిజన్ చెప్పి ఆయన మా దగ్గరికి వస్తే తీరా వస్తే వాళ్ళు తెలిసిందన్నమాట, ఒకటి అది క్లోజ్ చేయగలిగాం. మీ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా సార్? మరి అది ఎవరైనా చేయలేదు సార్, పిస్తా హౌస్లో చాలా ఉన్నాయి డూప్లికేట్స్. ఇప్పుడు ఓకే, ఏం చేస్తాం మనం? అది సి ద ప్లాట్ఫామ్ విచ్ యూర్ టేకింగ్ ఇన్, దే హ్యావ్ టు రీచెక్ ద అథెంటిసిటీ ఆఫ్ ద ప్లేస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డార్క్ కిచెన్స్ లాగా పెట్టేసి నువ్వు ఎలా ఇస్తావు లైసెన్స్? నీ లైసెన్స్ ఉన్నాలో చూడాలి ముందు, ఫుడ్ లైసెన్స్. ఇన్ లైసెన్స్ వస్తే ఒక ప్లేస్ నుంచి అనుకో, బిల్డింగ్లో ఇప్పుడు ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ చిన్న ప్లేస్లో నుంచి 6 restaurants ఎలా రన్ చేస్తున్నారు? వాడు ఎలా అప్రూవ్ చేస్తున్నాడు దీనికి? బ్యాక్ అండ్ చెక్ ఏముండదు, వస్తారు ఏముంది మనకి ఆన్లైన్ అప్లికేషన్ అంతే ఇది. ఓకే, anyone can onboard. Yeah. Then what about these big brands? ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ ఇట్లా ఇస్తున్నప్పుడు are they not taking any charge on this kind of thing? ట్రై చేయాలి కేసు అగేర్, అది సివిల్ అవ్వదు, ఎప్పుడో పట్టింది. బ్రాండ్ టైం దొరకదు, వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మా బ్రాండ్ నేమ్ ఇది అవుతుందని చెప్పి మేము కస్టమర్స్ అందరికి వాట్సాప్లో పెట్టాం, మేము ఆర్డర్ చేయట్లేదు మాది కాదని చెప్పి. స్టిల్ మాకు కంప్లైంట్స్ వచ్చిందో తెలుస్తుంది, ఒక ఆర్డర్ చేస్తూనే ఉన్నారు కస్టమర్స్ అని. బికాస్ కస్టమర్స్ మనం మార్చలేం. సి వి కాంట్
సే కస్టమర్స్ డూ దిస్ వన్ బికాస్ దే ఆర్ ది పీపుల్ హూస్ గివింగ్ బిజినెస్. సో వాళ్ళకి మనం ఏం చేయాలో ఆలోచించగలగాలి. అది రాకుండా ట్రై చేయాలి. మేము ట్రై చేసాం. ఇప్పుడు స్టిల్ ఒకడాది రన్ చేస్తాడు, ఎక్కడ రన్ చేస్తాడో తెలియదు. స్టిల్ వన్ guy is working on Swiggy and Zomato on name of Simply Pulao. అంటే ఆఫ్లైన్లో అంటే ఐ కెన్ అండర్స్టాండ్ సార్. ఇప్పుడు గ్రీన్ బావర్చీ తీసుకుందాం. బావర్చీ నేమ్ ఇస్ ఓన్లీ బావర్చీ, రైట్? వాడి కింద ఇంత పెద్దగా రాస్తాడు, వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్రాంచెస్. బట్ దాన్ని బేస్ చేసుకుని అదే ఫాంట్, అదే బావర్చీ కింద రెడ్ బావర్చీ, గ్రీన్ బావర్చీ, ఎల్లో బావర్చీ, బెస్ట్ బావర్చీ, టాప్ బావర్చీ, ఇలా పేరు. కానీ ఒక లేన్ మ్యాన్ మైండ్ సెట్ లో ఇది బావర్చీ అనే వెళ్ళిపోతుంది. బావర్చీ అనేది పెద్దగా కనిపిస్తుంది, ముందు వెనక్కి తోకలు కనిపి. సో ఇప్పుడంటే పర్లేదు, మనకు తెలుస్తుంది. ఎస్. మరి ఆన్లైన్ ఎలా తెలుస్తుంది? దట్స్ వాట్. ఆఫ్లైన్ లో ఇప్పుడు ఇది కొంచెం నాలెడ్జ్ ఉంది కూడా తెలుస్తుంది. ఆన్లైన్ లో రెడ్ బావర్చీ అని రైడ్ కాడు. సో సార్ ఇప్పుడు ఒకటే బ్రాండ్ పైన ఇన్ని నేమ్స్ తోటి మరి దాంట్లో పోర్ట్రేట్ అవుతున్నాయి. బట్ పీపుల్ ఒక లేన్ మ్యాన్ ఏంటంటే ఇదే రెస్టారెంట్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. జస్ట్ వాడు చూసేది తురంగా పిస్తా హౌసే, ఆ పిస్తా PIST అయినా PSTI అయినా తెలీదు, అండ్ దే విల్ ఆర్డరింగ్. మరి ఇట్లా ఇన్ని, దట్ ఈస్ మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ అప్లికేషన్ టు క్రాస్ చెక్ అట్లీస్ట్. ఎందుకు చేయట్లేదు సార్? సార్ వాడికి కావాల్సిన ఆఫ్ ద డే మనీ, వాడు చూపించేసిన నెంబర్సే. బేసిక్గా వాళ్ళకి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్కి వాళ్ళకి చూపించేసిన నెంబర్స్. ఆ నెంబర్స్ కోసం వాళ్ళు ఏం పట్టించుకోరు. సో ఇఫ్ దే స్టార్టెడ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్ట్రిక్ట్గా ఉంటే కనుక ఇన్ని రెస్టారెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేయమని ఈరోజు ఫుడ్ క్వాలిటీని తగ్గదు, డిగ్రేడ్ అవ్వదు. చాలా మంది ఒకటే మనం వింటాం కామన్గా, అరే స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేసుకుంటే ఫుడ్ ఒకలాగా ఉంటుంది, రెస్టారెంట్ తీసుకుని ఫుడ్ ఒకలాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ట్రూ. అంటే నేను అనుకున్నది ఇన్ని రోజులు ఏంటంటే వాళ్ళే అంటే రెస్టారెంట్లోనే డైనింగ్కి వచ్చే వాళ్ళకి ఒక ఫుడ్ ఇస్తారు, డెలివరీకి ఒక ఫుడ్ ఇస్తారేమో అనేసి అనుకున్నాను. సార్ అదే సార్ చెప్తా. రీజన్ ఎందుకు అవుతుందంటే మేము ఆ పని చేయలేక మేము ఆపేసాం. ఓకే. బికాస్ మేము సర్వ్ సేమ్ ఫుడ్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. మేము ఆ ఫుడ్ డిగ్రేడ్ చేయాల్సి వస్తుంది. మరి అప్పుడు 70% నా కాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు ఇంకోటి ఉంది, ప్రైస్ ఇంక్రీజ్ చేయొచ్చు. కొంత ప్రైసింగ్ చాలా ఉంటుంది. నా రెస్టారెంట్ ప్రైస్కి నా డెలివరీ దానికి ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి రెస్టారెంట్లో తింటే 250 ఉన్నది, నాకు ఆన్లైన్లో 350 చూసి. ఖచ్చితంగా. అంటే బికాస్ ఆఫ్ వాడికి హ్యాపీయే కదా. అప్పుడు 100 రూపీస్ 30 రూపీస్ ఇస్తున్నావు, అదే 300 90 రూపీస్ ఇస్తున్నావు. సో ఇస్ వాల్యూ ఇస్ ఇంక్రీజింగ్. సో దెర్ ఇస్ నో కట్ ఆన్ దట్. కస్టమర్ బేర్ చేస్తున్నాడు సార్. అదే ఎండ్ ఆఫ్ బికాస్ కస్టమర్ వాంట్ దట్ ప్రివిలేజ్. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బయట కంట్రీస్ చూస్తే కనుక మనము అమెజాన్ ఎప్పుడు సక్సెస్ కాదు యూఎస్లో. చాలా మంది తెలియదు అది. ఇండియాలో దే సక్సీడ్. ఇక్కడ అంటే ఏం చేస్తే డిస్కౌంట్స్ అన్న పెట్టేసి కస్టమర్ ఇంట్లోకి వచ్చి చేసేలా చేశారు. ఫెస్టివల్ ఒకప్పుడు పండగకు మనం ఎలా బట్టలు కొనుక్కునే వాళ్ళమో, ఇక్కడ ఎప్పుడు వస్తే ఆడెప్పుడు డిసైడ్ చేసి అప్పుడు కొంటున్నాం. అట్లా ఇలా ఇది కూడా అలాగైంది. నువ్వు ఆకలి ఉన్నా లేకపోయినా ఆఫ్టర్ రన్ చేసి నువ్వు ఫుడ్ తెప్పించుకుంటున్నారు. ఓకే. సో ఇట్లా దీన్ని మార్కెట్ చేసేసి వాళ్ళు ఇప్పుడు మార్కెట్ అంతా కంట్రోల్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇలా మీరు అన్నట్టుగా డార్క్ కిచెన్స్ ఎన్ని వచ్చినా కూడా వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. ఎంతమంది వచ్చి తీసుకుంటారు ఇప్పుడు, దే నో రిస్ట్రిక్షన్. ఓకే. సో ఇప్పుడు రెస్టారెంట్ ఓనర్స్కి ఇంత ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. సేమ్ టైం నేను కస్టమర్ పర్స్పెక్టివ్ తీసుకుంటే కస్టమర్ ఈస్ నాట్ గెటింగ్ ద ఆప్షన్స్. ఇప్పుడు మీరు అన్నట్టు మరి టేస్టీ ఫుడ్, ఒక మంచి ఫుడ్ తీసుకోవాలంటే ఇప్పుడు ఆప్షన్ మీరు చెప్పినట్టు నేను ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేస్తాను, అది నాకు మీరు అన్నట్టు వాళ్ళకు ఒక టైమర్ ఉంటుంది, ఈ టైంలోనే వాళ్ళు దాన్ని ప్యాక్ చేసి పంపించాలన్నప్పుడు అంత స్పీడ్ ప్రాసెస్లో ఐ వోంట్ గెట్ ద రైట్ ఫుడ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ద టేస్ట్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అవన్నీ కూడా మిస్ అవుతాయి. అండ్ మళ్ళీ ఇక్కడ టేస్ట్ రావడానికి అగైన్ విల్ దే యూజ్ ఎనీథింగ్. యా, ఇప్పుడు చాలా ఇలా ఇంత ఫాస్ట్ చేయాలంటే అథెంటిక్ చేయాలంటే కనుక అవ్వదు. సో ఖచ్చితంగా కలర్స్ వాడాల్సింది, ఎసెన్స్ వాడాల్సింది, టేస్టింగ్ సాల్ట్ వాడతారు, చాలా వాడతారు. ఇప్పుడు చాలా మంది చాలా గుడ్ పార్ట్ ఇస్ హైదరాబాద్లో అట్లీస్ట్ తెలంగాణలో అయితే గవర్నమెంట్ చాలా రైట్స్ చేస్తుంది, పట్టుకుంటున్నారు, తగ్గుతుంది. ఇప్పుడు మీరు నమ్మరు చెఫ్స్ కొందరు చైనీస్ వాళ్ళు వస్తే కనుక మేము అడిగితే కనుక టేస్టింగ్ సాల్ట్ లేదు, ఇలా కలర్స్ సాల్ట్ చేయరు, రామంటున్నారు జాబ్కి, చేయడం రామంటున్నారు వాళ్ళు క్లియర్గా. ఎందుకంటే వాడు వాళ్ళకి నోట్లో ఈ పాన్పార్లు అలవాటు అయ్యి టేస్ట్ ఎలా చేయాలో తెలియదు వాళ్ళకి. ఏదో గుడ్డిగా నేర్చుకున్నామా అంటే ఇప్పుడు దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద డిప్లొమా ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే. హోటల్ మేనేజ్మెంట్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని హోటల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసీ షాప్స్ ఎన్ని ఉన్నా ఎంతమంది ఫార్మసీ చదివిన వాళ్ళు ఉంటారు ఆ షాపుల్లో. అలాగే సేమ్ ఉంది ఫుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది కుక్స్ ఉన్నారు ఈ రోజున మనకి నిజంగా క్వాలిఫైడ్ వన్స్. ఓకే. ఆ క్వాలిఫైడ్ వన్స్ శాలరీ పే చేసి ఇంత రెంటల్ పే చేసి ప్రాపర్గా అథెంటిక్ ఫుడ్ ఇచ్చి నిజంగా ఏ కల్తీలో ఫుడ్ ఇస్తే కనుక ఆ రేటుకి ఫుడ్ ఇవ్వగలుగుతామా? బతకలేము అసలు. వీళ్ళు ఇలాంటివి చూసిన తర్వాత ఎందుకు క్వశ్చన్ చేయలేము. అసలు అదే కావాల్సింది. కొందరు కస్టమర్స్ రిజర్వ్ ఉన్నప్పుడు మాకు సింప్లీ పోవాలి ఫస్ట్ మాకు కొందరు తిట్టారు, మాకు మీరు నమ్మతలేదు, మీ కోడి అన్న బంగారు గుడ్డు పెట్టిద్దా ఇంత రేటు పెట్టాను అన్నారు. అంటే నాకు హైజీన్ మెయింటైన్ చేయాలంటే రెస్టారెంట్లో మీకు మాట్లాడుకుంటూ వెళ్తే కనుక ఒక సైడ్ టాపిక్ అవుతుంది అట్లా మీకు ఒకసారి చెప్తా. ఇది రెస్టారెంట్లో హైజీన్ మెయింటైన్ చేయాలి ప్రాపర్గా. మన వెజ్ నాన్ వెజ్ సెపరేట్ ఫ్రిడ్జెస్ మెయింటైన్ చేయాలి, వాడే ప్రతి క్లీన్నెస్ ఉండాలి,
కిచెన్ ఓపెన్ చాలా స్పేషియస్ ఉండాలి. ఇప్పుడు ఈ ఉన్న స్పేషియస్లో నువ్వు కిచెనే కట్టుకుంటావా, రెస్టారెంట్ పెడతావా? ఇప్పుడు మాకు 100 సీటింగ్ వచ్చేది దాన్ని బెజవాడ జంక్షన్ని, మాకు ఖచ్చితంగా 100 సీటింగ్ ప్లస్ వచ్చేది మాకు కట్టుంటే. మేము 60 to 70 లోపల చేసాం. ఎందుకు? కిచెన్ ఏరియా పెద్ద చేసాం. ఎందుకంటే రేపు ఆ చిన్న కంజెస్టెడ్ ప్లేస్లో హైజీన్ మెయింటైన్ చేయలేము. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కిచెన్ సైజెస్ ఒకటి ఖచ్చితంగా ఒక మనకు రిఫార్మ్స్ ఉండాలి. ఇంత స్పేస్కి ఇంత ఉంటే అప్పుడు హైజీన్ మెయింటైన్ చేయగలుగుతాం. హైజీన్ మెయింటైన్ చేయరు. అప్పుడు మీరు అన్నట్టుగా మళ్ళీ అక్కడికి వస్తే కనుక తక్కువ రేటుకి ఎలా ఇస్తున్నారంటే కనుక ఒక సింపుల్ ఎగ్జాంపుల్, అండ్ ఇంకా మీరు ఆల్రెడీ ముందు ఒక ఎగ్జాంపుల్ అడిగారు మీరు. ఒకసారి ఒక బిర్యానీ ఇంట్లో వండుకుంటే కనుక మామూలుగా 650 దాకా అవుతుంది, మరి 100 రూపీస్కి ఎలా ఇస్తున్నారని, అది ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు అదే కదా సార్, నేను ఇంతకుముందు అన్నది ఏంటంటే మనం డిస్కషన్ చేసినప్పుడు ఇప్పుడు ఒక చికెన్ తెచ్చుకోవాలన్నా ఒక కేజీ వేసుకున్న ఒక 200 వరకు, 250 హోల్సేల్లో తీసుకున్న ఒక 150 వరకు వస్తుంది. మళ్ళీ బాస్మతి రైస్, ఆనియన్స్, టమాటోస్, దాని మసాలా, గ్యాస్ ఇవన్నీ చేసుకున్న 500 to 600 వరకు మినిమం వస్తుంది. ఒక 5 members తినొచ్చు ఫుల్గా. అలాంటిది బయట లైక్ దే ఆర్ గివింగ్ ఎట్ 100-150 రూపీస్ బిర్యానీ ఇచ్చేస్తున్నారు. మరి దాని క్వాలిటీ కూడా చెక్ చేయాలి సార్. కస్టమర్స్ కూడా క్వాలిటీ చెక్ చేయాలి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఒక రిక్వెస్ట్ కస్టమర్స్ అందరికి, ఎస్ మీ వల్లే బిజినెస్ రన్ అవుతుంది కస్టమర్స్, కానీ అట్ ది సేమ్ టైం ఒకసారి మీరు కూడా రీథింక్ చేయండి. ఎందుకంటే నిజంగా ఎంత డిస్కౌంట్ ఎలా ఇస్తాం? ఇప్పుడు ఎంత డిస్కౌంట్ ఎంత ఇవ్వగలుగుతారు? ఒక ప్రైస్ ఎంత ఉంటుంది? ఒకటి ఎందుకు అంత చీప్గా వస్తుంది? ఎందుకు రెస్టారెంట్ స్పైసీ ఫుడ్ ఇస్తారు? ఫస్ట్ మీరు అడగండి, ఎందుకు మీడియం స్పైస్ చేయట్లేదు? స్పైసీ ఫుడ్ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు మన ఇంట్లో అంత సూపర్ స్పైసీ తింటామా? తినం. మరి ఎందుకు రెస్టారెంట్ అంత స్పైసీ ఫుడ్ దొరుకుతుంది ఎక్కువ? స్పైసీ దట్ విత్ హాట్ థింగ్స్. ఎందుకంటే మీకు ఎండ్ ఆఫ్ ద టేస్ట్ బట్ చచ్చిపోతాయి మీకు ఆ స్టార్టర్లు తిందాటి. ఇంకా మెయిన్ కోర్స్కి వెళ్ళేపాటికి కూల్ డ్రింక్స్ తాగాలి, డెజర్ట్స్ తినాలి. సో ఇప్పుడు మనం ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోయినాం. దీంట్లో అగైన్ మీరు చూసుకున్నట్టయితే ఈ స్విగ్గీ, జొమాటో లేదా బయట కూడా నేను చూస్తుంటే కొన్ని చిన్న ఫుడ్ చైన్స్ ఏవైతే వస్తాయి, ఇది అటెన్షన్ ఆఫర్ని గ్రాప్ చేయడానికి, జనాల అటెన్షన్ క్రియేట్ చేయడానికి, లైక్ దాట్ సేయింగ్ లైక్ 99 రూపీస్ బిర్యానీ, 49 రూపీస్ బిర్యానీ. అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఒక పెద్ద డేకిషా లాగా పెట్టుకుంటాడు, హండీ టైప్. దే విల్ డూ ఒక పీస్ వస్తుంది, ఒక లెగ్ పీస్ రైస్ వస్తుంది, ఒక నార్మల్ పర్సన్కి సరిపోద్ది కదా అని చెప్పేసి తినేస్తుంది. ఈజ్ ఇట్ రియల్లీ హైజీన్ అండ్ ఈజ్ ఇట్ రియల్లీ గుడ్ ఫర్ హెల్త్? అంటే ఇప్పుడు ప్రైస్ ఫ్యాక్టర్లో చాలామంది కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ తక్కువ ఇస్తుంది ఇక్కడ తినేద్దాం, ఇక్కడ తక్కువ ఇస్తే ఇక్కడ తినేద్దాం అనే పాయింట్లో వెళ్తున్నారు. బట్ దే నాట్ అండర్స్టాండింగ్ ద ఫుడ్ వాట్ దే ఆర్ టేకింగ్. ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ కొంతమంది లిటరల్లీ ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళు ఉంటారు. అండ్ అవి తిన్న తర్వాత గ్యాస్ట్రిక్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, దెర్ ఆర్ సో మెనీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ గట్టిగా మాట్లాడితే ఈ స్టూడెంట్స్, చిన్నపిల్లలు వెళ్తున్నారు, వీళ్ళు బాగా ఈ టేస్టీ ఫుడ్కి అలవాటు పడతారు. చైనీస్ ఫుడ్ అండ్ దే వాంట్ కంప్లీట్లీ స్పైసీ రిలేటెడ్ కార్న్. ఇవన్నీ తిన్న తర్వాత అండ్ మేము రీసెర్చ్ చేసినప్పుడు అడల్ట్రేషన్ ఇస్ ఇంక్రీజింగ్. ఒకప్పుడు మా దాంట్లో చూసుకుంటే ఒక ఇంటర్మీడియట్ వచ్చేసరికి కూడా మాకు మీసాలు గడ్డలు వచ్చేవి కాదు. అండ్ ఆడపిల్లలు కూడా లైక్ దే విల్ కిడ్స్ లిటర్ చెప్పాలంటే ఇప్పుడు లైక్ 5th class 6th classలో వెన్ ఐమ్ సీయింగ్ సమ్ స్టూడెంట్స్ వెన్ ఐ గో టు వర్క్ షాప్స్ అండ్ మీటింగ్స్, వాళ్ళకి మీసాలు గడ్డలు వచ్చేస్తున్నాయి. చిన్న పిల్లలు లైక్ దే ఆర్ గెటింగ్ మెచ్యూరిటీ. ఇదంతా ఫుడ్ వల్లనే అని చెప్పేసి ద రిజల్ట్స్ ఆర్ షోయింగ్ దట్ వాట్ యూ కెన్ హానెస్ట్లీ yes, because what we take it comes out. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు అదే చెప్తాను, ఇంత తక్కువ ప్రైస్కి కొనొద్దు. ఫస్ట్ అది ఎందుకు వద్దాం, అక్కడికి వద్దాం. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఎగ్జాంపుల్, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే మనకి ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది? సేమ్ ఖర్చు. ఎక్కడైనా ఖర్చు మారదు కదా. ఐటమ్ మంచి ఐటమ్ అన్నట్టు అదే ఖర్చు కదా. సో వీటిల్లో క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక రకంగా మనం మంచి ఫుడ్ ఇవ్వాలనుకుంటే కనుక ద వే యూ పర్చేస్ ఇంగ్రీడియంట్స్ బట్టి దాని కాస్ట్, దానికి ఒక టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటి చేసుకోడు, మీరు 99 రూపీస్ బిర్యానీ బయట కొనుక్కొస్తాడు. అది ఏంటో కూడా అడిగి తెలియదు, అది ఏ కెమికల్ అడిగి తెలియదు, కొని తెచ్చుకుంటాడు. బిర్యానీ మసాలా పౌడర్ అని చెప్పి మొత్తం టేస్ట్ కలర్ వచ్చేస్తాయి, అది తెచ్చిపెట్టుకుంటాడు. ఇలాంటివి తెచ్చిపెట్టేసుకుని ఆ చికెన్ ఎంత ఆల్రెడీ మన పట్టినారు 700 kgs పైన ఒక దగ్గర మొత్తం కంప్లీట్గా అలాంటి తెస్తారు. తెచ్చేసి బాస్మతి రైస్ వాడాడు, ఏదో రైస్ వాడతాడు, ఒక 60 రూపీస్ తక్కువ రేట్లో వాడతాడు. ఇది వాడేసి ఆయిల్, నెక్స్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ అనేది ఈ పామ్ ఆయిల్ అది వాడిన పర్లేదు, బట్ వీళ్ళు ఏదైతే మిగిలిపోయిన ఆయిల్స్ ఉంటాయో అది చెత్త ఆయిల్స్ వాడతారు. ఫ్రైడ్ ఆయిల్, టూ మచ్ ఆఫ్ ఫ్రైడ్ ఆయిల్ తీసేసిన ఆయిల్ వాడతారు. అలా నిజమా సార్? ఇది నేను కొన్ని మూవీస్ చోట్లనే అండి. ఒక మూవీ ఉంది, దాంట్లో లైక్ ప్రతి బజ్జీలు వేసేటోళ్ళు ఎవరైతే అంటే మెయిన్లీ పెద్ద 5 star హోటల్స్లో వాళ్ళు ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ మళ్ళీ డబ్బాల్లోకి వెళ్ళి ఆ డబ్బాలు మళ్ళీ చిన్న వెండర్స్ ఎవరైతే బయట సమోసాలు బజ్జీలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి ఆయిల్స్ అని చెప్పి ఒక మూవీలో చూపిస్తారు అనమాట. విల్ ఇట్ రియల్లీ బట్ రైట్ నౌ రిస్ట్రిక్షన్స్ వచ్చినప్పుడు మనం ఆయిల్ ఏం చేస్తాం, ఒక రికార్డ్ చేయాలి, రెస్టారెంట్స్ చేయాల్సి వస్తుంది. బట్ ఎస్,
అంటే ఎలాగైనా ఆలోచిద్దాం మనమేనా అసలు ఎలా చేసే ప్రైస్ అయితే వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు అదే కదా వాళ్ళు కూడా ఛాలెంజ్ వస్తుంది. ఇప్పుడు నేను ఆ మాట అడిగానంటే వాళ్ళు ఒకటే అంటారు, నేను ఇదే అన్నా లైక్ బ్రో 99కి ఇస్తున్నావు, వెన్ ఐ గోస్ ఐ టాక్ లైక్ 99కి ఇస్తున్నావు, మన 99లో అసలుకి క్వాలిటీ ఎలా అంటే, మరి క్వాలిటీ ఇస్తేనేమో 99 నేను నమ్మలేను కదన్నా, 99 నమ్మకుండా నేను 300 పెడితే ఎవడు తినడు. ఇప్పుడు అంటే అలా సార్ ఇప్పుడు ఎలా అవుతుందంటే మన ఇండియా అదే అన్నా బయట కంట్రీలో వర్కౌట్ అవుతుంది, ఇండియాలో ఎందుకు వర్కౌట్ అవుతుంది స్ట్రాటజీ చాలా ఈ ఎంఎన్సీస్కి ఏంటంటే వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇన్ అవర్ ప్రైజింగ్ మోడల్. అంటే మైండ్ సెట్స్ ఆఫ్ ద కస్టమర్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలా అదే సెగ్మెంట్ అంటున్నా. ఆ సెగ్మెంట్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హై క్లాస్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉంది, లో క్లాస్ ఉంది. ఈ లో క్లాస్లో అట్రాక్ట్ చేసుకోండి మీరు 29, 40. నేను ఎప్పుడు అమీర్పేట చూసాను 20 రూపీస్కి ఆలు దమ్ బిర్యానీ, 89కి అన్లిమిటెడ్ చికెన్ బిర్యానీ, చికెన్ వేసేస్తాడు, రైస్ అన్లిమిటెడ్. ఇప్పుడు ఈ అన్నింటికి వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ వాడు ఎంత తక్కువ వేసుకున్నా వాడు 10 రూపీస్ మార్జిన్ చేసుకో అక్కడ ఎలా వర్క్ అవుతుందండి వాళ్ళు అన్నట్టు మీరు అంట. ఇప్పుడు ఇంత క్వాలిటీ ఫుడ్ వాడినా కూడా వర్కౌట్ అవుతుంది. ఇది 2-3 ఎంప్లాయీస్ ఉంటాయి. సో వాడు వాడే వండుకోవాలి, వాడే కడుక్కోవాలి, వాడే చేసుకోవాలి, సింగిల్ పర్సన్ చేస్తాడు ఈ పని. అప్పుడు వాడు ఎంత మిగుల్చుకుంటాడో 10 రూపాయలు మిగుల్చుకుంటాడు దానికి. ఆ రోజు ఎండ్ ఆఫ్ ది డే కాడు సంపాదించిన వాడు అది చూస్తుంది అదే వాడు. ఓకే, వాడు టార్గెట్ అదే. ఇవన్నీ బయట కొనుక్కొస్తాడు, ఏదో టేస్ట్ ఎలా ఉన్నా సంబంధం లేదు, ఎందుకంటే 49 రూపీస్ 89 రూపీస్ కంటే ఆడు క్వశ్చన్ చేయలేడు. అంతే అంతే ఎగ్జాక్ట్లీ. సో వాడు క్వశ్చన్ చేయలేడు కాబట్టి చికెన్ పీస్ వస్తుంది, ఏదో చికెన్ పీస్ వచ్చిందా, కొంచెం రైస్ వచ్చిందా, రైస్ వస్తుంది అన్న కడుపులో రైస్ కావాలి. ఎగ్జాక్ట్లీ. సి ఆ సెగ్మెంట్ ఉండేవాడు రైస్ ఎక్కువ తింటాడు. ఎగ్జాక్ట్లీ ట్రూ. సో విల్ బి హ్యాపీ ఎండ్ ఆఫ్ ది డే. ఏ టేస్ట్ ఉన్నా పర్లేదు, ఆ టైంలో ఆకలి తీరిందా లేదా అన్నది. సో వాడు ఆ టార్గెట్ వాడు అదే పెట్టినాడు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సార్, ఇప్పుడు డైనింగ్కి వస్తే, మళ్ళీ డైనింగ్ పార్ట్కి వస్తే, ఈ డైనింగ్ పార్ట్లో చూసుకున్నట్టయితే అగైన్ దేర్ ఛాలెంజెస్. కిచెన్ విషయానికి వస్తే మళ్ళీ షెఫ్ గురించి మళ్ళీ నేను టాపిక్ తీసుకుంటా, ఎందుకంటే ఎవరైతే ఆడియన్స్ చూస్తారో చాలా మందికి ఇదే మిస్కన్సెప్షన్. బయట షెఫ్స్ని ప్రొవైడ్ చేసే ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఒక షెఫ్ని మనకు అరేంజ్ చేస్తారు, వాడి శాలరీ ఇంత, వాళ్ళ క్యాలిక్యులేషన్స్కి వచ్చేస్తున్నారు. సార్ నాకు ఫుడ్కి ఇంత అవుతుంది, షెఫ్కి ఇంత ఇచ్చేస్తే నాకు మనకి మిగిలిపోతుంది. అసలు షెఫ్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మీరు ఆల్రెడీ వర్క్ చేస్తారు కాబట్టి యు ఆర్ ద రైట్ పర్సన్ ఐ కెన్ ఆస్క్ ద క్వశ్చన్. మోస్ట్లీ షెఫ్స్ ఇక్కడ వాళ్ళు ఉండరు, బీహార్, యూపీ అక్కడ నుంచి పట్టుకొస్తారు. రీజన్ ఏంటి, మన వాళ్ళు ఎందుకు చెయ్యరు? ఇవన్నీ నాకు కావాలి. అసలు షెఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, బిహేవియర్స్ ఎలా ఉంటాయి లోపల? యాక్చువల్గా నాకు కొన్ని ఫన్నీ థాట్స్ ఉన్నాయి ఇట్లా. ఓకే, మేము స్టార్ట్ చేసిన సింప్లీ మేము అనుకున్న మోడల్ ఏంటంటే చెఫ్స్ పిలిచాం, హైలీ క్వాలిఫైడ్ చెఫ్ని తీసుకొచ్చాం, వాడు చేశాడు. తర్వాత ఒక రోజు ఏమైందంటే ట్రయల్స్ అప్పుడే ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఆ రోజు సాల్ట్ ఇటు మర్చిపోయాడు పొలాలు, మొత్తం పొలాలు సాల్ట్ వేయలేదండి. సార్ మేకప్కి తర్వాత ఏదో చేసి ఇచ్చాడు, బాగా అనిపించింది. సరే, దాని తర్వాత ఈ కంటిన్యూ ఫర్ 2-3 months మాతో స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 month స్టార్ట్ కంటిన్యూ అయ్యాడు. ఒక ఫైన్ డే ఏమైందంటే మహానుభావుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదో బదులు వదిలేసి మర్చిపోయాడు. అప్పుడు కంప్లైంట్స్ తిట్టారు కస్టమర్లు వచ్చి, అయింది. మాకంటే ఎప్పుడు మా సైడ్ నుంచి ఎప్పుడు ప్రాబ్లం ఎక్కువ రాలేదు చెఫ్స్కి. వాళ్ళు గొడవడి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ, కానీ అదే జరిగింది ఎక్కువ, అదే జరుగుతుంది. ఇక నేను చెప్ప రిలీజన్లో కూడా గోళ్ళు వస్తాయి వీళ్ళకి, ఇవన్నీ ఉంటాయి. మీరు ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా తెలుగు వాళ్ళని ఎంత కష్టం అని తెచ్చుకోవటం ఉంచడం కూడా అంతే కష్టం. వాళ్ళు ఫస్ట్ తెలుగు దగ్గర ఫస్ట్ అడిగేది అడ్వాన్స్. ఇక్కడే మోసమే ఒక ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మేము 3-4 lakhs ఈజీగా అడ్వాన్స్లో పోయినాయి. మాకు ఎక్స్పీరియన్స్ ఈజీగా వస్తాడు, సార్ నేను ఇక్కడ పలానా పెద్ద రెస్టారెంట్ చెఫ్ని, మొత్తం నా మీద నడుస్తుంది, అది నేను రావాలంటే ఒక 2 నెలలు ఒక 60,000 కావాలి అడ్వాన్స్ అంటాడు. అంతే, వస్తాడు 10 రోజులు అది గొడవ పెట్టి పారిపోతాడు. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్ నడుస్తున్నాయి వీళ్ళ మీద, మంచి చెఫ్స్ ఉన్నారు. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కానీ తెలంగాణ సైడ్, తెలంగాణలో చాలా ఉన్నారు మంచి చెఫ్స్ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ దమ్ బిర్యానీ పక్కన పెడితే దాని మటన్ కర్రీ వాళ్ళు ఉంటారంటే మనం అక్కడే తినాలనిపిస్తుంది. అలా ఉన్నారు, లేరంట్లా. బట్ వాళ్ళ నుంచి నేర్చుకుని ఇప్పుడు నేర్చుకోవట్లేదు. సార్ ప్రాబ్లం ఏంటంటే అసిస్టెంట్స్ ఎవరైతే వస్తున్నారో అది కంటిన్యూ చేయట్లేదు, లెగసీ కంటిన్యూ నేర్చుకోవట్లేదు వాళ్ళు, ఇంట్రెస్ట్ లేదు అందరికి. సార్ మ్యాక్సిమం కూడా ఇప్పుడు డైనింగ్లోకి వచ్చినా కూడా లైక్ రెస్టారెంట్స్ కూడా లైక్ దే విల్ ఆస్క్ కస్టమర్ టు పే డైరెక్ట్లీ టు దెమ్. అప్పుడు మేము అడుగుతున్నాం, అప్పుడు అబద్ధం ఎందుకు, లోపల మీకు చెప్తున్నా, మేము స్విగ్గీలో 15% 10% పెట్టామనుకోండి, మేము కస్టమర్ అన్నా నువ్వు స్విగ్గీలో పెట్టకపోతే యూజబిలిటీ లేదు. నేను ఇది కూడా విన్నా సార్, లైక్ ఒక రెస్టారెంట్లో వెన్ ఐ వాస్ గోయింగ్ అంటే నేను ఒక రెస్టారెంట్ ఓనర్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను ఫర్ దేర్ మార్కెటింగ్ థింగ్ మాట్లాడతామంటే వెళ్తే దేర్ వాస్ ఏ ఉమెన్, ఓ లేడీ వచ్చింది, లైక్ షీ వాస్ టెల్లింగ్ దట్ అంటే రెస్టారెంట్లో ఇది ఇలా పెట్టాలి, ఇది ఇక్కడ ఇది ఉండాలి, ఈ వాల్కి ఇది ఉండాలి అని చెప్పడానికి వాళ్ళ ఏజెన్సీ అంట. దానికి దే ఆర్ ఛార్జింగ్ మంత్లీ 1 lakh to 2 lakhs. ఇస్ ఇట్ రియల్? మంత్లీ ఉండవచ్చు, బట్ 1 time అవ్వచ్చు కూడా, ఆన్ గోయింగ్ కూడా ఉంటుంది. చాలా ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు మీరు నమ్మరు, డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి అసలు ఆ నాలెడ్జ్ ఉన్న SEO అంటే తెలియని వాడు కూడా వచ్చి మేము 20,000 తీసుకుంటాం సార్, మేము చేస్తాం సార్ మార్కెటింగ్. వాళ్ళు ఏం చేస్తారు అంత బిజినెస్ ఒకటన్నప్పుడు హార్డ్ రియాలిటీ ఏంటంటే రెస్టారెంట్స్
రైతు దగ్గర నుంచి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ ఒకప్పుడు రైతు కష్టపడేవాడు బాధ్యత అట్లా లాస్ట్ ఆయన కష్టపడుతున్నాడు అక్కడ లేదు ఎక్కువ ఎండ్ ప్రోడక్ట్ ఎక్కడ ఉంది మళ్ళీ రెస్టారెంట్ దగ్గర ఉంది వీళ్ళిద్దరు స్టార్టింగ్ వాళ్ళు ఎండింగ్ వాళ్ళకి ప్రాబ్లం అయింది వీళ్ళ మీద చేసేవాళ్ళు మీరు లేయర్స్ చెప్తారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెటింగ్ నుంచి అంటారు ఒకటి ఇప్పుడు స్విగ్గీ జోడ పక్కన పెట్టాం దాని తర్వాత ఈ డైనింగ్ అది కూడా వదలకుండా క్యాటరింగ్ ఒక బిజినెస్ కొంచెం మనీ మిగిలేది దాన్ని కూడా పట్టుకున్న రోజులు ఉన్నాయి ఈ రోజు వాళ్ళు కూడా వస్తారు మేము క్యాటరింగ్ వాడి పేరు వాడిది ఉండేది మనం లేబులింగ్ వాడి బ్రాండ్ చేసుకుంటాడు మన బ్రాండ్ ఎక్కడ తెలియదు అలాంటివి చాలా అయినాయి ఇప్పుడు అది పక్కన పెడతా క్యాటరింగ్ అని ఫుడ్ అని ఏదైనా మహారాష్ట్రానికి వచ్చి చూస్తారు మీరు విజువల్స్ 11:30 కూడా వచ్చి టక్కడ ఫుడ్ తీసుకెళ్ళిపోతారు అక్కడే మా ముందే లేబులింగ్ చేసుకుంటారు వాళ్ళు సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ అదొకటి ఉంది కష్టం ఒకటి సుఖం ఒకటి అదే స్విగ్గీ స్టార్ట్ చేస్తే ఇంకోటి స్టార్ట్ చేస్తుంది సి ఎవ్రీ పాసిబిలిటీ ఎవ్రీ వన్ ఇస్ లుకింగ్ ఎట్ ఈజీ మనీ నో వన్ వర్కింగ్ హార్డ్ వర్క్ హార్డ్ చేసే రెస్టారెంట్స్ అయితే ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఎంత హ్యాపీ ఏరియో అలా ఇప్పుడు ఇంకోటి వచ్చాడు ఇప్పుడు దాని తగ్గట్టు డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ వాడు మార్కెటింగ్ ఇప్పుడు చాలా మంది ఈ ఫోన్లు పట్టేసుకుని ఒక్కొక్కరు వస్తాడు నేను ఇన్ఫ్లుయెన్సర్ అండి అంటాడు వచ్చి పే చేయండి అంటాడు సో దిస్ వన్ పాయింట్ సార్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ద పీపుల్ లైక్ హూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పబ్లిక్ వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి చాలా ఓనర్స్ కానీ బిజినెస్ వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు ఒక వీడియో చేస్తే జనాలకు రీచ్ అవుతుంది బ్రాండింగ్ అవుతుంది పీపుల్ విల్ కమ్ బిజినెస్ అవుతుంది పాయింట్ బట్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్లో కూడా లైక్ లిటరల్లీ ఇఫ్ దే ఆర్ టేస్టింగ్ ఇట్ అండ్ ఇఫ్ దే ఆర్ సేయింగ్ ద రియాలిటీ ఆఫ్ ద ఫుడ్ దట్ ఇస్ ఓకే కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతంగా ఉంది సూపర్ ఉంది తోపు ఉందని చెప్తారు అది చూసి చాలా మంది రెస్టారెంట్స్కి వెళ్ళి కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా పెడతారు మేము ఆ వీడియో చూసి వచ్చాం కానీ ఇక్కడ చూస్తే ఏం లేదు వేస్ట్ మేమే ఎక్స్పీరియన్స్ చేసాం లిటరల్లీ కొన్ని వీడియోస్ చూసి వాళ్ళు అంత హైప్ ఇస్తారు అక్కడికి వెళ్ళేసరికి టేస్ట్ ఇస్ వర్స్ట్ చెప్పాలంటే ఆ లెవెల్లో వస్తున్నారు అండ్ మీరు కూడా ఇప్పుడు చెప్పారు ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు చేద్దామని చెప్పేసి అన్నారు వాళ్ళతోటి మీకు ఇంటరాక్షన్ ఎలా ఉండేది అండ్ హౌ ద ఇన్ఫ్లుయెన్సర్స్ విల్ గివ్ యూ ద ఫేక్ ప్రామిసెస్ ఐ కెన్ సీ ఆర్ ఎస్ ద బ్రాండింగ్ మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పేసి అని అండ్ ఒకవేళ వాళ్ళతో నిజంగా వర్క్ చేస్తే హౌ ఆర్ ద రిజల్ట్స్ మేబీ ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్స్ నౌ ఓకే బట్ రియాలిటీ నేను చెప్తాను మీకు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే అతను వచ్చి అమౌంట్ అడిగాడు నేను ఇవ్వనని చెప్పాను సేమేర్ అని చెప్పాను ఫర్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ ఇవ్వకపోతే ఏం చేయాలి మాకు తెలుసు అన్నాడు నీ ఇష్టం చేసుకోని నేను ఓపెన్గా చెప్పాను నేను ఫోన్లో మాట్లాడి పర్సనల్ కాదు కుదరదండి అని చెప్పేశాను గూగుల్లో పెద్ద రివ్యూ రాసి 1 స్టార్ రేటింగ్ ఇచ్చాడు తర్వాత ఇంకో మనిషి వచ్చాడు 1 స్టార్ రేటింగ్ ఇచ్చాడు అలా 2-3 మాకు అదే అర్థం కాదు 3-4 డేస్ 1 స్టార్ రేటింగ్లు ఏదో 5 బిర్యానీ కాంబో మా 5 యాక్చువల్గా ఈ హైదరాబాద్లో 5 బిర్యానీ కాంబో ఒకటి తీసుకోవచ్చు కొత్తగా నేను అప్పుడు ఇప్పుడు కూడా రన్ అవుతుంది అంటే 5 డిఫరెంట్ బిర్యానీస్ దాన్ని ఇది ఒక వర్స్ట్ అని చెప్పి రాశారనమాట అసలు హైయెస్ట్ రేటింగ్ మాకు దానికే ఉంది నేనేం కామెంట్ చేయాలి ఓకే గుడ్ లెట్ ఇట్ టేక్ ఇట్ అనుకున్నాం రీసెంట్గా 10 days బ్యాక్ ఎవరో బెంగళూరు కంపెనీ ఏజెన్సీ 21 స్టార్ రేటింగ్ ఇచ్చాడు వాడు 20 అండ్ సేమ్ విత్ ఇన్ 5 minutes 1 hourలో ఓకే వాడు ఏం చేశాడంటే అసలు నా రెస్టారెంట్ ఓపెన్ అవ్వాలి 11:30 నుంచి ఆర్డర్ ఫుల్ అయిపోయినాయి మాకు తీసుకోవట్లేదు ఏదో రాశారు కామెంట్లో రెలవెంట్ రెస్టారెంట్ వాడు అడిగిన ప్రూఫ్ ఉంది మాకు అమౌంట్ అడుగుతుంది 20,000 అడిగితే నేను రివ్యూస్ అని తీపిచ్చేస్తాను మా టీం అంతా రెడీగా ఉంది తీసేస్తామని అంటే 20 రివ్యూస్ తీసేస్తాను పెట్టిని అని పెట్టాడు నేనన్నా ఏం చేయొద్దు యాజ్ ఇట్ ఈస్ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను గూగుల్కి టికెట్ రేస్ చేశాను ఓకే గూగుల్ టికెట్ రేస్ చేస్తే లక్కీలీ దే రిమూవ్ ఎవ్రీథింగ్ సూపర్ అంటే ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఇలా థ్రెట్స్ కూడా మీకు ఉన్నాయి అన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు సార్ ఏమో సార్ అందరూ ఏమో జరుగుతున్నాడు ఎండ్ ఆఫ్ ది డే ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రియల్గా అర్థం చేసుకోకుండా అసలు వాళ్ళకి ఫుడ్ క్రిటిక్స్ దే నాట్ ఫుడ్ క్రిటిక్స్ ఏదో మొబైల్లో పెట్టినావా వీడియో పెట్టామా నేను ఇన్ఫ్లుయెన్స్ అనుకునే వాడు వచ్చి డిమాండ్ చేసి ఇవ్వకపోతే డబ్బులు తీసుకుంటాను నిజంగా అథెంటిక్గా చేసే ఉన్నారు కొందరు ఉండొచ్చు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ చాలా మంది ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇప్పుడు నేను చెప్పిన డిజిటల్ మార్కెటింగ్ కూడా అదే అవుతుంది వాడికి SEO అంటే తెలియదు అసలు మెటా ఏం చేయాలో తెలియదు వస్తా నేను చేస్తాను చెప్తాను వీడియో తీస్తే అయిపోయింది అనుకుంటున్నారు దట్స్ నాట్ వీడియో మేకింగ్ అయిన తర్వాత దాని ప్రెజెంటేషన్ చాలా ఉంటుంది సో దీంట్లో ఇప్పుడు రివ్యూస్ గురించి మనం మాట్లాడాం కాబట్టి సార్ ఇప్పుడు నెగిటివ్ రివ్యూస్ ఇప్పుడు మీరు గూగుల్ సాల్వ్ చేసింది కాబట్టి ఓకే ఒకవేళ గూగుల్ సాల్వ్ చేసి ఉండకపోతే ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు కమ్ టు యూ గూగుల్లో సెర్చ్ చేసి ఉండొచ్చు వాళ్ళకి మీ కనిపించచ్చు ఇవే ఎక్కువ ట్రిగర్ అవుతాయి రేటింగ్ పడిపోతుంది అండ్ ఇవే పైన కనిపిస్తాయి అది చూసి 95% మైండ్ సెట్ మారే ఛాన్స్ ఉంది కొత్త పర్సన్ నిజంగా మీ టేస్ట్ తెలిస్తే జరిగింది మాకు ఒక కంపెనీ MD ఒక 6-7 సార్లు మా దగ్గర తిన్నారు అండ్ ఇప్పుడు కూడా తీసుకుంటారు వాళ్ళ ఎంప్లాయీస్ మొత్తం ఒక 80 ఐ థింక్ 60 to 40-60 ఉంటారు ఇక్కడికి వెళ్ళి తిందామని చెప్పిన ఇన్స్ట్రక్ట్ చేసినా కూడా ఆ టైంలో నేను ఏదో చెప్పిన నెగిటివ్ రివ్యూస్ రావడం వల్ల వాళ్ళు చేయలేదు నో హ్యూజ్ లాస్
దట్స్ వీ కాంట్ అవాయిడ్. మేము కామెంట్ చేస్తాం, ఆన్సర్ చేస్తాం. సార్ మీ బిల్లు పెట్టండి అంటున్నాం, మీరు తింటే మీ బిల్లు పెట్టండి, నిజంగా ఇష్యూ అయితే మేము చూసుకుంటాం, దిస్ ఇస్ ప్రాబ్లం. జెన్యున్గా అయిన రోజులు కూడా లేకుండా లేవు, జెన్యున్గా అవుతాయి ఒక రోజు. మాది మేజర్ అయినాయండి డిలే అయింది మాకు ఫుడ్. మాకు ఇనిషియల్ ప్రాబ్లం డిలే. ఎందుకు డిలే అంటే ఐటమ్స్ మేము ఫ్రెష్గా చేయటం వల్ల కొన్ని డిలే ఖచ్చితంగా ఉంటుంది మాకు, ఖచ్చితంగా అయింది మాకు. మేము ఖచ్చితంగా చెప్తాం కదా. కేరళ పరోటా ఫర్ ఎగ్జాంపుల్ మాకు 10 minutes లోపల మేము ఇవ్వలేము, ఎందుకంటే అప్పుడు అన్ని పెట్టుకుంటాం, బట్ హ్యాండ్ మేడ్ చేయాలి, కాలాలి, టైం పట్టింది. హాఫ్ రోస్ట్ చేసేసి పక్కన పెట్టుకుంటాం బయట, అలా మేము చేయలేము. ఇప్పుడు చికెన్ 65 ఫర్ ఎగ్జాంపుల్ వస్తే అప్పుడే ఇది రోస్ట్ చేసి అప్పుడే కానీ చేసేస్తే దాని టేస్ట్ బాగుంటుంది మనకి. లేదు మనం ముందే పకోడీ చేసి పెడితే అందరూ నీరు కారిపోయి చప్పగా అయిపోయి అందుకే కలర్స్ ఎసెన్స్ ఎంత వస్తుంది రోల్. ఇన్ ద ఫ్రెష్ ఫుడ్ యూ మేక్ నో నీడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ టేక్స్ టైం. అండ్ దీంట్లో సార్ ఇప్పుడు మేజర్గా మీరు చెప్పినట్టు ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ ఈ ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. వాళ్ళు దాన్ని ఎంత క్వాలిటీగా ఫుడ్ చేసినా కూడా జనాల వరకు తీసుకెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. మేబీ ఇన్ని కాంపిటీషన్స్లో మీరు జనాల వరకు రీచ్ అవ్వాలి. అండ్ ద మీడియేటర్స్ ఆర్ కమింగ్ లైక్ దిస్ అప్లికేషన్ లైక్ స్విగ్గీ జొమాటో, దీస్ పీపుల్ ఆర్ టేకింగ్ అవే యువర్ మనీ. ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కొన్ని రెస్టారెంట్స్ లైక్ వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంటుంది. ఇప్పుడు మీరు ఒక లిమిటెడ్ పోర్షన్స్లో చేస్తున్నారు, కానీ కొంతమంది డైలీ ఇంత ప్రొడ్యూస్ చేస్తుంటారు. అవి అనలిటిక్స్ లేక డేటా లేకుండా వాళ్ళు తయారు చేస్తుంటారు. అండ్ ఎట్ ది ఎండ్ అది వేస్టేజ్ అయిపోతుంది. ఈ వేస్ట్ అయిన ఫుడ్ని ఏం చేస్తుంటారు? సో ఫుడ్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో. మెయిన్ మీకు అదే అసలు ఫుడ్ ఇండస్ట్రీలో బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఫుడ్ వేస్టేజ్. ఫస్ట్ థింగ్ అది ఎప్పుడు వస్తుంది మనకి? బాగా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే టేక్ టైం. అదే మీకు 5 to 6 years అందుకే అట్లీస్ట్ 3 years. దీనికి ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నాకు ఉండటం వల్ల day 1 నుంచి మేము అలా ఉండడం మార్చుకున్నాం మా పద్ధతి. అంటే ఒప్పుకుంటా. దీంట్లో చిన్న క్లాజ్ ఉంది ఏంటంటే, ఎందుకు బల్క్గా వండుకుంటారంటే నీకు సేల్ అవుతున్నప్పుడు బల్క్గా వండుకోకపోతే కస్టమర్కి ఫాస్ట్గా ఇవ్వలేవు ఒకటి. రెండోది నీకు 10 kgs ఉండినా 20 kgs ఉండినా గ్యాస్ ఖర్చు అనేది మిగులుతుంది మీకు. ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ తగ్గుతాయి. అంటే ఇప్పుడు నేను వాడే మసాలాస్ 10 kgsకి 1 kg ఒకలాగా ఉంటే 10 kgs ఒకలాగా 20 kgs ఒకలాగా ఉండొచ్చు. సో నాకు ఇది బల్క్ పెరిగి వచ్చి నా కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ తగ్గుతుంది, గ్యాస్ తగ్గుతుంది. ఈ ఒక్క రీజన్ వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే పొరపాటు నా బిజినెస్ పక్కన పెట్టుకుని నా మోడల్ పక్కన పెట్టుకుని ఎక్కువ ఉండటం ట్రై చేస్తారు. అది ఉండటం వల్ల ఏమైందంటే కస్టమర్లు వచ్చి రాకపోయినా పడేయటం, లేకపోతే మన స్వీటెస్ట్ ఛానల్ స్విగ్గీ జొమాటోలో కొంత మాడిఫై చేసి ఆల్టర్ చేసి పంపించడం. మీ మధ్యలో యాక్చువల్ రాబిన్హుడ్ అనేది బాగా హెల్ప్ చేస్తున్నారు. రాబిన్హుడ్ అని ఒక సర్వీస్ మాట, ఒక యాప్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా మాకు ఫుడ్ మిగిలిపోతే కనుక మేము day 1 నుంచి వాళ్ళతో ఇంటిగ్రేట్ వాళ్ళే వచ్చి అడిగారు మమ్మల్ని, నేను ఫుడ్ మిగిలిపోతే కనుక మాకు ఫోన్ చేయండి, మీరు కొంచెం సిల్వర్ కలర్ ప్యాక్ చేసేయండి, మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామంటారు. లైక్ బయట రోడ్స్ పైన అంతే దే డూయింగ్ గుడ్ సర్వీస్. రాబిన్హుడ్ వాళ్ళ పేరు, వాళ్ళు చేస్తున్నారు. పాపం వాళ్ళు కస్టమర్ తర్వాత వాళ్ళకి వాలంటీర్ లేకుండా అయిపోయింది మధ్యలో. వీ హ్యావ్ బీన్ విత్ దెమ్ 3 years కైండ్ ఆఫ్. సో వాళ్ళు కూడా కొంచెం కష్టంగా ఉంది పాపం, మధ్యలో వాలంటీర్ లేకుండా సార్ మీరే తెచ్చివ్వగలుగుతారా అన్న రోజు కూడా అయింది. సో దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఎందుకంటే రైస్ ఐటమ్స్ అనేవి మనం ఉంచలేము. మేబీ నాన్ వెజ్ కానీ ఐటమ్స్ ఉంచవచ్చు 1 day 2 days మీకు ఉంటుంది షెల్ఫ్ లైఫ్, ప్రాబ్లం ఉండదు. కొన్ని ఐటమ్స్, అన్ని ఐటమ్స్ ఉండవు. ఫుడ్లో ఏంటంటే మెయిన్ పెరిషబుల్ అనేది day 2, 1 day 2 days బ్యాగ్ అంత నుంచి ఉండదు ఫుడ్. సో అవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి. వాల్యూమ్ ఎక్కువ పెంచుకుని వేస్టేజ్ తగ్గించుకుంటే కనుక ఈ సస్టైనబుల్ మోడల్ ఉంటుంది. అట్లీస్ట్ యూ వోంట్ బీ ఇన్ హ్యూజ్ లాసెస్. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ సర్వీసెస్కి ఫుడ్ పంపించడం ఓకే, దట్ ఈస్ గుడ్ పార్ట్. అది కాకుండా కొంతమంది ముందు రోజు ఫుడ్ కూడా డెలివరీ చేస్తుంది. దట్స్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ. నువ్వు స్విగ్గీలో నా క్వాలిటీ తగ్గుంది, వేరే దగ్గర మరి ఏం చేస్తే ముందు రోజు వండుకుని పెట్టుకున్నా, అక్కడ ఆర్డర్స్ రాలేదు, అది ఫ్రోజన్ చేసుకుని ఏదో చేసి పెట్టుకుంటాడు, మళ్ళీ రీహీట్ చేసి పంపించాలి నెక్స్ట్ డే. ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్కి ఫుడ్ బాగోదు, ప్రాబ్లం అవుతుంది, స్మెల్ వచ్చేస్తుంటే ఏదో దిస్ రియాలిటీ ఇస్ హ్యాపెనింగ్. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఆ డిస్కౌంట్ కోసం వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వీడి ఫుడ్ వేస్ట్ అని వీడు లాస్ అవ్వకుండా వీడు అమ్ముతున్నాడు. సో ఇట్స్ సైకిల్ సార్. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ సైకిల్. So when you want to do really good business, there is a price for that. Customers have to pay for that. Yes. If they are looking for the discounts and less prices, definitely they have to face this. Face 1-2 issues అవుతాయి, అన్నీ అట్లా 1-2 issues అవుతాయి ఇలాంటి. ఇప్పుడు అగైన్ కమింగ్ బ్యాక్, బిజినెస్ ఓనర్స్ లైక్ బిజినెసెస్ స్టార్ట్ చేద్దామని ఎంతూజియాస్టిక్స్ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే అవ్వాలి, ఫుడ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి, ఇవన్నీ తెలియదు. ఈరోజు ఇన్ని డిస్కస్ చేసామని ఇవన్నీ తెలియకుండా బ్లైండ్గా ఈ అమౌంట్ ఇది పెడితే ఇంత అయిపోద్ది, షెఫ్ ఇంతే కదా, చిన్నదే, పెద్ద మ్యాటర్ కాదా అనే పాయింట్లో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఒకవేళ రియల్లీ ఇఫ్ ఇట్ ఈస్ అ రియల్ రోడ్ మ్యాప్, ఒకవేళ రెస్టారెంట్ ఇండస్ట్రీలోకి ఒకవేళ రావాలి అంటే ఒక రియల్ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది అంటే, ఈరోజు వాళ్ళు ఒకవేళ 2026 జనవరిలో ఒక రెస్టారెంట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతే వాళ్ళ బ్రేక్ ఈవెన్ ఎప్పుడు వస్తుంది,
వాళ్ళు కొంచెమైనా ప్రాఫిట్ చూడాలంటే ఎప్పుడు అవుతుంది, దీంట్లో వీళ్ళు టైం ఎంత ఇవ్వాలి, ఒక్క రోడ్ మ్యాప్, సో దట్ దే విల్ హిట్ విత్ ద రియాలిటీ. సో ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక ఐడియా వస్తే మనకి ఒక ప్రీ రిక్వెస్ట్ ఖచ్చితంగా ఉండాలి. కస్టమర్ ఎవరైతే ఫుడ్లో వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఎవ్రీ ఐటెం నేను కుక్ చేయగలుగుతాను నమ్మకం రావాలి. ఓకే, అంతంతా వచ్చి ట్రయల్స్ అన్నీ అవ్వాలి. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ అది అక్కడ తాగదు. దెన్ వాట్ ఎవర్ హూ ఆర్ అవర్ వెండర్స్, వెండర్ మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండస్ట్రీ. ఆ వచ్చే వెండర్ మేనేజ్మెంట్ మనకు వచ్చే ఇంగ్రీడియంట్స్ బట్టే మన ఫుడ్ అంతా ఆధారపడుతుంది. సో యూ షుడ్ హ్యావ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఈ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అంతా చేసిన తర్వాత దెన్ యూ ప్లేస్ చూసుకోండి. అంటే ఇఫ్ బేస్డ్ అపాన్ బ్యాకప్ ఆఫ్ మనీ అయితే నేను హై స్ట్రీట్కి వెళ్తానా, అయితే క్లౌడ్ కిచెన్ సైడ్ వెళ్తానా, ఎక్కడికి వెళ్తానో చూసుకోండి. అక్కడ ఇప్పుడు నా సలహా అయితే క్లౌడ్ కిచెన్ సైడ్ వెళ్ళే కదా, కాలనీస్ అడాప్టెడ్, కాలనీస్ దగ్గరలో ఒకటి. ఓకే, ఇప్పుడు సింప్లీ సక్సెస్ అవటం కారణం అది. అలా ఒక కాలనీస్ దగ్గరలో క్లౌడ్ కిచెన్ అయితే కనుక అక్కడ డెలివరీ ఒక కాలనీ బేస్ చేసుకుంది. డోంట్ థింక్ యూ మేక్ సో మెనీ ల్యాక్స్ ఇన్ క్లౌడ్ కిచెన్, డోంట్ అస్యూమ్ దట్. సో ఒక ఫస్ట్ నీ రెసిపీస్, ఒక వెండర్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. దాని తర్వాత అట్లీస్ట్ ఒక స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఎలా చేయాలి మనకి, అంటే రెస్టారెంట్ ఓపెన్ చేస్తుంది ఏం చేయాలి, ఎలా పనులు అవ్వాలి, అంతా ఒక రాసుకోండి, ఒక ఫ్లో చార్ట్ చేసుకోండి. ఆ ఫ్లో చార్ట్ ఎగ్జిక్యూట్ ట్రై చేయండి మీరు బిఫోర్ ఓపెనింగ్. ఒక ప్లేస్ చూసిన ఆ ప్లేస్ అంతా అయిన తర్వాత ఇదంతా ట్రయల్ రన్స్ అని అయిన తర్వాత ఫుడ్ సజెషన్ టేస్టింగ్ చేయించండి. ఈ టేస్టింగ్ అంతా బాగుంది, అంతా ఓకే తర్వాత వాట్ ఈస్ అ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ప్రతిదానికి ఒక బడ్జెట్ పెట్టుకోండి. మీరు ఒక బడ్జెట్ ఇంత, దీనికి ఇంత బడ్జెట్ అవుతుంది. ఇప్పుడు ఓకే నా రా మెటీరియల్ కాస్ట్ ఎంత, నా శాలరీస్ ఇంత. యూ కాంట్ ఇంక్రీజ్ యువర్ శాలరీస్ బికాస్ ఆఫ్ బిజినెస్ పెరిగిపోయింది చెప్పి శాలరీస్ ఇంక్రీజ్ చేయదు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే తక్కువ ఉండొచ్చు, మండే ట్యూస్డే ఎక్కువ ఉండదు, వెడ్నెస్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే కోసం ఆ రోజున బిజినెస్ కోసం అని చెప్పి ఇక్కడ ఇంక్రీజ్ చేయదు. అది చాలా మంది చేసే పొరపాటు. సో మనం ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఎవ్రీ డే మనకి ఎంత యావరేజ్ సేల్స్ ఎంత అవ్వచ్చు, దాని తగ్గట్టుగా రా మెటీరియల్ మనకి ఎంత అవ్వచ్చు కాస్ట్. ఈ ఎన్ని చేసిన తర్వాత కూడా స్టిల్ విల్ ల్యాగ్ విత్ 10%, డెఫినెట్ అటు ఇటు జరుగుతాయి. ఓకే, ఈ కాస్ట్ అంతా ఆలోచించుకొని ఇది ఒక 6 months, మినిమం 6 months to 1 year జర్నీ అంటాను. ఓకే, ఇదంతా నేర్చుకున్న తర్వాత కుదిరితే మీకు తెలిసిన రెస్టారెంట్లో వెళ్ళి ఒక వారం పని చేయండి. ఎన్ని ప్రీక్వెషన్ని చేసుకుంటాం, నాకు ఇంత ఓకే, నాకు ఇంత స్టామినా ఉంది, నేను చేయగలుగుతాను, నా క్యాపిటల్. ఇంకోటి మీరు అడిగింది ఇంకో గుడ్ క్వశ్చన్ అంటే ఏంటంటే రోడ్ మ్యాప్, నెక్స్ట్ 6 months శాలరీ, నా లాస్ అయిన శాలరీస్ నాకు దగ్గర అంత బ్యాకప్ మనీ ఉందా అంటే ద డే వేర్ దే విల్ గెట్ ద మినిమం స్టార్టింగ్ ద రెస్టారెంట్, బిఫోర్ స్టార్టింగ్ రెస్టారెంట్ చెప్పింది అది. ముందు నా మైండ్ సెట్ మార్చుకోవాలి. నేను లాసెస్ వస్తాయి ఖచ్చితంగా, ఫిక్స్ అది పక్కన పెడదాం. అట్లీస్ట్ నాకు ఫ్రెండ్స్ లేరు, ఏది వద్దు, నాకు 6 నెలలు గొడ్డు జాకి నేను చేయాలి, నేను ఉండాలి అనే మైండ్ సెట్. అండ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ స్టార్టింగ్ యువర్ ఓన్, దాని తర్వాత ఈ 6 నెలల్లో ఏది స్టార్ట్ చేసిన బిఫోర్ 6 months రెసిపీస్ చేసుకోవటము, అన్ని అర్థం చేసుకోవటము, మీ ఓన్ ప్రోడక్ట్. డోంట్ అస్యూమ్ దట్ నేను బిర్యానీ బాగా చేస్తాను రేపు అంటే హైదరాబాద్ మీరు నేను స్పెషల్ నేను బిర్యానీ అమ్ముతాను వస్తే రావద్దు. డోంట్ కమెంట్. థౌజండ్స్ ఆఫ్ బిర్యానీ బ్రాండ్స్ ఉన్నాయి ఈరోజు. వాట్ యూనిక్, ఒక యూనిక్నెస్ తీసుకురండి మీ ప్రోడక్ట్లో, మీరు ఇవ్వగల టేస్టెస్. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, డోంట్ గో ఫర్ 300 products ఆన్ యువర్ మెనూ, గో ఫర్ 20 to 30 items ఫస్ట్. కంప్లీట్లీ. ఇప్పుడు మనం ఈ సెగ్మెంట్లో మనం మాట్లాడింది మోస్ట్లీ లైక్ స్విగ్గీ, జొమాటో లాంటి వాళ్ళు ఇవన్నీ తీస్తున్నారు. బట్ అగైన్ వితౌట్ దట్ వీ కాంట్ గో. దట్ ఈస్ ద డిపెండెన్సీ వాట్ దే హ్యావ్ క్రియేటెడ్. చాలామంది డిపెండ్ అయిపోయి ఉన్నారు, కస్టమర్స్ అక్కడే ఉన్నారు అండ్ రెస్టారెంట్స్ అక్కడే ఉన్నాయి. సో దీన్ని ఎట్లా మనం, అంటే ఇట్స్ నాట్ అబౌట్ బాయ్కాట్, ఐ కాంట్ సే ఇట్స్ బాయ్కాట్, లైక్ ఏం చేస్తే దీన్ని మనం రిఫార్మ్ చేసుకోవచ్చు. రీసెంట్గా నేను వీడియోస్ కూడా చూస్తున్నా, కొంతమంది రెస్టారెంట్ ఓనర్స్ కేమ్ ఆన్ టు ద రోడ్స్ అండ్ మీరు చూపించినట్టే లైక్ దే ఆర్ షోయింగ్ ద అనాలిటిక్స్ చూపించేసి మాకు ఒక 130,000 కస్టమర్స్ దగ్గర నుంచి వస్తే మాకు ఒక 20,000 వచ్చినాయి మా చేతిలో కానీ చాలా మంది చూపిస్తుంది. అంటే సీజ్ సో మెనీ కట్టింగ్స్ అన్ని పోయినాక రూపాయి కూడా మిగులుతలేదు, ఇంకా మీరు జోబ్లో కానీ పెడుతున్నారు లిటరల్లీ అంత పెట్టి. సో మరి దీన్ని ఏం చేయొచ్చు నెక్స్ట్ అంటే లైక్ ఫుడ్ ఇండస్ట్రీ, హౌ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ హ్యాపెన్? సో మీరు యాక్చువల్లీ నేను చిన్న గూగుల్ సైట్ చేశాను, ఓన్లీ స్విగ్గీ, జొమాటో ఎన్ని నేను మాట్లాడదాను అంటే ఎంత మనీ వస్తుంది, అసలు ఏం జరుగుతుంది. నిజంగా చెప్పండి, టెక్నాలజీ కంపెనీ అది బాగా చేశారు. నేను వీఆర్ నాట్ సెయింగ్ బాయ్కాటింగ్ స్విగ్గీ, జొమాటో. వీఆర్ లుకింగ్ ఫర్ యాజ్ అ రెస్టారెంట్ సైడ్, నేను న్యాయపరంగా నేను చెప్తుంది ఏంటంటే ఆర్ ఎవ్రీ వన్ రెస్టారెంట్ ఇస్ లుకింగ్ ఫర్ ఎ రిఫార్మ్స్. ఒక రిఫార్మ్స్ కోరుకుంటున్నాను. మేము స్విగ్గీ, జొమాటో బాయ్కాట్ చేయమని చెప్పట్లేదు. మేము అడిగే మాది ఏంటంటే ఇది వాట్ వీఆర్ డిమాండింగ్ ఇస్ దట్ యూ టేక్ ఇట్ వాట్ ఎవర్ ద కమిషన్, రియల్ కమిషన్ రిక్వైర్డ్ 10 to 12% మా పరంగా, అంతమించి మాకు మిగలట్లేదు. 10 to 12% మీరు తీసుకోండి, తీసుకుని మీ సర్వీస్ మీరు చేయండి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ తీసుకోండి, ఆ ఒక్క 10 to 12% తీసుకుని వదిలేసేయండి రెస్టారెంట్కి. వాట్ రెస్టారెంట్ హ్యాస్ టు కుక్, హౌ టు కుక్, వాట్ టు కుక్, వెన్ టు కుక్ అని వాళ్ళు చూసుకుంటారు. మీరు వినలేదు, కస్టమర్ వదిలేసేయండి, కస్టమర్ డెలివరీ ఛార్జెస్ మీరు వదిలేసేయండి, వాళ్ళు రేటింగ్ ఇచ్చుకుంటే వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇప్పుడు యాడ్స్ ఇవ్వాలి, నాకు సేల్ అవ్వట్లా, అది రెస్టారెంట్ ఇష్టం.
డిస్కౌంట్ ఇవ్వాలి, రెస్టారెంట్ ఇష్టం. ఇలా మీరు కస్టమర్ డేటా ఇవ్వండి మాకు. వాట్ యూ కెన్ డూ వితౌట్ కస్టమర్ డేటా? మాకు కస్టమర్ డేటా మాకు ఇవ్వండి, మీరేం చేసుకుంటారు? మీకెందుకు? మీరు కమిషన్ తీసుకున్నప్పుడు కస్టమర్ డేటా మీకెందుకు? మా కస్టమర్ డేటా మాకు ఇవ్వండి, మా కమిషన్ మీరు తీసుకోండి 10 to 12%. బికాస్ ఆఫ్ ద మార్కెట్ వీ హ్యావ్, ద నెంబర్ ఆఫ్ డెలివరీస్ వీఆర్ టాకింగ్ పర్ డే, అండ్ 10 to 12% ఇస్ ఎ బిగ్ నెంబర్. మీ కమిషన్ మీద పెట్టుకొని మీరు రన్ చేయొచ్చు. నౌ సీ యూ ఆల్రెడీ టుక్ వాట్ ఆర్ ద మనీ యూ రిక్వైర్డ్. నౌ యూ ఆర్ ఇన్ టు ఏ స్టేబుల్ పొజిషన్, యూ వాంట్ పబ్లిక్ కంపెనీస్. నో కమ్ బ్యాక్. ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు వచ్చింది టెక్నాలజీ వచ్చి హెల్ప్ చేస్తామని వచ్చారు, అది పోయింది ఈ రోజునే. ఆ హెల్ప్ నుంచి గేట్ కీపర్స్ లాగా వచ్చేప్పుడు కంట్రోలింగ్ మొదలుపెట్టారు మాకు. ఫ్రమ్ గేట్ కీపర్స్ కంట్రోల్ యూ బికమ్. దాన్ని మీరు మోడల్ మళ్ళీ మీరు రీకన్సిడర్ చేసుకుని మార్చుకోండి. మీరు 10 to 12% తీసుకుని అనలిటిక్స్ వేయిస్తారో అవన్నీ లెట్ ద రెస్టారెంట్ చూస్ దే వాంట్ టు గివ్ డిస్కౌంట్ ఆర్ నాట్. తర్వాత ఏంటంటే మేము అడిగేది, ఒకవేళ మీరు కానీ చేయకపోతే, ఇప్పుడు నేను ఆపినట్టు ఈరోజు నేను ఆపా, నేను కంప్లీట్గా ఆపా, అలాగే రేపు ఇంకో 100 మంది ఆపుతారు, మొత్తం అందరూ ఆపితే ఏమైంది మీ పరిస్థితి? బికాస్ యూ డిపెండ్ అపాన్ us, నాట్ వీఆర్ నాట్ డిపెండ్ ఆన్ యూ, బికాస్ వీఆర్ ద వన్ హూ కుకింగ్ ద ఫుడ్. రైతులు పండించింది తీసుకొచ్చి మేము కష్టపడి ఇంత శ్రమ పెంచి ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేసి టైం ఇన్వెస్ట్ చేసి మేము ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు, ఆ ఫుడ్ అనేది కస్టమర్ ఇవ్వడం కోసం మేము ట్రై మంచిగా ఇద్దాం మేము చూసినప్పుడు, మీరు మధ్యలో వచ్చి డిపెండ్ అయింది మా మీద, మేము కాదు. సో యూ షుడ్ రీథింక్ ఆన్ దిస్. ఇఫ్ యూ థింక్ లైక్ దట్ యు ఆర్ ఎ మోనార్క్, సేమ్ థింగ్ వాట్ బ్రిటిష్ డిడ్, క్విట్ ఇండియా మూవ్మెంట్ చేస్తాం, అప్పుడు వీ గాట్ ద ఇండిపెండెన్స్. నౌ వి డు సేమ్, క్విట్ సిగ్గిజమోడ్ మూవ్మెంట్ చేస్తాం మేము కూడా, దెన్ ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. ఫుడ్ ఉండటం అది మారదు మాకు. దట్స్ వాట్ వీ స్టార్టెడ్. నవ్వు చేతుల కాలం అక్కడే ఉన్నాము. నవ్ ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ మోనార్క్ అండ్ యూ వాంట్ టు డూ సర్టెన్ థింగ్స్, it won't long time. Revolution will come. For example, Tamil Nadu ఒక district మొత్తం boycott చేస్తుంది. It will happen soon. Entire country will boycott. So slowly or maybe in a year or couple of years, change will come definitely. సో ఇది కాకుండా ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్, అంటే ఒక రెస్టారెంట్ ఓనర్స్ కూడా లైక్ వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దే హ్యావ్ టు ఓన్, ఇలాంటి దాని నుంచి బయటపడండి. యూ హ్యావ్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ మీ స్ట్రాటజీస్ మీకు ఉన్నాయి సార్, అండ్ యూ ఆర్ మేకింగ్ లైక్ మీ ఎక్సెల్ షీట్స్ మీరు మెయింటైన్ చేస్తుంటారు. వాట్ యూ ఆర్ షోయింగ్ టు మీ, యూ హ్యావ్ ఎ కంప్లీట్ అనాలిటిక్స్, హౌ ఇట్స్ గోస్, ఎంత స్పెండింగ్ అయింది, ఎంత వచ్చింది, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. కాబట్టి మీరు ఆ సబ్జెక్ట్లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి యూ హ్యావ్ ద రికార్డ్స్ ఇన్ యర్ హ్యాండ్స్, అండ్ మీకు అర్థమై మీరు బయటకు వచ్చారు. బట్ ఇప్పటికి చాలా మంది రెస్టారెంట్స్కి తెలియదు కూడా ఇంత అవుతుందని చెప్పేసి, వాళ్ళ రొటేషన్ మోడ్లో పడిపోయి అసలు ఎంత కటింగ్ అవుతుంది, ఏదో నడుస్తే చాలనే పాయింట్లోకి వెళ్ళిపోయారు తెలియకుండా. సో ఒక రెస్టారెంట్ ఓనర్ వాట్ హీ హ్యాస్ టు థింక్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్కి? సార్ ఇప్పుడు నాకు తెలిసి దాదాపు అందరికీ అవగాహన వచ్చింది, ఐ ఓపెనర్ ఖచ్చితంగా. అంటే నాకు ఎండ్ ఆఫ్ ది డే నాకు వస్తున్న సేల్స్ ఏంటి, నేను శాలరీస్ ఇచ్చేటప్పుడు నేను ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నాను ఏంటి ఆల్రెడీ అందరికి తెలుస్తుంది. ఓకే, చాలా మంది బయటపడి చాలా, అందుకే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా వస్తుంది న్యూస్. దిస్ విల్ గ్రో ఏ లాట్. అంటే ఇప్పుడు మనకు క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇట్ బికమ్ ఏ వాస్ట్. అప్పుడు కూడా అదే అన్న, మనం బ్రిటిష్ టైంలో రిఫార్మ్స్ కావాలన్నా ఫుల్ సంపూర్ణ స్వరాజ్యం అలా ఒక్కసారి చంద్రశేఖర్ రాజా ఏం సంపూర్ణ స్వరాజ్ వచ్చిన తర్వాత మారింది. ఎందుకంటే వాళ్ళు వినలేదు కాబట్టి. అదే పని మీరు చేసుకోవద్దు ఈరోజు. అదే మేము కూడా అనేది ఏంటంటే అందరు రెస్టారెంట్స్కి వస్తుంది కాబట్టి ఇది మారుతుంది అన్నమాట. ఇప్పుడు రెస్టారెంట్స్ ఉన్న కోరికేది ఒకటే, మీరు కనుక ఒక 2 నెలలు ఇబ్బంది పడండి చాలు. అందరూ కలిసికట్టుగా ఆపేస్తే ఒక 2 months మనం అందరూ ఇబ్బంది పడదాం, కాస్ట్ తగ్గించుకుందాం, నిజాయితీగా ఫుడ్ ఇవ్వండి కస్టమర్స్కి. నిజాయితీగా ఫుడ్ ఇస్తే ఎటువంటి ఈ ఎసెన్స్లు కానీ కలర్స్ కానీ వాడకుండా నిజాయితీగా ఫుడ్ ఇస్తే కస్టమర్లు హ్యాపీ ఫీల్ అవుతారు, బిజినెస్ మీకు ఉంటుంది. ఈ మధ్యలో వేస్తేనే పోతాయి. దెన్ దే విల్ రియలైజ్, దే విల్ కమ్ బ్యాక్. అదే గేట్ కీప్ లాగా వచ్చినా మళ్ళీ వాళ్ళు వస్తారు, అక్కడికి వస్తారు. ఏం చేసుకోండి టెక్నాలజీ. ఇప్పుడు మరి అనొచ్చు, వారే బాబు ఇంత స్విగ్గీ ఇంతమంది డెలివరీ బాయ్స్ ఇబ్బంది పడతారంటే ఏం కాదు. ఇదే ఫుడ్ మేము చేసిన స్ట్రాటజీ సేమ్. సింప్లీ పోలకు మేము వాట్సాప్ నెంబర్ ఇచ్చి కాల్ చేస్తే మేము డోంజో కానీ ర్యాపిడో కానీ బుక్ చేసి పంపిస్తాం, లేదా ఊబర్ పార్సిల్ కానీ. సేమ్ రేపు వీళ్ళందరూ అక్కడికి వస్తారు. ఫుడ్ మారట్లా, ఫుడ్ తినేవాళ్ళు మారట్లా, ఫుడ్ ఉండేవాళ్ళు మారట్లా, మోడ్ మారుతుంది. అదే మోడ్ మీరు కనుక చక్కగా మాకు 10 to 12% ఇచ్చి మేక్ ఎస్ ఏ విన్ సిచ్యువేషన్. విల్ బీ హ్యాపీ, యూ విల్ బీ హ్యాపీ, కస్టమర్ విల్ బీ హ్యాపీ. వీ మేక్ షూర్ దట్ మేము ఉండే ఫుడ్ మంచి ఫుడ్ కస్టమర్కి వెళ్ళాలి మేము కోరుకుంటాము. అంతేగాని డోంట్ కీప్ ఏ టైమర్ ఆన్ అస్, గన్ పాయింట్ లా పెట్టి చేయొద్దు. సో ఇలాంటివన్నీ మారుతాయి ఆటోమేటిక్గా. ఫుడ్ ఇండస్ట్రీ నాశనం అవుతుంది. దెన్ ఇట్ విల్ స్లోలీ కమ్ బ్యాక్. ఇప్పుడు ఆల్టరేషన్ అనేవి కూడా అందరు నిజాయితీగా మొదలు పెడతాయి, అది తగ్గిపోతాయి. ఇప్పుడు నాకు తెలుసు ఇది కొనకూడదు తెలిసినప్పుడు నేను కొంటా, మన తయారు చేయడు కదా వాడు, అది తయారు చేస్తున్నాడు కాబట్టి నువ్వు కొంటున్నావు కాబట్టి జరుగుతుంది. ఇదంతా ఒక
అందరు మైండ్ సెట్ మారాలి, ఒక రిఫార్మ్స్ రావాలి అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇది అవుతే డెఫినెట్లీ వీ కెన్ సీ ద చేంజ్ ఇన్ లెస్ దెన్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఫైనల్లీ ఈ ప్రాబ్లం మీరు చూసారు సార్, అంటే దీనికి ఒకవేళ సొల్యూషన్ చేయాలంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా వాట్ ఈస్ ఎక్స్పర్టైజ్ యూఆర్ ఇన్, ఐటీలో కూడా మీకు ఒక ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి దీన్ని చేస్తూ కెన్ యూ బ్రింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ దిస్? ఎస్, ఐఎమ్ థింకింగ్ ఆన్ దిస్ యాక్చువల్లీ, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఓకే. సో నేను కూడా కొందరు ఐటీ టాప్ పీపుల్తో మాట్లాడుతున్నాను దీనికి. ఓకే. సో వై కాంట్ వీ డూ, రెస్టారెంట్ కెన్ డెలివరీ తన ఓన్గా ఒక ఇచ్చేస్తే ఒక నెంబర్ వాట్సాప్ ద్వారా ఎందుకు మొత్తం బిజినెస్ రన్ చేయకూడదు? అంతా ఆటోమేట్ చేయాలి. నో నీడ్ టు హ్యావ్ ఎనీ ఇంట్రాక్షన్ విత్ ద కస్టమర్. ఓకే. సి ఇప్పుడు మీరు ఇంట్లోకి వచ్చి అంటే మీకు రెస్టారెంట్ పార్ట్ చిన్నది ఏంటంటే ఇక్కడ ఆ కమిషన్స్ ఏదైతే మనం ఇస్తున్నామో అది తగ్గిపోయి డైరెక్ట్ ఒక రెస్టారెంట్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాయ్ పెట్టేది నేను మొత్తం మెనూ మీకు ఇచ్చి మీరు అక్కడే పే చేసి ఆటోమేటిక్గా డెలివరీ అయిపోతే మీకు యూ విల్ బీ హ్యాపీ. బట్ ఆ రెస్టారెంట్ తెలియాలంటే యూ డూ మార్కెటింగ్ ఆన్ దట్. సెల్ఫ్ వీడియోస్ పెట్టుకోండి, ఆ ఓనర్లు చెప్పే వినండి. మీరు కూడా ఐమ్ రిక్వెస్టింగ్ ఎవరీ ఓనర్, నేను కూడా వస్తాను ఇప్పుడు యాక్చువల్లీ ఇంకో మేబీ విత్ ఇన్ 2-3 weeks ఐ విల్ స్టార్ట్ ప్రమోటింగ్ మై ఓన్ వీడియోస్. ఇప్పుడు చేయలేదు వాళ్ళందరూ మీ ప్రోడక్ట్ గురించి మీరు చెప్పండి, మీలో యూనిక్నెస్ చెప్పండి, కస్టమర్ ట్రై చేయండి, నచ్చితే కనుక కామెంట్స్ చేయండి, మీరు అట్లా రిఫర్ చేయండి వేరే. అంటే స్లోగా దిస్ విల్ ప్రాసెస్, వన్స్ ది ప్రాసెస్ చేంజెస్ ఇస్ సైకిల్ దెన్ ఇండస్ట్రీ అంతా మారుతుంది ఆటోమేటిక్. దీనికోసం మేము చేయాలనుకుంటే ప్రతి రెస్టారెంట్ హ్యావ్ ఏ నెంబర్, ట్రై టు మేక్ షూర్ దట్ యువర్ కస్టమర్ ఆర్డర్ టు దిస్ నెంబర్, వాళ్ళతో మాట్లాడి అట్ ది సేమ్ టైం ఒకసారి కస్టమర్స్ డోంట్ అజ్యూమ్ దట్ మా ఈడేమందరం మన ఆర్డర్ అన్నట్టు. కస్టమర్ని గాడ్లా ట్రీట్ చేసి మంచి ఫుడ్ ఇవ్వండి, డెలివరీ పంపించగలంటే టైంలో టేక్ కేర్ ఎఫర్ట్. వన్స్ యూ టేక్ దీస్ థింగ్స్ అంటే ఈ ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేద్దామని చూస్తున్నాం మేము. ఫ్రమ్ హాయ్ చెప్పిన దగ్గర కస్టమర్ హాయ్ చెప్తే చాలు, అక్కడ నుంచి ఫుడ్ లేదా అంత ఆటోమేట్ చేస్తే లెట్స్ స్పీక్ వాట్ దే ఆర్ డూయింగ్. సేమ్ థింగ్ ఎవ్రీ కస్టమర్ ఎవ్రీ రెస్టారెంట్ లెట్స్ హ్యావ్ ఎ నెంబర్, వీల్ మేక్ షూర్ దట్ మేబీ హార్డ్లీ ఒక 5,000 అయితే చాలు ఒక రెస్టారెంట్కి, అన్ని లక్షలు పెట్టే బదులు అదే ప్లాన్ చేస్తాం, ఓపెన్కి ఇద్దామని చూస్తున్నాం. ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ, ఇట్స్ అబౌట్ సర్వీస్ వీఆర్ ప్లానింగ్, విల్ సీ. అంటే ఒక వాట్సాప్లో హాయ్ పెడితే చాలు, ఆర్డర్ ప్రాసెసింగ్ అని తీసుకొని ఆర్డర్ తీసుకోవటము, డెలివరీ వెళ్ళటము ఆటోమేటిక్ అండ్ కస్టమర్ డేటా మన దగ్గర ఉంటుంది. కస్టమర్ డేటా ఎవరి రెస్టారెంట్ వాళ్ళదే ఉంటుంది. దట్స్ వాట్, వాళ్ళ రెస్టారెంట్ వాళ్ళ దగ్గర డెఫినెట్లీ ఇట్ కెన్ హెల్ప్ దెమ్ డెఫినెట్లీ. మినిమల్ ఛార్జ్ మేము కూడా అనుకున్నాం, ఒక 5,000 ఛార్జ్ చేస్తాం, అది కూడా మాకు ఖర్చు ఉంటాయి కాబట్టి క్లౌడ్లో మెయింటైన్ చేసినందుకు అరౌండ్ 2,000 ఖర్చు ఉంటుంది. ఒక 2,000 ఇష్యూ వచ్చినా అంటే అలా ఒక చేయగలిగితే కనుక మేము వీఆర్ థింకింగ్ టు లాంచ్ 1 month, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ నౌ. అది వస్తే కనుక ప్రతి రెస్టారెంట్ హెల్ప్ అయింది. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ నౌ, సో స్లోలీ వీ గోయింగ్ టు కమ్ సూన్ దేర్. సో అలాంటి జరిగినప్పుడు రెస్టారెంట్స్ హ్యాపీ అవుతారు. మేజర్గా ఫుడ్ ఇండస్ట్రీ హ్యాస్ టు బీ కమింగ్ టు సస్టైనబుల్ మోడల్ నౌ, ఇన్ టు స్లోలీ టు ప్రాఫిటబుల్ మోడల్ వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. అండ్ మీరు అనలిటిక్స్ దానిపైన చేసారు కాబట్టి యూ ఆల్సో ఫీల్ హ్యాపీ యూఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ దట్ పర్టికులర్ స్ట్రీమ్. సో ఫైనల్లీ ఆడియన్స్కి అయి ఉండొచ్చు, ఎవరైనా మన ఫుడ్ ఇండస్ట్రీలోకి రావాల్సిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్, ఫైనల్ మెసేజ్. ఇంకా చెప్పిన ఫుడ్ ఇండస్ట్రీ రావాలనుకుంటే కనుక ప్లీజ్ డూ యువర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్, కమ్ విత్ యూనిక్ ప్రోడక్ట్, పేషెన్స్ పెట్టుకోండి. ఇట్స్ హార్డ్ వర్కింగ్. నో షార్ట్ కట్ టు దిస్. ఇట్ టేక్స్ 2 to 3 years ఆఫ్ టైం. అది మీకు కస్టమర్ కోరుకున్న ఒకటే, ఒక్కసారి మీరు ఈ డిస్కౌంట్స్ ఇలా మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ దాని కాకుండా మీరే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వండి. రియల్ కస్టమరే కనుక ఇన్ఫ్లుయెన్సర్ అవుతే కనుక లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ వీ యూస్ టు టాక్ అబౌట్, అది కనుక మీరు అవుతే డెఫినెట్గా మీరు ఇండస్ట్రీకి చాలా హెల్ప్ చేసినట్టు. కస్టమర్ రియల్గా ఫుడ్ తిన్నప్పుడు నిజంగా ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే మీరు ఇస్తే కనుక ఆ రెస్టారెంట్ మార్చుకుంటే వాళ్ళు బాగుపడతారు, మార్చుకోలేని ఆడ ఎలా క్లోజ్ అయిపోతాడు. సో అది కస్టమర్స్ కనుక ఎప్పుడప్పుడు హెల్ప్ చేయగలిగితే బాగుందమ్మా. ఇప్పుడు మాకు చాలా కస్టమర్స్ చెప్తారు చాలా బాగుందమ్మా ఫుడ్ అని, చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలా చెప్పిన వీల్ బీ హ్యాపీ. సో ఇంత కష్టంగా ఒక్క హ్యాపీ ఆ ఫీలింగ్తో వస్తుంది. అది కనుక మీరు చేస్తే జనరల్గా ఆటోమేటిక్గా దిస్ ఇండస్ట్రీ ఎంటర్ ఇండస్ట్రీ విల్ కీప్ ఆన్ ఎవాల్వింగ్ అండ్ కమింగ్ టు అథెంటిక్ టేస్ట్ తేగలుగుతాం, అన్నీ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ శివరామ్ గారు, చాలా ఇన్సైట్స్ ఇచ్చారు ఈరోజు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అసలుకి లోపల ఇంత జరుగుతుందని చెప్పి చాలామంది తెలియదు. ఫ్యాన్సీ వరల్డ్ని బయట చూస్తూ ఈ వీడియోస్ని చూస్తూ మిస్రిప్రజెంట్ అయ్యి చాలామంది వెళ్ళి లాసెస్ అవుతున్న వాళ్ళకైతే లిటరలీ ఇట్స్ అన్ ఐ ఓపెనర్ పోడ్కాస్ట్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ లోకేష్ గారు. ఐ మీన్ మీరు రాబట్టి కూడా ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐ థింక్ యూ గాస్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. మీరు కానీ మీ టీమ్ కానీ ఐ థింక్ నేను మామూలుగా ఏదో 1.5 hourలో 10 నిమిషాలు అయిపోద్ది అనుకున్నా, బట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ యూ గాస్ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గ్లాడ్ టు దట్. థ్యాంక్ యూ. సో స్పెషల్లీ కస్టమర్స్, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఎక్కడైతే మీరు వెళ్తున్నారో అక్కడ నిజంగా ఫుడ్ బాగుంటే అప్రిషియేట్ చేయండి, ఒక రివ్యూ రాయండి. ఆ రివ్యూ వల్ల చాలా హెల్ప్ అవుతుంది బిజినెస్కి. అట్ ద సేమ్ టైం మీకు ఒకవేళ ఫుడ్ నచ్చలేదు, జస్ట్ ట్రై టు దట్ కన్సర్న్ పీపుల్, వాళ్ళకి చెప్పండి, వాళ్ళ సజెషన్స్ ఇవ్వండి. అండ్ అప్పటికి మీకు
అనిపిస్తే యూ కెన్ రైట్ యువర్ ఓన్ ఫీడ్బ్యాక్. దాన్ని ఖచ్చితంగా రెస్టారెంట్స్ వాళ్ళు కన్సిడర్ చేసి నెక్స్ట్ వాళ్ళు బెటర్మెంట్ చేస్తారు. అండ్ మీకు కూడా ఎలా చేస్తే అగైన్ యూ విల్ కమ్ బ్యాక్ అనే దానిపైన వర్క్ చేస్తారు. అండ్ స్పెసిఫిక్గా రివ్యూస్ని చూసి డోంట్ డిఫైన్ ఏ బిజినెస్. ఒక రివ్యూని చూసి ఒక రెస్టారెంట్ని డిసైడ్ కాకండి ఈ రివ్యూస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది వేస్ట్ ఏమో అని చెప్పి. అట్ ద సేమ్ టైం రివ్యూస్ చాలా బాగున్నాయి అని చెప్పేసి కూడా చేయడానికి లేదు. యూ వన్స్ హ్యావ్ టు టేస్ట్ ఇట్, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టేస్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. దట్ ఈస్ ద రియల్ ఫీడ్బ్యాక్ ఐ ఫీల్. డిజిటల్ ఈరోజు అన్నీ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఏఐ వరల్డ్ ఇంకా లిటరల్ చెప్పాలంటే దీంట్లో ఇట్స్ బెటర్ యూ గో అండ్ ఫీల్ దట్. అండ్ నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే ఓనర్కి చెప్పండి. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు దిస్ పాడ్కాస్ట్. అండ్ డెఫినెట్లీ ఈరోజు ఒక మంచి రోడ్ మ్యాప్ వచ్చింది అనుకుంటా. చాలామంది ఫుడ్ ఇండస్ట్రీ గురించి అసలుకి లోపల డార్క్ సైడ్ ఎలా ఉంటుంది, అండ్ స్పెషల్లీ స్విగ్గీ జొమాటో లాంటి అప్లికేషన్స్ ఏవైతున్నాయో దీన్ని ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ లాగానే అందరూ తీసుకున్నాం. అండ్ ఇట్ ఈస్ కనెక్టింగ్ కస్టమర్స్ యాజ్ వెల్ as restaurant owners. But at the same time, they also should understand the pain points of the customers as well as the pain points of the restaurants mostly. వాళ్ళు దీనివల్ల ఎంత లాస్ అవుతున్నారనేది ఈరోజే కొన్ని చూసాము. బట్ ఐ డోంట్ నో హౌ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్. దీన్ని ఇంకా కొంచెం మంచిగా తీసుకొని రెస్టారెంట్స్ కూడా కొంచెం అది హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఉండి అండ్ వాళ్ళకు కూడా బెటర్మెంట్ ఉంటే డెఫినెట్లీ దిస్ కెన్ బీ ఎ గుడ్ విన్ విన్ సిచ్యువేషన్. సో దీనిపైన డెఫినెట్లీ వాళ్ళు కూడా ఏదైనా ఒకటి స్టెప్ తీసుకుంటే బాగుంటుందని హోపింగ్. అండ్ ఆల్ ది రెస్టారెంట్ ఓనర్స్ స్పెషల్లీ సార్ చెప్పినట్టు మీరు ఒక యూనిటీ లాగా ఉండేసి డెఫినెట్లీ మీరంటూ ఒక నామ్స్ పెట్టుకొని కొన్ని ఫార్మ్స్ తీసుకొని దాని ప్రకారంగా చేస్తే రెస్టారెంట్ ఇండస్ట్రీ విల్ బీ వెరీ బ్యూటిఫుల్. అండ్ కస్టమర్స్ కూడా మంచి అథెంటిక్ ఫుడ్ అనేది దొరుకుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ పాడ్కాస్ట్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ రియలీ లుకింగ్ టు స్టార్ట్ రెస్టారెంట్ బిజినెస్. వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక ఐ ఓపెనర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.